అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. నిన్న మనం సగంలో ఆపేసాము సమయాభావం వల్ల. ఒక శుద్ధపూసక శుద్ధులు చెప్తూ, చాలా శుద్ధపూస కబుర్లు చెప్పారు. చాలా నీట్‌గా తేనె పూసిన కత్తిలా ఇంకా రకరకాల వర్ణనలు వర్ణించొచ్చు. మనం సమయం వృధా చేయకుండా, ఆ మిగిలిన సగభాగం ఇవాళ ఇంకొంచెం యాడ్ చేశాను దానికి. సో, ఆ 2 కలిపి మాక్సిమం ఇవాళ మనం ముగించేద్దాం. ముగించే ప్రయత్నం చేసేద్దాం. ఇంక చాలు. కథ ఆయన మీరు ప్రశ్నలు అడగండి సమాధానాలు చెప్తానంటున్నారు కదా! సో, ట్యాగ్ చేశాను ఆయనకి. సో, చూద్దాం ఎప్పుడు సమాధానం చెప్తారో, లేదా చర్చకు కూడా వస్తారో. సో ఎన్ని చూడాల్సొచ్చిద్దో ఇంకా మన జీవితంలో అని చెప్పేసి ముందు హ్మ్. ముందు. బైబిల్ మీద బుర్రకథలున్నాయండి. నాకిప్పుడే తెలిసింది. ఎప్పుడో బ్రేకింగ్ ఇండియా చదివినప్పుడు సంవత్సరాల క్రితం కల్చరల్ అప్రోప్రియేషన్ డైజెషన్ అని చెప్పేసి విన్నా. సో ఏంటంటే ఇది మిగతా కల్చర్‌లో జరిగింది. క్రిస్టియానిటీ కల్చర్‌ని ఆక్యుపై చేసండి. దాంట్లో దానికి పనికొచ్చే ఎలిమెంట్స్ వరకు ఉంచుకొని మిగతా వాటిని వదిలేసిద్దనమాట. సో ఏమైద్ది అల్టిమేట్‌గా పాత కల్చర్ నశించిపోద్ది. పాత కల్చర్‌లో ఏదైనా చిన్న చిన్న అవశేషాలుంటాయి చూసారా? అవి మాత్రం క్రిస్టియానిటీలో మిగిలుంటాయి. డిసెంబర్ 25థ్ కానివ్వండి, లేకపోతే ఈస్టర్ కానివ్వండి, ఇట్లా రకరకాలుగా అది క్రిస్టియానిటీ కల్చర్ కాదు, అది మధ్యలో పుట్టింది. అంతకుముందు మిగతా కల్చర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి కొద్దిగా తీసుకుందనమాట. ఈ క్రాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మొత్తం ఒకటని కాదు. సో అది మనం ఇక్కడ చూస్తున్నాం. వేదాల్లో కానీ ఇవన్నీ కూడా బైబిల్ నుంచి కాపీ కొట్టారు. పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా బైబిల్ నుంచే కాపీ కొట్టారు అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు అనమాట. ప్రూఫ్ లేదు దానికి. వేదాల్లో చేసిన ఇప్పుడు మన సొంతపూస కూడా ఇట్లాంటివి చూపిస్తూ ఉంటారు. ఓకే, సో ఇంత బాహాటంగా చెప్తున్నారు. రేపు కొన్నాళ్ళగినాక బుర్రకథ కూడా మీది కాదురా బాబు, ఇది బైబిల్లో నుంచి పుట్టింది బుర్రకథ, తర్వాత మీ వాళ్ళు వాడుకోవడం మొదలు పెట్టారు మొత్తం అని చెప్పేసి ఆపాదిచ్చేస్తారండి డైరెక్ట్గా. మొహమాటమే లేదు. ఇది కనుక ఒక 100 ఏళ్ల ముందు జరుగుంటే బుర్రకథ మీది కాదు, అసలు మీకు ఏది లేదు, లోకల్గా చెప్పే బుర్రకథ కూడా మీది కాదని చెప్పేసి మొహమాటం లేకుండా చెప్పేటోళ్ళు. అసలు అదృష్టం అట్లీస్ట్ మనం ఇప్పటికన్నా కొంచెం కళ్ళు తెరుచుకున్నాం. తెరుచుకోకపోతే మొత్తం ఇప్పటికి ఊడ్చుకుపోయి ఉండేది. నాకు ఫ్యూజులు ఎగిరినది ఏంటంటే. సరేనండి. అయితే మనం ఫ్యూజులు మనమే పోగొట్టుకోవద్దు, వాళ్ళే పోగొడదాం. సరే, ఇక మనం వివరాల్లోకి వెళ్తే నిన్న ఎక్కడి వరకైతే ఆపామో ఆ వీడియో అక్కడితో అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో నేను చూపిస్తున్నానండి. ఇంకా చాలా చెప్పారు ఈయన, ఈ పెద్ద మనిషి శుద్ధపూస గారు. ప్రశ్నలండి. చెప్పండి సార్. మీరు మన శుద్ధపూస గారికి ట్యాగ్ చేశారా అండి? చేశానండి. చేశారా? చేశా. మరి రెస్పాండ్ అయ్యారా ఆయన? లేదండి. చూసుంటారంటారా? చూసుండదు, బిజీ స్కెడ్యూల్ కదండి. మన సొంత చూడలేదని అనుకుందాం నేను. కానీ అది యాక్చువల్గా 2 ఛానల్స్ ఉన్నాయి, రెండింటికి పెట్టాను. షార్ట్స్ దానికి ప్లస్ దీనికి కూడా, రెండింటికి. ఓకే, సరే ప్లే చేస్తున్నాను. చెప్పండి సార్, ఏం చెప్తారు ఇవాళ కొత్తగా మళ్ళీ? రాధా మనోహర్ దాస్ గారు అడిగిన ప్రశ్నకి ఇంకొక ఎపిసోడ్ నేను మీ ముందుకు ఆధారాలతో తీసుకొస్తానని చెప్పాను కాబట్టి ఎవరు నరకానికి వెళ్తారు? ఎవరు నరకానికి వెళ్తారు? ఎంతసేపు దేవత చేస్తున్నారు. యేసు ప్రభువుని నమ్మకపోతే నరకమేనంట. వారి గ్రంథం ఇలా చెప్పిందంట. మనల్ని నరకం పంపించే దేవుడు ఎందుకు, మనల్ని నరకం పంపించే గ్రంథం ఎందుకు అని ఇలాంటి అభిప్రాయం పలువురిలో వ్యాపిస్తూ ఉంది. ఇలా నరకం దాని సాంప్రదాయాలు ఏమిటో. నరకానికి సాంప్రదాయాలా ఏమి సార్? అంటే సాంప్రదాయాలు ఉంటాయి కదా కిరణ్. మంటలలో వేస్తారు, నిత్య నరకం ఉంటుంది. ఖురాన్కి వెళ్తే చర్మం అంతా కాలిపోతే కొత్త చర్మం వేసి మరి కలుస్తారు. అట్లా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే సార్. అయితే బైబిల్ చెప్పింది ఏమిటంటే సత్యదేవుడు ఎవరో, సర్వమానవాళ్ళని సృష్టించిన దేవుడు ఎవరో, ఆయన ఈ భూమి మీదకి వచ్చి మానవాళ్ళందరి పాప విమోచన కొరకు బలి అవుతాడని. ఎక్కడ చెప్పారు సార్ బైబిల్లో అవుతాడని? లేదు, కొత్త నిబంధనలో కల్పించుకొని ఉంటారులేండి, పాత నిబంధనలో లేదు కదా. అంటే సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పి ఆ పుస్తకం ప్రకారం చెప్తున్నానైతే ఎప్పుడు చెప్పలేదు కదా. సర్వమానవాళి పాపం కోసం పంపిస్తాను, లేకపోతే నేనే వస్తానని. ఓకే సరే. సకల ప్రపంచ గ్రంథాలన్నీ కూడా పలు విధాలుగా ఘోషిస్తూనే ఉన్నాయి. అవునా? సకల ప్రపంచ గ్రంథాలన్నీ కూడా ఘోషిస్తున్నాయా సార్? శుద్ధపూస గారు చదివాడండి సకల ప్రపంచ గ్రంథాలన్నీ కూడా. మరి అలాగే అనుకోవాలి చెప్పడానికి కృష్ణుడు ఎప్పుడైనా భగవద్గీతలో నేను బలవడానికే వచ్చానని చెప్పేసి చెప్పాడు ఆయన. ఎప్పుడు చెప్పలేదు సార్. మరి నాకైతే 18 అధ్యాయాలు చదివే కానీ 700 శ్లోకాలు. మరి ఏమన్నా మిస్ అయిన శ్లోకం 702 శ్లోకం చదివేమో మరి. ఏమనండి, యాడ చదువుతారు? చదివే పుస్తకాలు ఏదో బయట చెప్తే బాగుంటుంది అన్నమాట. ఇదిగో ఈ పుస్తకాల్లో ఎక్కడెక్కడ ఉందని చెప్పేసి చెప్తారేమో, చూద్దాం ఇక మీద. చూద్దాం. మీరు ఫస్ట్ ఎపిసోడ్ లో మర్చిపోయినట్టున్నారు. ఆయన చెప్పింది వేదాలు కాదు, వేదాలు. ఆయన చెప్పింది వేరది కేటగిరీ డిఫరెంట్. కరెక్ట్ టైంలో గుర్తు చేశారు మహర్షి గారు. అసలు మనం మర్చిపోయాం, అందరం మిస్ అయ్యాం. వేదాలలో యేసు లేడండి, వేదాలలో యేసు ఉన్నాడు. మీరు వేదాలు చదివారా? ఎవరైనా చదివారా వేదాలు? కరెక్ట్, మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం. మంచి పాయింట్ చెప్పారు మహర్షి గారు, ధన్యవాదాలు మీకు. ఈ భూమి మొత్తాన్ని చేసింది ఒక్కడే, మనం అందరం ఆయన సంతానమే. ఎప్పుడు అన్నట్టుగా రాష్ట్రానికో దేవుడు, దేశానికో దేవుడు, మతానికో దేవుడు, కులానికో దేవుడు ఉండడు. అదే సార్ మేము కూడా పర్ఫెక్ట్ అండి. నేను ఇశ్రాయేలీయుల దేవుడిని అని చెప్పుకున్నవారు దేవుడే కాదని మేము చెప్తున్నాం అండి శుద్ధపూస గారు. నేను యాకోబు దేవుడిని, నేను అబ్రహాము దేవుడిని, నేను ఇస్సాకు దేవుడిని అని చెప్పుకున్నారు చూసారా? ఆ పాత్ర ఎప్పటికీ దేవుడు కాదండి. భవిష్యత్తు నేను భారతదేశంలో దేవుడిని అని చెప్పాడు ఆయన ఎప్పుడన్నా? ఎప్పుడు చెప్పలేదు, నాకైతే ఎక్కడ కనపడలేదు. తీసేయండి, చెప్పినప్పుడు చూద్దాం. నేను సర్వభూమికి ఒక్కడే దేవుడు కాబట్టి మతానికో భూమి, మతానికో చంద్రుడు, సూర్యుడు లేరు. బలి లాజిక్ చెప్పారండి. ఒక్క భూమి మీద అందరం ఉన్నాం. మన అభిప్రాయాలు విభాగించబడ్డాయి, అలాగే దేశాలు కూడా విభాగించబడ్డాయి. ఆలోచన బాగోలేకపోతే కుటుంబమే విడిపోతుంది. అలాగే జరిగింది. కాబట్టి ఎవరు విడగొట్టారు ఆ పుస్తకం ప్రకారం? ఎవరో వచ్చారండి, నేను నిప్పు వేయటానికే వచ్చాను, తండ్రికి కొడుకు, కూతురికి అంతకన్నా ముందు చక్కగా కలిసిమెలిసి ఉంటున్నారు.
అదేదో టవర్ కడుతున్నారని చెప్పి చెల్లాచెదరు చేసేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని భాషలో మార్చేసి చేశారని చెప్పి కథ రాస్తున్నారు. మనం అది నిజమని చెప్పట్లా. మరి మనుషులు విడగొట్టింది ఎవరు? ఇంకెవరు పెద్ద ఆయనే. ఆ పుస్తకంలో పెద్ద ఆయన. ఆయన భయపెట్టాడంటారా మీరు? ఆయన భయపడ్డారండి. ఆయన పైకి జనాలు పైకి వచ్చేస్తున్నారని చెప్పి భయపడ్డారు. ప్లే చేస్తాను. ఏమంటాడంటేనండి అది ఒక విస్తరింప నిమిషం అంటే నాకు ఒక ఆరంభించినప్పుడు డౌట్ ఉంది. చెప్పండి. పర్లేదు ఏదో చెప్తున్నారు మీరు, మీ డౌట్ చెప్పేసి. నా డౌట్ ఏంటంటే మరి ఇట్లా పైకి వస్తే ఒప్పుకొని వాడు మళ్ళీ పరలోకాన్ని తీసుకెళ్తా అంటే లెటర్ నమ్మారు. నాకు అర్థం కాదు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే ఆయన చెప్పలేదండి, వీళ్ళు కల్పించారు మధ్యలో. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అసలు. ఓకే. కాదు మార్చి కిరణ్ గారు, నేను ఒక ప్రశ్న అడుగుతానండి చిన్నది. అసలు ఆదాము అవ్వని యెహోవా దేవుడు ఎందుకు సృష్టించాడండి? తోటని సేద్యం పనులు చేయడం. పనులు లేకుండా ఆయనకి కాపల కాపల కోసం ఇద్దరిని సృష్టించాడండి. కాదు, కాపల కోసం వీళ్ళని పెట్టండి సార్. 2 వేట కుక్కల్ని సృష్టించాలి కదా సార్. అయ్యా కాపలా కాస్తుంటాయి. నాకు అర్థం కాదు. అసలు కాపలా ఎవరికి కాపలా కాస్తాయండి? ఎవరికి కాపలా కాస్తాయి? యెహోవా నుంచి. ఓహో, ఆ విధంగా అంటారా? అసలు కాదు సార్, ఈ బైబిల్ చదివే వాళ్ళకి కొంచెం బుర్ర బుద్ధి జ్ఞానం అనుకుంటే అసలు యెహోవా ఆదాము అవ్వని ఎందుకు సృష్టించాడు అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఇప్పుడు మానవ జాతిని అభివృద్ధి చేయడానికంటే మరి ఫస్ట్ డే నుంచి అరే బాబు మీరు సంపూర్ణమైన యువకుడివి నువ్వు, మీరు శుభ్రంగా పెళ్లి చేసుకొని సంసారం చేసుకుని ఈ మానవ జాతిని అభివృద్ధి చేయండి అని అనాలి కదా. మళ్ళీ ఒక చెట్టును పెట్టి ఆ చెట్టుకు ఒక పండును పెట్టి తినకండి అని చెప్పి అద్దిన తర్వాత ఆవిడెవరో తింటే మొత్తం మానవ జాతికి నువ్వు ఏంటి దీన్ని శోకాన్ని నువ్వు నెప్పులు పడు నువ్వు నీకు అని ఈవిడిని చెప్పించి వాడినేమో నువ్వు భూమిని దున్ని నువ్వు శ్రమ చేయని వాడిని చెప్పించి ఈ సోదంతా ఎందుకు సార్? ఇది ఏ పాపం మీరు కానీ జంతువులు కూడా మీరు కూడా నొప్పులు పెడతా ఉంటారు మధ్యలో. ఎందుకు సార్ ఒక్క చిన్న తోటకి కాపలాగా? సార్ ఇంకో ప్రశ్న. ఇప్పుడు నార్త్ సెంటెనిల్ అండమాన్ లో ఒక దీవి ఉంది సార్. ఆ దీవిలో ఉన్న ప్రజల యొక్క శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే వాళ్ళు 60,000 సంవత్సరాల క్రితం వీళ్ళు అనేసి చెప్తున్నారు సార్ శాస్త్రవేత్తలు అందరూ కూడా. మరి 6,000 సంవత్సరాలకి నుంచి మానవ జాతి ఉంది అంటే మరి 60,000 సంవత్సరాల నుంచి ఉన్న వీళ్ళు అంటే బైబుల్ అసలు తునాతునకలైపోయింది కదా ఈ దెబ్బకి. అంటే వేరే గ్రహానికి సంబంధించిన స్టోరీ ఏంటంటే పొరపాటున పేపర్ ఎగిరొచ్చి ఇక్కడ పడింది. చాలా ఆశ్లేష గారు, మీరు అదేదో ముందు నుంచి కలుసున్నట్టు ఆ తునాతునకలు కలిపితేనే బైబిల్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును బైబిల్ అంటే పుస్తకాల సమూహం. ఎక్కడ కలిసి ఒక గ్రంథం ఉంది. వాళ్ళని ఆ సెంటర్నిల్ లో ఉన్నటువంటి ప్రజల్ని 6గురిని తీసుకొని వచ్చేసేసి వాళ్ళని మానవ జనజీవన శ్రాంతులు కలపడానికి ట్రై చేస్తే వాళ్ళు ఈ ఎకో సిస్టమ్ లో ఇమడలేక ఇక్కడ ఉన్నటువంటి వైరస్ బ్యాక్టీరియా వాళ్ళ మీద దాడి చేసి 2 days లోనే దే డిటోరేటెడ్ కంప్లీట్లీ అండ్ దే హావ్ బీన్ సెంట్ బ్యాక్ టు ద ఐలాండ్ అండి. సో వీళ్ళు తట్టుకోలేక వాళ్ళు తర్వాత జాన్ అనేటువంటి ఒకడు 1918లో వీళ్ళని మత మార్పిడి చేయడానికి యేసు సువార్త చెప్దాని అక్కడికి వెళ్ళాడు సార్. వెళ్తే వాడిని ఫుల్ గా బాణాలతోటి ఈ ఒళ్ళంతా ఛిద్రం చేసి ఒక కుక్కెం లాంటిది వాడు పీకేసి పైకి లాగితే మొత్తం డెడ్ బాడీ మొత్తం గొంతంతా తెగిపోయిందండి సార్ వాడిది. అంటే ఈ జాతి అనేది 60,000 సంవత్సరాల నుంచి వీళ్ళు అదే ఐలాండ్ లో అక్కడే ఉంటూ వీళ్ళు ఇప్పుడు వీళ్ళ సంఖ్య దాదాపుగా 100 నుంచి 150 మంది ఉంటారని ఒక అంచనా, ఇంకొకళ్ళు 400 వరకు ఉంటారని ఒక అంచనా. వీళ్ళు అదే ప్రాంతంలో ఉంటూ అక్కడ ఉండేటువంటి పుట్టతేన్ని పళ్ళని జంతువుల్ని వేటాడుకుంటూ తింటూ 60,000 సంవత్సరాల నుంచి ఉన్నారంట వీళ్ళు. అయితే సార్ ఆ సెంటినల్స్ దగ్గరికి పోయి బాబు నోవా జలప్రళయం భూమి ఎంత వచ్చింది అంటున్నారు, మీ దగ్గర ఏమైనా వచ్చింది ప్రళయం ఒకసారి అడగాల్సింది చెప్తారు కదా. తర్వాత ఇంకో విచిత్రం ఏంటంటే మార్చి గారు, ఇంకో విచిత్రం ఏంటంటే 2004లో వచ్చిన సునామీకి వీళ్ళు ఎలా తట్టుకున్నారు అనేది ఒక పెద్ద విచిత్రం అండి. అందుకే వాళ్ళు ప్రళయం రాలేదు నా బుద్ధి రాలేదు అన్నారు అనుకోండి, బైబిల్ గోవింద. బైబిల్ ఎప్పుడు గోవిందలేండి కానీ చెప్తుంది కదండి, పక్కన ఈజిప్ట్ ఏం కాలేదు. కాదు సార్, నేను అనేది ఇప్పుడు 2004లో వాళ్ళు సునామీని తట్టుకుని నిలబడ్డారంటే ఆ చిన్న ఐలాండ్ వాళ్ళు, అంటే దే నో అంటే వెన్ ఇట్ కమ్స్ అనేది దే నో ద ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏంటో దే ఆల్రెడీ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. దే కెన్ ప్రెడిక్ట్ అండ్ దట్స్ వై దే ఎస్కేప్డ్ ఫ్రమ్ ద సునామీ అని నేను అనుకుంటున్నాను సార్. సో అసలు 60,000 సంవత్సరాలు వాళ్ళ జెనెటిక్ మ్యాపింగ్ వాళ్ళ ఉనికి 60,000 సంవత్సరాల నుంచి ఉందంటే బైబిల్ అనేది తునకలు అయిపోయి ఇంకా తీసుకెళ్ళి ఇంకా ముడ్డి సారీ వేగన్ అన్నారు కదా, పృష్ఠభాగాన్ని పరిశుభ్రం చేసుకోవడానికి కూడా అన్నారు. ఇది ఈ శుద్ధపూస గారు దీనికి సమాధానం చెప్పాలి. ఈ సెంటినల్ తెగ వాళ్ళు మరి 60,000 సంవత్సరాల నుంచి ఉన్నారు. మరి దేవుడు మీ యెహోవా దేవుడు మనిషిని ఆదామని పుట్టించి 6,000 సంవత్సరాలు అంటున్నాడు. మరి బైబిల్ అనేది గోవింద కూడా ఇంకా అయిపోయింది కదా, దాని పని అయిపోయింది కదా. ఆ పుస్తకం పని ఎప్పుడో అయిపోయిందండి. సార్ ఒక్కొక్కరికి మనం కూడా వార్త చెప్దాం. మరి దీనికి వేరే పేరు పెడదాం, మనం కూడా దీనికి వార్త చెప్దాం, అందరికీ చెప్దాం. ప్లే చేస్తున్నాం సార్. దేవుడు ఒక్కడే, ఆయన్ని తెలుసుకోకపోతే మీ పాపం విమోచించబడదు, తప్పకుండా మీరు అంధకారంలోనే ఉంటారు, నరకంలోనే ఉంటారు అనే మాట బైబిల్ మాత్రమే కాదు, అసలు వింతైన సంప్రదాయం, వింతైన విధానం చెప్పిన గ్రంథం భగవద్గీతలో కూడా ఉంది, మన స్మృతిలో కూడా ఉంది. వింతైన సంప్రదాయం ఏంటి సార్ అది చెప్పండి. చూడండి, డైరెక్ట్ నేను స్క్రీన్ పై చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరకానికి పోయే ఒక సిల్లీ రీజన్, కారణం చూడండి. నరకానికి పోయే సిల్లీ రీజన్
ఓహో 1:41 ఎవరు చెప్తున్నారు ఇది? అర్జునుడు చెప్తున్నాడు. ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు, స్టేట్మెంట్ ఇవ్వాలి అక్కడ. ఇలాగే ఉంటుంది, ఏదో సగం సగం చదివి ఉండండి, ఏం ఆయన చెప్పారు అక్కడ? చెప్పనివ్వండి. ప్రభు, ఆయన ఆయన చెప్తారు. చెప్పనివ్వండి. ఆయన చెప్పినాక చెప్తారు, మనం అధ్యాయం 42 అనే మాట బైబుల్ మాత్రమే కాదు, అసలు వింతైన సాంప్రదాయం, వింతైన విధానం చెప్పిన గ్రంథం భగవద్గీతలో కూడా ఉంది, మన స్మృతిలో కూడా ఉంది. మీరు చూడండి, డైరెక్ట్ నేను స్క్రీన్ పైన చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరకానికి పోయే ఒక సిల్లీ రీజన్, ఒక కారణం చూడండి భగవద్గీతలో ఉంది. భగవద్గీత మొదటి అధ్యాయం 42 నుండి 44 వరకు కూడా మీరు చూడొచ్చు. అక్కడ కూడా కులాంతర వివాహం చేసుకుంటేనంట ఆ చేసుకున్న వాళ్ళు మాత్రమే కాదు, మొత్తం వాళ్ళ పితరులు కూడా, సో పెద్దల్ని కూడా నరకం పంపించేస్తారంట. ఇంకా ఈ భగవద్గీతలోని వర్ణ సంకరము అనే దాని గురించి మీరు తెలుసుకోవాలంటే నారద స్మృతిలో 12:120 చూడాలి. అలాగే మన స్మృతి 10:24 కూడా మీరు చూడాలి. చూడండి, వీటిని నేను మీ ముందు పెడుతున్నాను, గ్రంథాలు మీకు అందుబాటులో ఉన్నాయి. కులాంతర వివాహం చేసుకుంటే నరకం పోవడం ఏమిటి? మనుషుల్లో సమానత్వం కలిగిస్తే నరకం పోవడం ఏమిటి? చేసుకున్న వాళ్ళు కాకుండా చేసిన వాళ్ళు కూడా నరకం పోవడం ఏమిటి? చెప్పండి. మరొక ఉపనిషత్తు నేను మీకు అక్కడ ఉన్నది ఏంటి, ఇతను చెప్పింది ఏంటి సార్? ఒక్కసారి ఏముంది అసలు? తీయండి సార్. అవసరం లేదు, ఎందుకంటే పైన ఉందండి. భగవద్గీత అక్కడ ఇప్పుడే ఉంది. ఏం చెప్తున్నారు అక్కడ? అవాంఛిత సంతానం వృద్ధి అగుట వలన కుటుంబం వారు మరియు కుటుంబ ఆచారాన్ని నష్టపరిచిన వారు ఇరువురికి నరకం సంప్రాప్తించును. ఎందుకని? పిండోదక క్రియలు సంపూర్ణంగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబాలకు చెందిన పితరులు పతనం పోతారు. ఇప్పుడు పితృకార్యాలు ఉంటాయి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు మతం మారాడండి, కాసేపు అనుకుందాం, ఏం చేస్తాడు అప్పుడు? తండ్రికి పిండం పెడతాడా? పెట్టాడుగా. అలానే ఇక్కడ చెప్పింది ఏంటంటే, అన్నమే పెట్టాడు, ఈ- పిండమే పెడతాడు సార్. ఈ వర్ణ సంకరం జరిగితే కిరణ్ గారు, చెప్పండి సార్. ఇంకొక పాయింట్ ఉంది. అన్నం పిండం పక్కన పెట్టండి, వాడు కన్క్లూడ్ చేసేస్తాడు, నా తండ్రి నమ్ముకోలేదు నరకానికి వెళ్ళిపోతాడు, నేను మాత్రం స్వర్గానికి పోతా అంటాడు. అంటే వాడు పిండం పెట్టకపోగా నరకాన్ని పంపించేయడానికి ఫిక్స్ అయిపోయినాడు వాడు. సిద్ధపడ్డాడు, మనసావాచక్రం నమ్మేస్తాడు. ఇప్పుడు అది అక్కడ ఏం చెప్తున్నారు? పిండోదక క్రియలు సంపూర్ణంగా ఆపివేయటం వల్ల అట్టి అధర్మ కుటుంబాలకు చెందిన పితరులు పతనం అవుతారని చెప్పి అర్జునుడు కృష్ణుడికి అడుగుతున్నాడు. కాబట్టి నేను ఇవన్నీ చేయలేను, ఈ యుద్ధం చేయలేను, నా బంధువుల్ని అన్నదమ్ముల్ని నేను చంపుకోలేను, సైన్యాన్ని చంపలేను అని చెప్పి అర్జునుడు చెప్తే దానికి సమాధానం వేరే వేరే చెప్తాడు ఈయన. ఈయన చెప్తున్నాడు నీకెక్కడి నుంచి అబ్బింది ఆ కర్మాల పాండిత్యం అంతా అని చెప్పి ఫస్ట్ తిట్టే మొదలు పెడతాడు. ఇప్పుడు మన తెలియదు ఇతను దీన్ని ఎలా వక్రీకరించారో చూడండి ఈ సుద్దపోస గారు. ఈయన 12:120 చూడాలి. అలాగే మనుస్మృతి 10:24 కూడా మీరు చూడండి. చూడండి, వీటిని నేను మీ ముందు పెడుతున్నాను, గ్రంథాలు మీకు అందుబాటులో ఉన్నాయి. కులాంతర మీరు చదివండి. కులాంతర వివాహాలు వివాహం చేసుకుంటే నరకం పోవడం ఏమిటి? కులాంతర వివాహం చేసుకుంటే నరకం వెళ్ళట్లా. అలా చేసుకోవడం వల్ల ఆచార సాంప్రదాయాలను కనుక వదిలేస్తే, ఆ కర్మలు చేయకపోతే దాని వలన నరకానికి వెళ్తారు అని అర్జునుడు అడుగుతున్నాడు, చెప్తున్నాడు అక్కడ. వక్రీకరణలో మీరు నెంబర్ 1 సార్ అసలు సుద్దపోస గారు. ఏది పూర్తిగా చెప్పలే. అది ఈయన్ని బాగా తిట్టాలనిపిస్తుంది సార్, కానీ మీ ఛానల్ తిట్టలేకపోతున్నాను. తిట్టకండి సార్, తిట్టకండి. మింగేస్తున్నా అన్ని. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆశ్లేష గారు. ప్రేమ ఎక్కువ సార్, ప్రేమ పంచుదాం మనం ఇవాళ. అయితే క్వశ్చన్, అరే, ఇప్పుడు మీకు అప్పు ఉంది అనుకోండి, మీరు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారా? ఏముంటే అప్పు ఉంటే నిద్ర పట్టదు కదండి. అది ఎప్పుడు ఎవడో అడుగుతాడు, ఎప్పుడు అడుగుతాడు, ఈ తిరిగి కట్టాలా, ఇది ఒక టెన్షన్ ఉంటుంది ఎప్పుడు కదా. కాబట్టి ముందు పరువు తీస్తాడని భయం ఉంటుంది సార్ ముందు. అది కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి కొన్ని రుణాలు ఉంటాయి. తల్లి రుణం, తండ్రి రుణము, ఋషి రుణము, తర్వాత దేవతా రుణము, పితృ రుణం అని రకరకాల రుణాలు ఉన్నాయి మనకి. ఇన్ని రుణాలతో ఉన్నవాడు ఆ రుణం తీర్చకుండా మధ్యలో వదిలేసిపోతే అంటే డిఫాల్టర్ అనమాట. ఇప్పుడు డిఫాల్టర్ ని మన ప్రభుత్వమే వదిలిపెట్టదు, శిక్ష వస్తుంది. అట్లాంటిది వాడు నరకానికి కూడా. అంటే వెరీ లాజికల్ అది. అంటే ఈ తిక్కము అవద్దు, ఈ పరిశుద్ధాత్మక అది కూడా తెలియదు. ఏమంటారు? మీరు నోరు కట్టేస్తున్నారయ్యా. మనకు నరకం చూపిస్తున్నాడు మా ప్రభు. కడవల ప్రేమ ఉందండి మన దగ్గర, కురిపించేద్దాం ఇవాళ ఈయన మీద. మనుషుల్లో సమానత్వం కలిగిస్తే నరకం పోవడం ఏమిటి? సమానత్వమా? ఆ పుస్తకం కలిగించిందండి. మీరు ఇప్పుడు ఏదైతే పరిశుద్ధ గ్రంథం అంటారు, నిజంగా గుండెల మీద చేసి చెప్పండి, ఆ పుస్తకంలో సమానత్వం ఉందా? చెప్పండి. డౌట్ వచ్చి చూశాను. ఒకసారి మనుస్మృతి అన్నాడు కదా, దాని రిఫరెన్స్ ఏంటి? ఒకసారి ఏమన్నాడు చెప్పండి. ఏం చెప్పలా? 10:24 అన్నాడు, చెప్పాడండి. అక్కడ రాసిందండి. అయితే ఆ 10:24 తెలియదు. 10:24 అది నారద స్మృతి అండి. అది నారద స్మృతి. మనుస్మృతి లేదు కదా ఇక్కడ అని చెప్పేసి అనుకుంటాను. 10:24 ఓకే, చూస్తానులేండి, చూపిద్దాం. కాదు నా ప్రశ్న, ఇప్పుడు ఏదో సమానత్వం అంటున్నారు కదా, బైబిల్లో ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చండి? సొంతి చేసుకుని వాడిని ఇజ్రాయిల్ తాకూడదు. ఇజ్రాయిల్ ఇతరులు తాకూడదు. యాజకులకి అయితే ఒక రూలు, నార్మల్ ఇజ్రాయలిట్స్కి అయితే మరో రూలు. పక్కన వాడిని అయితే అసలు పట్టించుకోకూడదు. అసలు వేరే జాతి వాడిని అయితే పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకున్నందుకు విడాకులు కూడా ఇప్పించాడండి మొత్తం వేల మందికి. ఎజ్రా నెహమ్యాలో వస్తుంది అది. మొత్తం అందరినీ బయట అన్ని జనాలు పెళ్లి చేసుకోవడానికి పిల్లలు పుట్టినా సరే మొత్తం అందరినీ వదిలేశారు వాళ్ళు. దాంట్లో చెప్తాడు, నువ్వు పక్కన వాళ్ళ బాగు కూడా కోరుకోవద్దు. కావాలని రిఫరెన్స్ ఇస్తాను ఈ లోపు, మనసు దాన్ని తీసే లోపు. తీయండి సార్. తీస్తున్నాను సార్. శుద్ధం పోస పగిలిపోవాలి ఈరోజు. అయ్యో, జ్ఞానోదయం అవ్వాలి. అదే పోస అంతే. ఎజ్రా 9 అండి. కాబట్టి మీరు కనిపిస్తుంది స్క్రీన్ మీద, కనిపిస్తుంది సార్. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యద్దు, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకోవద్దు, మరియు వారికి క్షేమ భాగ్యాలు కలగాలని మీరు ఎప్పటికీ కోరుకోవద్దు. ఏమంటారు? నీ బాగుండాలని మీరు కోరుకోవద్దు. అప్పుడు
మీరు బలంగా ఉండి ఆ దేశం యొక్క సుఖాన్ని అనుభవించి మీ పిల్లలకి ఆ ప్రాపర్టీని అప్పగిస్తారు అని యెహోవా గారు చెప్పారండి వాళ్ళ పూర్వీకులకి. పక్కవాడి బాగు కూడా కోరుకోవద్దని చెప్పాడు యెహోవా. బ్రిటిష్ వాళ్ళు ఈరోజు మనకి బ్రిటిష్ వాళ్ళు యాజ్ టీజ్ గా ఆచరించారు సార్ దీన్ని. అందరూ ఆచరించారు సార్ వాళ్ళు. ఉమ్. అందరూ ఆచరించారు. ఆచరించకపోతే లేపేస్తాడు. ఆ, సో అందుకు వీళ్ళు మొత్తం అందరికి విడాకులు ఇచ్చేస్తారు. ఉమ్, వదిలేస్తారు. విడాకులు అంటే విడాకులు ఏం లేదు, వదిలేయడమే. మొత్తం అందరినీ వదిలేస్తారు. ఇదిగోండి ఎవరెవరు ఏ వంశంలో ఎవరెవరు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇదిగో అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఈ స్త్రీలో కొందరు పిల్లలు కలవారు. మొత్తం అందరినీ వదిలేశారు వీళ్ళు. నేను అది ఇది పరిస్థితి. మనుస్మృతి చూపిస్తున్నానండి. అక్కడ నరకం అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. Screen 10:24 పెట్టండి. కదా అవును. షేర్ చేశానండి. 10:24 ఇంకోసారి రాలేదు. కన్ఫర్మ్ చేసుకోండి. రాలేదు ఇక్కడ 10:24 ఈయన చెప్పింది 10:24. ఈయన ఎందుకు ఇంత అసత్యాలు చెప్తున్నాడు సార్ మరి ఈయన? పరిశుద్ధాత్మ కదండి చెప్పించేది, ఈయన చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ అది చెప్పిస్తుంది. పరిశుద్ధాత్మ అబద్ధాలే చెప్తుంది అనమాట. మరి పుస్తకం అబద్ధం కదండి, ఏం చేస్తాను చెప్పండి. నిజాలు చెప్పలేరు వీళ్ళు. బలహీనత అది వీళ్ళకి. అదే షేర్ చేశాను. సో వచ్చిందండి. ఇదిగోండి దశమాధ్యాయము 24. ఇదేంటంటే ముందు ఎవరెవరికి ఎట్లా పుడతారని చెప్పేసి వాళ్ళ గురించి చెప్పాడనమాట. కింద వ్యభిచారేణ వర్ణనామ వేద్య వేదనేన చ స్వకర్మాణం చ త్యాగేన జాయంతే వర్ణ సంకరాహ అని చెప్పేసి. సో బ్రాహ్మణులు మొదలైన వారు తెలిసి తెలియక చేసిన వ్యభిచారం వలన పుట్టి, సో అంటే పెళ్లి చేసుకుంటారు కదా బయట ఈ వ్యభిచారంగానే ఎవరన్నా చేస్తే వాటి వలన కూడా పుడతా ఉంటారు కదా. అట్లా పుట్టినవారు స్వజాతి కర్మలను వదిలిపెట్టినందువలన వర్ణ సంకరులు ఏర్పడుచున్నారు. వర్ణ సంకరాహ అన్నారు కదండి. సో స్వకర్మాణం చ త్యాగేన త్యాగము చేయుట చేత జాయంతే పుడుతున్నారు ఎవరు వర్ణ సంకరాహ అని చెప్పేసి వర్ణ సంకరులు పుడుతున్నారు అని చెప్పి చెప్తున్నాడు. ప్రతిలోమానులోమాల వల్ల. సో ఇక్కడ ఈ 2 రకాల పుట్టుకలు ఉంటాయండి. ప్రతిలోమము అనులోమము. లోమము అనులోమము. ప్రతిలోమము అనులోమము. ప్రతిలోమము అనులోమము. అనులోమము. ప్రతిలోమం అనులోమం ఏంటంటే అమ్మాయి హయ్యర్ కాస్ట్ వాడిని పెళ్లి చేసుకుంటే అది అనులోమం. ఇది సింపుల్ స్టాండర్డ్ అండి మీరు గుర్తుపెట్టుకోవడానికి. అమ్మాయి తన క్యాస్ట్ కాదు తన వర్ణంలో లేకపోతే తనకన్నా ఉన్నత వర్ణంలో పెళ్లి చేసుకుంటే అనులోమము. అమ్మాయి తనకన్నా తక్కువ వర్ణం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ప్రతిలోమం. సింపుల్ గా అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు బ్రాహ్మణ స్త్రీ బ్రాహ్మణుని చేసుకుంటే అది అనులోమం. క్షత్రియుని చేసుకున్నా శూద్రుని చేసుకున్నా అది వైశ్యుని చేసుకున్నా కానీ అది ప్రతిలోమం అయితే. సో ప్రతిలోమము అనులోమాల వల్ల పుట్టిన సంకర జాతులను ఇప్పుడు విస్తారంగా తెలుపుతాను అని చెప్పేసి ఇవన్నీ చెప్పారు. వీళ్ళందరూ కూడా స్వజాతి స్త్రీల సంతానాన్ని పొందుతున్నారు. కానీ బ్రాహ్మణుడు తన స్వజాతి స్త్రీ ఎందు క్షత్రియ వైశ్య స్త్రీలలో పుట్టిన పురుషులు ద్విజాతులు అవుతున్నట్లే ప్రతిలోమం వల్ల పుట్టిన వారు సైతం ద్విజాతులు అవుతున్నారు. ఈ విధంగా అనులోమ ప్రతిలోమాల వల్ల పుట్టిన వారు తమకు సజాతీయులైన స్త్రీల ఎందు కడు హీనులను పుట్టించున్నారు. ఎట్లనగా శూద్రుడు బ్రాహ్మణ స్త్రీ ఎందు తనకంటే హీనుడు కర్మబాహ్యుడైన చండాలుని ఎట్లు పుట్టిస్తున్నాడో అట్లే కర్మబాహ్యుడైన చండాలుడు చాతుర్వర్ణాలకు చెందిన స్త్రీల ఎందు తనకంటే బాహ్యులైన వారిని పుట్టించున్నారు. ఇదేంటంటే కర్మబాహ్యుడు అంటున్నారు కదండి. సో వీళ్ళు కర్మలు చేయరు, కర్మలన్నీ వదిలేస్తారు కాబట్టి అని చెప్పేసి చెప్పుకుంటా వస్తున్నాడు ఇక్కడ. కానీ ఏడన్నా మీకు నరకం అనేది కనిపించింది. ఈయన ఎక్కడ చూసాడో నాకు తెలియదు. సొద్దపోస 10:24 అన్నాడు. నాకు డౌట్, ఈయన కనీసం రిఫరెన్స్ చూసాడా ఇచ్చే ముందు అని చెప్పేసి. ఎవరి దగ్గర నారద పురాణం ఉంటే దాన్ని కూడా చెక్ చేయండి. నాకు లేదు. పీడిఎఫ్ బ్యాచ్ సార్ అంతా ఇదంతా. ఎవడో పీడిఎఫ్ ఇచ్చాడు, అది కూడా ఇది తెలియదు. ఈయనకి తెలియదు. సారీ, ఇతనికి తెలియదండి. సరే నా స్క్రీన్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఇందాక బైబిల్లో చూపించాం కదండి, బయట వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు, కనీసం వాళ్ళ బాగు కూడా కోరుకోవద్దు, అప్పుడు మీకు నేను వాళ్ళ ప్రాపర్టీ ఇప్పిస్తా అని చెప్తున్నారు. అంటే వీళ్ళకి కష్టపడి పని చేసుకోమని చెప్పట్లేదండి ఈ పుస్తకంలో ఉన్న సోకాళ్ళు సర్వ సైన్యాధ్యక్షుడు లేకపోతే సృష్టికర్త. ఏమండి సుద్దపోస గారు చూసారు కదా, మీరేం కష్టపడి సంపాదించొద్దు, మీరు జస్ట్ పక్కన వాళ్ళ బాగు కోరుకోవద్దు, నేను మీకు వాళ్ళ ఆస్తి పాస్తులు అప్పచెప్తా మీ పిల్లలకి. వాడు కష్టపడి సంపాదిస్తాడు, మీరు ఇలా చంపేసి వాళ్ళని తింటారని సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడండి పరిశుద్ధ గ్రంథంలో. చెప్పండి ఇంకేం చెప్తారు. అందుబాటులో ఉన్నాయి. కులాంతర వివాహం చేసుకుంటే నరకం పోవడం ఏంటి? మనుషుల్లో సమానత్వం కలిగిస్తే నరకం పోవడం ఏంటి? ఆ సమానత్వం గురించి మీరు మాట్లాడద్దు దయచేసి. బానిసలుగా అమ్ముకుని వద్దులేండి ఇప్పుడు అవన్నీ. చేసుకున్న వాళ్ళు కాకుండా చేసిన వాళ్ళు కూడా నరకం పోవడం ఏంటి? పోతారు. మరొక ఉపనిషత్తుని మీకు చూపిస్తాను. అందులో ఉపనిషత్తు ప్రకృతిని ఆరాధించిన నరకం తప్పదని రాయబడింది. అవునండి, చాలా స్పష్టంగా రాయబడింది. చూడండి, ఈశావాస్యోపనిషత్తు 12వ శ్లోకం. ఈశావ్యాసోపనిషత్తు అండి. ఈశావ్యాపనిషత్తు అండి, ఈశావ్యాసోపనిషత్తు. డాక్టర్ దీని గురించి ఏమైనా చెప్తారా? ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఎవరైతే ప్రకృతిని ఉపాసిస్తున్నారో వారు గాఢమైన అంధకారంలో ప్రవేశిస్తారు. అలాగే హిరణ్యగర్భుడు అంటే ప్రకృతితో పుట్టినవాడంటండి, ఆయన ఉపాసించిన వాళ్ళు అంతకంటే మించిన చీకట్లో ప్రవేశిస్తారట. ఇది క్లాసికల్ పీడిఎఫ్ బ్యాచ్ ఇది. సంభూతి అంటే ఏంటండి? ఈయన హిరణ్య గర్భుడేనా అన్నాడు అక్కడ. గర్ణుడు హిరణ్య గర్భుణ్ణి. గర్భుడా అండి గర్ణుడా? అది గర్భుణ్ణి కింద కింద సంభూతి మీనింగ్ దగ్గర చూడండి. గర్ణుడు అని రాశారండి. సంభూతి చూస్తున్నా. నేను పైన చదువుతున్నా. గర్ణుడు అంటే ఈ గర్ణుడు ఎవడా అని చెప్పేసి చూస్తున్నా. హిరణ్య గర్భుడు అంటే ప్రకృతిలో పుట్టినవాడా? ఇది ఎక్కడి నుంచి తీసాడు మీనింగ్? ప్రకృతితో పుట్టినవాడు అంట. మరి అబ్బో, సంభూతి అంటే ఏంటండి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంభూతిం అని చెప్పేసి అన్నాడు. సంభూతిని ఉపాసించిన వాడు, ఇది హిరణ్య గర్భుడు అంటారా? ఎవరైతే ఈ ప్రకృతిని ఉపాసిస్తున్నారో వారు గాఢమైన అంధకారంలోకి ప్రవేశిస్తారట. అలాగే హిరణ్య గర్భుణ్ణి
ప్రకృతితో పుట్టినవాడిని ఉపాసించేవారు అంతకంటే మించిన కటిక చీకటిలో ప్రవేశిస్తారట. పోనీ ఎక్కడైనా ఇక్కడ నిత్యం అని చెప్పారు వీళ్ళు ఎక్కడైనా ఈ మంత్రంలో? లేదుగా. లేదు, ఇది అంతకు నిత్యం ముందు అని లేదు. చేసామండి. డాక్టర్ గారు ఆయన బుక్ లో కూడా చూపించారు. 2 చాప్టర్లు చేసామండి అది. అది వేదాల్లో నేను- విగ్రహారాధన ప్లస్ చూపెట్టేస్తాను చెప్పండి సార్. కిరణ్, అది కూడా చెప్పండి, అది చూపించండి కూడా సార్. చూపెట్టేస్తాను. ఉమ్. ఎందుకంటే ఇది చాలా క్లాసిక్ మెథడ్ అన్నమాట వక్రీకరించడం అనేది. మీరు పెట్టేలోపు ఇక్కడ ఇది- ఏం ప్లే చేస్తారు? ప్లే చేస్తాను ఈ మాటలు ప్లే వినేద్దాం. చేసేయండి. మీరు ప్లే అది అక్కడ ప్లేస్ చేయండి. అది లో ఉంది. మంత్రభావం ప్రకారం ప్రకృతిని ఉపాసిస్తే అంటే ఆరాధిస్తే గాఢాంధకారంలో ఉంటారు, అంటే చీకట్లో ఉంటారు. ఇక యజుర్వేదం 40వ అధ్యాయం 9వ మంత్రంలో కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది, అసంభూతిని ఉపాసించువారు అని అంటారు. అంటే పంచభూతాలను ఆరాధిస్తే ఇక ప్రకృతిలోని గాలి, నీరు, నిప్పు మొదలగు విగ్రహారాధన చేయడం ద్వారా నరకపాత్రులు అవుతారని ఉపనిషత్తే చెప్తుంది. ఎక్కడ చెప్పింది? ఎక్కడ చెప్పింది సార్? అదేనా దాని అర్థం? మరి ఎవరిని ఆరాధించాలి? ఎవరిని ఆరాధించాలి చెప్పండి ఇప్పుడు. ఆ పక్క అంటే మంత్రం ఈయనే అనేది చెప్పాలి, ఇచ్చాడు అన్ని కదా. చదివి- కాదు అన్ని చదివినప్పుడు ఈయన చెప్పాలి కదా, ఈయన క్వశ్చన్ అడుగుతారండి మళ్ళీ. చెప్తారు. అంటే సమస్త సృష్టిని చేసిన ఒక్కడున్నాడు, ఆయన తెలుసుకోవాలి అని ఈ మాట కూడా మళ్ళీ ఉపనిషత్తే చెప్పింది. కరెక్ట్. బ్రహ్మాండంగా చెప్పారు. సమస్త సృష్టిని చేసిన ఒకడున్నాడు, ఆయన్ని తెలుసుకోండి అన్నారు. కానీ ఆ ఒక్కడు మీరు చెప్తున్న పరిశుద్ధ గ్రంథంలో వాడు మాత్రం కాదుగా. లేడు కదా. అబద్ధాలతో రాసుకుని కాపీ కొట్టుకుని రాసుకుని నోటుకు వచ్చినట్టు రాసుకున్న పుస్తకంలో చెప్పినవాడు సృష్టికర్త అని చెప్తే సృష్టికర్త ఎట్లా అయిపోతాడు చెప్పండి? కానే కాడు. దీని మీద మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. బైబిల్లో నేనే దేవుడు అని చెప్పినట్టు చూసారా, ఆయన దేవుడు కాడు, సృష్టికర్త కానే కాడు. ఇది మా స్టేట్మెంట్ అండి. మీరు చెప్పింది కరెక్టే, ఆ సృష్టికర్త ఒక్కడిని తెలుసుకోవాలి. కానీ ఆ నిజ సృష్టికర్త మాత్రం బైబిల్లో లేడండి. ఉండే అవకాశమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమను పంచుతూ చెప్తున్నాం మేము మీకు ఇది. ఆ పుస్తకంలో సృష్టికర్త లేడు. జస్ట్ వాళ్ళు అలా రాసుకున్నారంటే ఒక జాతి వాళ్ళు, ఒక తెగ వాళ్ళు, వాళ్ళ కోసం, వాళ్ళ జనాల కోసం, వాళ్ళని మోటివేట్ చేసుకోవడం కోసం కొన్ని కథలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకుని రాసుకున్నారు. అది మిస్టర్ సో సుద్దపూస గారు. మనము ఈయన చెప్పిన దీన్ని బస్సు చేద్దాం కిరణ్. సో ఫస్ట్ చెప్పండి సార్. ఏమన్నాడంటే ఈశావాస ఉపనిషత్తు అన్నాడు. అవునండి. ఈశావాస ఉపనిషత్తు శుక్ల యజుర్వేదం 40వ అధ్యాయం 2 ఒకటే. ఉమ్. ఆల్మోస్ట్ మంత్రాలు ఒకటే. ఒక్క మంత్రం వేదంలో మిస్ అవుతుంది, ఈశావాసలో ఎక్కువ ఉంటుంది. ఓకే సార్. అక్కడ ఎక్కువ ఉంటాయి. సో నేనేం చేస్తానంటే మీకు అది చూపెట్టేస్తాను. ఇది కొద్దిగా వేదం మీద కోపం చేయడం, ఇలా నా దగ్గర సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అనే బుక్ ఉంది కాబట్టి ఆ స్క్రీన్ మీద చూపిస్తున్నాను సార్. దాని అయ్యో. నుంచి చూపెట్టేస్తాను. దాని నుంచి చూపెట్టేస్తాను. సో ఈయన ఏమన్నాడు అంటే ఇది అన్నాడు, శుక్ల యజుర్వేదం 40వ అధ్యాయం 9వ మంత్రం అన్నాడు. సో ఇది చదువుదాం. సత్యార్థ ప్రకాశం అనే గ్రంథము పేజీ 333లో ఈ మంత్రానికి అనువాదం చెబుతూ దయానుడు అసంభూతి అనగా అనుత్పన్న అనగా పరమాత్మ స్థానంలో అన్య పదార్థాలని వాటిని పూజించితే అంధకారంలో పడతామని వివరించారు. సంభూతి అనగా పరమాత్మ నుండి ఉత్పన్నమైన పృథ్వీ, పంచభూతాలు, పాషాణాలు, వృక్షాలు పూజిస్తే మహాంధకారంలో పడతారని చెప్పారు దయానందుడు. మరి ఈ అనువాదం వివరణ నిజమా? ఇక్కడ కూడా సందర్భం చెప్పకుండా వక్రీకరణ జరుగుతుంది. చెప్పండి సార్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసంభూతిని పూజించిన అంటే అంటే ఈయన ఏమన్నాడంటే అన్య పదార్థాలు, పరమాత్ముడు కాకుండా అన్య పదార్థాలను అసంభూతి అన్నాడు ఈయన. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్లాసికల్ గా దయానందుడు తీసుకున్నదాన్ని చెప్తున్నారు. ఇంకా సంభూతి అంటే ఏంటి? పృథ్వీ, పంచభూతాలు. ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను మీకు. వాయు, అగ్ని ఇవన్నీ కూడా పంచభూతాల కిందకే వస్తాయి కదా. అవును సార్. అంటే అసంభూతే కదా. అవునండి. అంటే దీన్ని బట్టి అగ్నిని పూజించొద్దు, వాయువుని పూజించొద్దు, ఇవన్నీ వేదాల్లో పూజించొద్దు అంటే చెప్పబోతుందండి. వేదంలోనే అగ్ని గురించి, వాయు గురించి, పృథ్వీ గురించి, వృక్షాల గురించి అనేకమైన మంత్రాలు ఉన్నాయి. మరి అవన్నీ ప్రక్షిప్తాలా? అనుకుందామా ప్రక్షిప్తాలని? ఎందుకంటే సంభూతిని పూజించొద్దు, సంభూతిని పూజిస్తే నరకం అన్నారు, అసంభూతిని పూజిస్తే కూడా నరకం అన్నారు. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే ఒకటే మంత్రాన్ని పట్టుకొని వేలాడుతున్నారు వీళ్ళు. సో అసలైన వివరణ ఏంటంటే అదే నేను చెప్తున్నాను ఇక్కడ. సంభూతి అనగా ఆయన ఇచ్చిన వివరణ గుర్తుపెట్టుకోండి. పృథ్వీ ఇవన్నీ మరి అగ్ని అన్ని ప్రక్షిప్తాలనుకుంటే కాదు కదా. వేదం అయితే వేదాన్ని ఖండించదు కదా. సో తాత్పర్యం ఏంటంటే ప్రకృతిని దేన్ని పూజించినా నరకమే. పోతే అక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే 10వ మంత్రానికి మనం వెళ్ళాలి. 10వ మంత్రంలో ఏం చెప్తుందంటే నిరాకారమైన హిరణ్య గర్భుడు అంటే అవ్యక్త పరబ్రహ్మంని పూజిస్తే ఒక విధమైన ఫలితము, ప్రకృతి నుంచి ఏదైతే పంచభూతాలు ఇవచ్చినాయో వాటిని ఆరాధిస్తే మరో విధమైన ఫలితం ఉంటుందని విఘ్నులు చెబుతున్నారు అని 10వ మంత్రం చెప్తోంది. అంటే 9వ మంత్రంలో ఏం చెప్తుందంటే దాన్ని పూజిస్తే నరకమే, దీన్ని పూజించిన నరకమే, దాంతో ఒక ఫలితం, దీంతో ఒక ఫలితం అని చెబుతూ 11వ దాంట్లో చాలా స్పష్టంగా ఏముంటుంది అని అంటే రెండూ గుర్తించాలి, రెండూ తెలుసుకున్నప్పుడే మనము ఆ పరమాత్మని తెలుసుకుంటాము, జన్మ అంటే అమరత్వాన్ని పొందుతాము అని చెప్తుంది అనమాట. ఇది యాక్చువల్ కంటెక్స్ట్ అనమాట. బట్ ప్రాబ్లం అంతా ఏంటంటే ఒకటే మంత్రాన్ని పట్టుకొని వీళ్ళు వేలాడతారు, అక్కడ ఇష్యూ వస్తుంది. కింద వాటిల్లో కూడా అలాగే ఉండిద్దండి. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పింది రెండింటిని పుట్టుకోండి రా బాబు, రెండింటిని జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. నేను షేర్ చేశానండి, ఒకసారి అది చూపించండి. చూపించండి. కొంచెం ఇది ఎక్స్పెక్ట్ 11. చేయండి. కొంచెం చేస్తానండి.
Whoever ఓకేనా? understands meditation and karma as going together, he overcoming death through karma attains immortality through meditation. సో మీరు ఇక్కడ ఏంటంటే మరి ఒకటే చేస్తే ఏమైనా ప్రాబ్లమ్ అంటే ఇక్కడ ఎందుకంటే రెండింటిని ఆలోచించమని అంటుంది. రెండిటికి వివిధ ఫలాలు ఉన్నాయండి. మెడిటేషన్కి ఉండే ఫలం దానిదే, ఓకే. అట్లాగని డిస్టింక్ట్ అగైన్ దే సే ఈజ్ దట్ బోర్న్ బై కర్మ. సో దీని వల్ల వచ్చే ఫ్రూట్ దీనిదే, ఓకే. రెండింటికి వాటి ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. కానీ మీరు ట్రూగా లిబరేషన్ అనేది రావాలంటే రెండింటిని తెలుసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నాడు. ఇలాగే ఇక్కడ ఈ రెండింటిని ఎట్లా అన్నాడో కర్మ అవిద్య వీటిని తర్వాత కూడా ఈ రెండింటి గురించి వస్తాయి, సంభూతి అసంభూతి అని చెప్పేసి. సో వీళ్ళు ఏమన్నారంటే అసంభూతికి మాత్రమే డివోట్ అయి ఉన్నారనుకోండి కంప్లీట్గా, మీరు సంభూతిని కూడా వదిలేసి అది కూడా మీకు వల్ల కాదు, మీరు డార్క్నెస్లోనే ఉండిపోతారు. నరకం కాదండి, డార్క్నెస్ అనమాట, అజ్ఞానము, తమహ అంటే, ఓకే. ఆయన నరకం అంటున్నాడు, తమహ అనమాట, నరకం అని కాదు ఇక్కడ చెప్తుంది. వీళ్ళు తమహ అని నరకం అని చెప్తున్నారు పృథ్వీ. సో ఇంకా మీరు కేవలం మేనిఫెస్ట్ మాత్రమే పట్టుకుంటే అది కూడా మీరు ఇంకా గ్రేటర్ డార్క్నెస్ లోకి వెళ్తారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. సో ఇక్కడ కూడా ఇందాక చెప్పినట్టుగానే సేమ్ టు సేమ్ రెండింటిని కలిపి ఇక్కడ ముందు ఏంటంటే మేనిఫెస్ట్కి వచ్చే ఫ్రూట్ దానికి వచ్చింది, అలాగే అన్మానిఫెస్ట్కి డివోషన్ ఇస్తే దానికి వచ్చే రిజల్ట్స్ దానికి వస్తాయి. సో మీరు ఏం చేయాలి, రెండింటిని అండర్స్టాండ్ చేసుకోండి, ఓకే. ఈ రెండు కూడా వేరు కాదు, రెండు కలిసే వెళ్తా ఉంటాయి అని చెప్పి అండర్స్టాండ్ చేసుకున్నవాడు సృష్టి రెండు కలిపి గోయింగ్. చూడండి ఇక్కడ whoever understands the manifest and unmanifest as going together by overcoming death through the manifest attains immortality through the unmanifest. కర్మ వల్ల ఎట్లా ఓవర్కమింగ్ డెత్, ఇక్కడ మేనిఫెస్ట్ వల్ల ఓవర్కమింగ్ డెత్, అక్కడ మెడిటేషన్ వల్ల ఎట్లా అటైనింగ్ ఇమ్మోర్టాలిటీయో ఇక్కడ కూడా అన్మానిఫెస్ట్ వల్ల ఇమ్మోర్టాలిటీని అటైన్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు. ఇదేనండి చెప్పేది, మిగతా వాటిలో ఇంకొంచెం ఎన్ని 18 ఉంటాయి మొత్తం. సో ట్రూత్స్ ఫేస్ ఇస్ కవర్డ్ విత్ ఎ గోల్డెన్ లిడ్, రిమూవ్ దట్ ఓ పూసాన్ దట్ ఐ ట్రూత్ డివోటీ మే సీ ఇట్. సో ఆ లిడ్ ఏదైతే ఉందో కవర్ చేస్తా ఆ అడ్డంకి అనేది దాన్ని తీసేయమని చెప్పి చెప్తున్నాడు. అందంగా ఉండేది చూడడానికి గోల్డెన్ లిడ్ అని చెప్పి చెప్తున్నాడు, ఆకర్షణీయంగా, కానీ దాన్ని తీయాలన్నమాట మీరు ట్రూత్ అని చూడాలి అంటే. సో ఇదే చెప్తున్నాడు, ఓ పూసన్ సోల్ ట్రావెలర్. ఏంటంటే మీరు అనొచ్చు కింద చూడండి, ఇంకా అంటే కింద 18 ఏంటంటే వీళ్ళు చూపించి ఈ రకంగా అనొచ్చు అనమాట. మే దిస్ లైఫ్ మెర్జ్ ఇన్ ద ఇమ్మోర్టల్ బ్రెత్ అండ్ మే దిస్ బాడీ ఎండ్ నేషన్స్, ఓమ్ మైండ్ రిమెంబర్ అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు కదా. 18th ఇంట్రెస్టింగ్, ఓ గాడ్ అగ్ని లీడ్ us unto prosperity by a good path judging all our deeds. మా కర్మలన్నిటినీ కూడా నిర్ణయించి, లేకపోతే దాన్ని ఏమంటారండి వీళ్ళ భాషలో చెప్పాలంటే తీర్పు తీర్చి మమ్మల్ని ఒక సుపథమునందు, మంచి పథమునందు మమ్మల్ని మంచి మార్గమునందు నడిపించు అని చెప్పేసి ఎక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడికి ప్రాస్పరిటీకి అంటే అభివృద్ధికి, లేకపోతే మంచి స్వర్గం అనుకోండి, ఇట్లా దానికి ప్రాస్పరిటీ అంటున్నాడు. ప్రాస్పరిటీ అంటే స్వర్గం అని కాదు, వీళ్ళ మీనింగ్ లో చెప్తాను. సో అగ్ని ఎవరు చెప్పండి, అగ్ని వేయడానికి వచ్చాడు కదా ఆయనే. మార్గం ఎవరు, ఆయనే. తీర్పు తీర్చేది ఎవరు, ఆయనే. టేక్ అవే అగ్లీ సిన్ ఫ్రమ్ us, మా నుంచి ఈ పాపమును తీసివేయము అని చెప్పేసి అంటున్నారు కదా. ఎవరు పాపాలను తీసివేసేది, ఆయనే. వీ షల్ సే మెనీ ప్రేయర్స్ అంటుంది, నీకు ఎన్నో ప్రార్థనలు చేస్తాం మేమని చెప్పేసి అన్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటేనండి, ఇది చేసేటోళ్ళు 16వ దాంట్లో ఏమంటున్నారో చూడండి. ఓ పూసన్ సోల్ ట్రావెలర్, యమ సన్ చైల్డ్ ఆఫ్ ప్రజాపతి, రికాల్ థైరేస్, నీ కిరణములను ఉపసంహరించుకో, ఎందుకంటే చూడలేకపోతున్నావు నిన్ను, నీ కిరణాలు మమ్మల్ని ఓవర్వెల్మ్ చేస్తాను, నీ సుందర రూపాన్ని చూడలేకపోతున్నావు. సో ఇంకా ఏమంటారంటే హూ సో ఎవర్ దట్ పర్సన్ ఈస్ దట్ ఆల్సో యామ్ ఐ అని చెప్పేసి, అసౌ పురుష సోహం అస్మి, ఆ పురుషుడు ఎవడున్నాడో నేను అదే, నేను అతడే. అంటే ఇది వీళ్ళు యేసు అంటే ఇక్కడ ఏమంటున్నారు, మన ఒక పెద్ద అన్నాడు యేసుక్రీస్తు నేనే అని, గుర్తుందా? నా ఛానల్లో ఒక షార్ట్ ఉండిద్దండి, అహం బ్రహ్మాస్మి కదా, కార్లో వెళ్ళే పాపి అనుకుంటే యేసుక్రీస్తు నేనే అని చెప్పేసి అన్నాడు స్పాంటేనియస్ గా. ఇదేనమాట అసౌ పురుష సోహం అస్మి అని చెప్పేసి. సో ఇది ఇబ్బంది పెట్టింది కింద అగ్ని కనుక యేసు అనుకుంటే. మన దాంట్లో ఇబ్బంది లేదు, వీళ్ళు ఏమి వదిలేసి కంప్లీట్ గా పైన ఉన్న ఒక్కదాన్ని తీసుకొచ్చి అక్కడ నరకమైన లేకపోయినా నరకం చేశారనమాట. అది మీకు అర్థమవుతుంది కదండి వాళ్ళ డిజానెస్టీ ఎలా ఉందో. 12 వాళ్ళ తప్పు కదండి, ఇది పరిశుద్ధాత్మ అబద్ధాలే చెప్తానుకుంటాం. ఎందుకంటే వీళ్ళు చెప్పేది వీళ్ళ నోటి నుంచి చెప్పట్లేదు అంటారు వీళ్ళు. మరి పరిశుద్ధాత్మ తప్పేమో మనకు తెలియదు. మరి మనకి అయ్యా ఇప్పుడు ఒక డౌట్, వీళ్ళ భాషలో కూడా అంధ అంటే నరకం కాదండి. ఏసు తిడతా ఉంటారు, అంధుడా అని చెప్పి, సంధులారా అని చెప్పి, గ్రుడ్డి పరిసయుడా అని చెప్పి. మీరు కావాలంటే వెతుక్కోవచ్చు, మత్తయి 23వ అధ్యాయం చాప్టర్ మొత్తం తిట్ల దండకమైన అనమాట. ఇలా తిడతా ఉంటాడు మొత్తం, గ్రుడ్డి పరిసయుడు అని. అంత మాత్రం నరకంలో ఉన్నట్ట కాదు కదా. అంధ అంటే అజ్ఞాని అని, తమస్సు అన్నా కూడా చీకటి, నరకం కాదు. అంధకారంలోకి అజ్ఞానంలోకి వెళ్తున్నారు వాళ్ళు అని చెప్పి చెప్తున్నాడు. అంటే పాపంలో కాదండి, మీరు నిజానికి దూరంగా ఉంటున్నారు, నిజాన్ని తెలుసుకోలేకపోతే వీళ్ళు రెండింటిని కలపండి అంటున్నాడు. మామూలుగా చేసే తప్పుడు అనువాదం, ఓకే. ఆ తప్పుడు అనువాదాన్ని కూడా ఇంకా తప్పుగా చెప్తూ అక్కడ చూపించేది ఒకటి, మళ్ళీ బయట నోట్లోంచి వచ్చే పదం ఇంకొకటి ఉంటుంది. మీరు వాళ్ళు స్ట్రెస్ చేసి చెప్తారు చూసారా చాలా సార్లు. ఎందుకంటే చూపించే దాని మీద మన చూపు వెళ్ళదు. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే మన చెవులోకి ఎక్కించుకుంటాం. కానీ మనం చదివినా సరే వాళ్ళ నోట్లోంచి వచ్చే శబ్దమే మన మెడలోకి వెళ్తుంది. అలా ఎక్కిస్తారు వాళ్ళు. అర్థమైందా? అర్థమైందండి. వాళ్ళు గట్టిగా స్ట్రెస్ చేసి చెప్పి అరిచేది కూడా కేవలం అందుకే. నిజంగా అక్కడ కూర్చున్నవాడు ఆ బోర్డు మీద లేకపోతే ఆ స్క్రీన్ మీద చూపించేది చదివినా సరే వాడికి అది ఎక్కదు. కేవలం వీళ్ళ నోట్లోంచి ఏదైతే మాట వస్తుందో అది మాత్రం ఎక్కించుకుంటారు. అది కనీసం ఇచ్చిన రెఫరెన్స్ తీసి చూస్తారండి ఎంతమంది అన్నా ఛానల్ వాళ్ళు.
చూడండి, సమస్య లేదు, భలే వాళ్ళే. యాక్చువల్ గా వీళ్ళు ఒక వక్రీకరణ చేసేది ఏంటంటే కిరణ్, ఈ ఒకటే మంత్రాన్ని తీసుకొని మిస్ట్రాన్స్లేషన్ చేస్తున్నారు, ఆర్ మిస్ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఈ 3 మంత్రాలు కనుక తీసుకుంటే సాకార ఉపాసన, నిరాకార ఉపాసన రెండోటికి స్ట్రాంగ్ పాయింట్లు ఈ 3 మంత్రాలు. అవును సార్. 9, 10, 11 అందుకే మనలో కాకపోతే ఆయన తప్పంటలేదండి సాకారం ఉంది, నిరాకారం ఉంది. ఆయన తప్పంటల్లా వీటిని, ఉపనిషత్తు తప్పంటల్లా, వాటి ఫలాలు వాటిరా, వీటి ఫలాలు ఈటిరా. కానీ మీరు కంప్లీట్ ట్రూత్ అనేది తెలుసుకోలేకపోతే మీరు అంధకారంలోనే ఉంటారని చెప్పేసి చెప్తున్నాడు. రెండిటి యొక్క విశేషాలు గుణగణాలు తెలుసుకోండి, రెండింటిని అనుసరించండి అని చెప్తున్నారు అక్కడ. అందుకే మనలో రెండు ఉన్నాయి. సాకార ఈ ఉపాసన ఉంది, నిరాకార ఉపాసన కూడా మనలో అందుకే ఉంది, రెండు ఉన్నాయి. ఏం లేదండి, ఇప్పుడు సాకారం పట్టుకున్నారు అనుకోండి, అసలు దీని వెనకాల ఫార్ములాస్ ఒకటి ఉంది, నిరాకారంగా నిర్గుణంగా అని చెప్పేసి మీరు తెలుసుకోలేరు. సో కంప్లీట్ ట్రూత్ తెలియకుండా మీకు అటెండింగ్ అనేది ఉండదు. లేదు, మీరు నిర్గుణం నిరాకారం అని చెప్పేసి వాటిని పట్టుకున్నారు, ప్రకృతిని కంప్లీట్ గా వదిలేశారు. సో ఇప్పుడు ఏంటి, ఆ మొత్తం టోటల్ ఏదైతే ఉందో బ్రహ్మం అని, దాంట్లో ఒక భాగాన్ని మీరు వదిలేసినట్టు ఇది బ్రహ్మం కాదు అని చెప్పేసి. మరి అప్పుడేమైంది, మీరు కంప్లీట్ ట్రూత్ పట్టుకున్నారా, పట్టుకోవాలా, రెండింటిని అర్థం చేసుకోవాలి ఏంటి రెండింటి రిలేషన్షిప్ అని చెప్పి. ఇక్కడ అది చెప్తుంది ఉపనిషత్తు. అయ్యగారు మన శుద్ధపోస ఒకదాన్ని పట్టుకునేసి దాని ట్రాన్స్లేషన్ కూడా మొత్తం మార్చి ఏమన్నారండి, సంభూతి ఇదంతా కూడా మొత్తం తీసుకొచ్చి ఇట్లా పెట్టేశారనమాట. నరకంలో తీసుకెళ్తారని చెప్తున్నాయి కదా, కాబట్టి సృష్టికర్తను తెలుసుకోండి. ఇది మాటిమాటికి ఇదే మాట చెప్తారండి. ప్లే చేద్దాం, ఇంకా చాలా ఉంది మనకి. చూడండి, అది కూడా చూపిస్తాను. మైత్రేయోపనిషత్తులో 2వ అధ్యాయం 27వ వచ్చేసింది డాక్టర్ గారు. ఇది చాలా స్పష్టంగా ఉంది. పరమాత్మను కాక ఇతర దేవతా విగ్రహములను పూజించడం వలన మోక్షం లభించదు అని ఉంటుంది. ఎవరికి ఉంది? ఏ సగం ఎందుకు చెప్పారు సార్? అక్కడే ఉంది భావము. మైత్రేయోపనిషత్తు 2:27 భావం. యతి అయిన వాడు శిలామయాలు, లోహమయాలు, మణిమయాలు, మట్టిక అంటే మృతిలకామయాలు అయిన దేవతా విగ్రహాలను పూజించకూడదు. ఎందుకంటే అది వారికి తిరిగి పునర్జన్మని కలిగిస్తుంది కనుక. ఏమండి శుద్ధపోస గారు, యతి అయిన వాడికి ఇది మొత్తం చెప్పబడింది. ఏమంటే నరకంలో పర్మనెంట్ చేస్తుందా? లేదు, పునర్జన్మని కలిగిస్తుంది కనుక. మోక్షం కోరుకునే యతి తన హృదయంలో ఉన్న పరమాత్మని అర్చించాలి కానీ బాహ్య పూజ చేయకూడదు. ఇక్కడ నరకంలో పడేస్తున్నారు ఎక్కడ ఉందండి? లేని ఎందుకు సార్ చదువుతారు మీరు? కారణం ఏమంటారు? నాకు ఇది ఒక డౌట్. చదువుతూ ఉంటారు కదా డాక్టర్ గారు, ఈ పీడిఎఫ్ ని నాకు తెలిసి వీళ్ళకి థియాలజీలో చెప్తారేమండి. ఎందుకంటే దాని ముందు శ్లోకం, దాని తర్వాత శ్లోకం, దానికి ఇంకా వేరే ఏమి చెప్పాలనుకుంటా వీళ్ళకి. వీళ్ళు ఆ స్క్రీన్ షాట్స్ తీసుకుని మొత్తం వీడియోలు చేస్తూ ఉంటారు. ఆ థియాలజీ కాలేజీలో ఇవే చెప్తారేమో వీళ్ళకి. అయితే నేను చూపిస్తాను మైత్రేయోపనిషత్తులో ఏముంటుంది. మైత్రేయోపనిషత్ బిగినింగ్ లోనే 2వ అధ్యాయంలో మైత్రేయ మహాముని కైలాసానికి వెళ్ళి పరమశివుడిని కలుస్తారనమాట. అంటే దీని అర్థం ఏంటి? పరమశివుడికి ఒక ఆకారం ఉందని తెలుసు కదా, అర్థమవుతుంది కదా. ఇప్పుడు కైలాసం అనే ఒక ఉన్నతమైన లోకం ఉంది, అక్కడికి మైత్రేయ మహాముని వెళ్ళాడు, పరమశివుడిని కలిశాడు. అంటే ఏమర్థమైంది? శివుడికి రూపం ఉందనే కదా. సో సాకార రూపం ఉంది, ఎగిరిపోయింది కదా వీడు చెప్పేది. అంటే 2వ అధ్యాయంలో ఈ కంటెక్స్ట్ ఎలా మొదలవుతుందో కూడా ఈ పీడిఎఫ్ సన్నాసికి తెలీదు. సారీ, సన్నాసి అంటున్నాను, వెజ్జేనండి కిరణ్. సన్నాసి అంటే కాదు, శుద్ధపూస గారికి సన్నాసి అంటాను. ఎందుకంటే 2 ఉంటాయి, సన్యాసి ఒకరు, సన్నాసి ఒకరు. మనమేమో సన్యాసులము, వీడేమో సన్యాసి. సో కంటెక్స్ట్ ఏంటి? మీరు చెప్పినట్టుగా ఇక్కడ యతి గురించి మాట్లాడుతుంది, అంటే ఒక భిక్షువు గురించి మాట్లాడుతుంది. సో ఇది మాత్రమే కాదండి, అందులో ఇక్కడ మీరు నెక్స్ట్ పెట్టినట్టున్నారు, అక్కడ ముముక్షోహ అని చెప్పేసి అన్నారు. ముముక్షువుల గురించి చెప్తుంది అక్కడ, 5 శ్లోకం అనుకుంటా, ముముక్షోహ అది. సో ముముక్షువుల గురించి చెప్తుంది వాళ్ళకి. అవును, ఎగ్జాక్ట్లీ. సో అఫ్ కోర్స్ ఈయన చెప్పాడు కదా, లోహితం కానీ లోహంతో చేసినవి అవి కానీ. అంటే ఇక్కడ 2 ఉంటాయి. ఇది సో బేసిక్గా మైత్రేయోపనిషత్తు కాన్సెప్ట్ అది. సో ఇక్కడ కంపల్సరీగా పండితుల గురించి చెప్తారు. యాక్చువల్గా పురాణంలో ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను. సో వీళ్ళు కోట్ చేసేది ఐ థింక్ 27 మంత్రం ఇది. ఇక్కడ క్లియర్ గా ఉంటుంది. సన్యాసి అనేవాడు శిలామయ, లోహమయ, ముముక్షి అన్నారు కదా, అదే మోక్షాన్ని కోరుకునే సన్యాసులు లేదా మోక్షాన్ని కోరుకునే యతులు. వాళ్ళకి చెప్పబడుతున్న మంత్రం అని చెప్పేసి. సో కంటెక్స్ట్ చాలా క్లియర్. అది గృహస్థకు అప్లై కాదు, అందరికి అప్లై కాదు, వీళ్ళకు మాత్రమే అప్లై అవుతుంది. సో అది చెప్తుంది అక్కడ, పునర్జన్మని కలిగిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకి అది అవసరం లేదు కదా, వాళ్ళు కోరుకునేది కాదు ముముక్షువులు అంటే. వీళ్ళకి ఏంటంటే అంతటా వ్యాపించిన పరమాత్మని చూడాలి వీళ్ళు. నేను ఒక మంచి రిఫరెన్స్ మీకు చూపిస్తాను, ఉపనిషత్తు నుంచే చూపిస్తాను. నెక్స్ట్ బర్త్ వాళ్ళు వద్దనుకుంటున్నారండి, మరి అట్లప్పుడు మీరు చేయకండి అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఈ సంసార సాగరంలో పడాలని అనుకోవట్లేదు వాళ్ళు, మోక్షాన్ని కోరుకుంటున్న ముముక్షువులు. వాళ్ళు కనుక ఇటువంటి పని చేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి పునర్జన్మ పొందుతారని, కానీ నిత్య నరకానికి పోతారని అయితే లేదు కదా అక్కడ. ఆ మంత్రంలో కూడా ఇతను చూపించిన మంత్రాలతోనే కాసేపు చూపిస్తున్నాను, స్క్రీన్ పెద్ద చేస్తానండి. అవి ఇక్కడ ఉంది, అది వారికి తిరిగి పునర్జన్మని కలిగిస్తుంది అన్నారు. మరి బైబిల్లో పునర్జన్మ ఉందా? అదే ఈయన చెప్పే పరిశుద్ధ గ్రంథంలో.
ఏమండి నాకు డౌట్, ఈయన ఈ జ్ఞానంతోటేనా 13 పుస్తకాలు రాసింది? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది జ్ఞానం కాదండి, ఇది జ్ఞానము. అంతే, గాతోటి రాస్తారు చూసారా, అది అది అట్లా పలకూడదండి, అది జ్ఞానం అనాల. జ్ఞానాలి, ఉత్తర ఆ. జ్ఞానాలి, జ్ఞానం. జ్ఞానము. ఓకే, గాలి రావాలి. జ్ఞానం. ప్లే చేస్తున్నాను సార్. యా ప్లే చేయండి. దేవతా విగ్రహములను పూజించడం వలన మోక్షం లభించదు అని ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులను ఎద్దేవా చేస్తూ ఏదో ఒక పాయింట్ పట్టుకుని హేళన చేస్తూ ప్రజలు అపార్థంగా మారుస్తున్నటువంటి పెద్దలకు పెద్దరికానికి పెద్దలకు పెద్దరికానికి పెద్దలు. నేను అర్థరికానికి ప్రశ్నిస్తున్నాను. దీనికి ఎక్కడి సమాధానం నుంచి వచ్చారా ఆయన చెప్పండి. నిజంగా? ఇంకో 18 చూపిస్తాను మీకు నా కావాలనుకుంటే. కర్మగాలి వేగనైతుంది ఈ రోజు. నేను ఇప్పుడు ఎప్పుడు అదే చెప్తున్నాను. సర్వమానవాళిని సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. కరెక్ట్, ఒక ఆయన ఉన్నాడు, కానీ ఆ ఆయన మాత్రం పరిశుద్ధ గ్రంథంలో లేనే లేడు. డౌట్ అది అండి, గ్యారంటీ. డౌట్, కానీ నాకు చిన్న డౌట్. కరెక్షన్, నాకు చిన్న ఇంకోటి కరెక్షన్. చెప్పండి సార్, చెప్పండి సార్. అంటే చిన్న కరెక్షన్, ఒక ఆయన లేడు, ఒక పరమాత్మ ఉన్నాడు. ఆయనలో కాదు సార్, గురించి మేము పరమాత్మ, మనుషులు చెప్తున్నాము. డాక్టర్ గారు, పరమాత్మ మేల్ ఎందుకు అవ్వదు సార్, ఫిమేల్ ఎందుకు అవ్వకూడదు ఆ శక్తి? వాళ్ళలా కల్పించుకున్నారు కాబట్టి వాళ్ళ కర్మ ఇక. ఉమ్. కాదు, చెప్పండి మన మీరు తెలుగులో చెప్తున్నారు. చెప్పండి. చెప్పండి మహర్షి గారు. ఈయనేమన్నారంటే ఆవిడ మావిడ చెప్పండి, మీరు చెప్పండి. ఈయనేమన్నారంటే విగ్రహాలను పూజించడం వల్ల మోక్షము రాదు అన్నాడు. ఈ క్వశ్చన్ వేద్దామండి, రాదంటారు అసలు? అక్కడ ఏమన్నారు, మీరు ఇది చేయాలనుకున్న వాళ్ళు, మీరు మోక్షం కోరుకునేటోళ్ళు మీరు ఇది చెయ్యొద్దు అని చెప్పేసి చెప్పారు, కానీ ఇది చేస్తే రాదన్నారా? గీతలో డిఫరెంట్ గా ఉండిద్ది. ఇక్కడ ఏంటంటే మీరు ఇట్లా చేసేది మీకు మళ్ళీ ఏమన్నారంటే అక్కడ భోగకరేణ అని చెప్పేసి అన్నారు అక్కడ. సో మీరు ఇది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలనుకుంటే దీనికన్నా కూడా మీరు ఇంకా హయ్యర్ పాత్రను చూస్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి అక్కడ సజెస్ట్ చేస్తున్నారు. కానీ ఈయన ఏంటంటే కంప్లీట్ గా తీసుకొచ్చి మీరు వీటిని పూజిస్తే మీకు అసలు రాదు అని చెప్తున్నాడు. మీనింగ్ అది కాదు అక్కడ చెప్తుంది. భోగకరి మన అన్నాడు దగ్గర ఆయన చెప్పేది. పృథ్వీ గారు, మన దగ్గర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేటగిరీ, అంటే లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, వాళ్ళ స్థాయి, జ్ఞాన శక్తి, లేకపోతే వాళ్ళ తెలివి అనకూడదు యాక్చువల్గా దాన్ని మనం. తెలివి అనేది మళ్ళీ వేరే వస్తుంది. ఆ ఒక్కొక్క స్థాయి వాళ్ళకి ఒక్కొక్క మార్గం ఇవ్వబడింది. ఈవెన్ భగవద్గీతలో కూడా చెప్తారు కదా, ఎంతో మంది ప్రయత్నిస్తారు, అందులో కొంతమంది మాత్రమే తెలుసుకుంటారు, ఆ తెలుసుకున్న వాళ్ళు కూడా కొంతమంది మాత్రమే నన్ను చేరతారని. ఎందుకు నీ క్లాసిఫికేషన్? వాళ్ళ స్థాయిని బట్టి. వీళ్ళకి తెలియక కాదండి ఇదంతా, కావాలని. అది కూడా ఉంది, తెలియకనే. దానికి తోడు అజ్ఞానము, మోసం, అజ్ఞానంతో కూడిన మోసం అండి. మోసం. చెప్పండి, ఇంకేం చెప్తారు మీరు? ఆయన తెలుసుకునే పని పెట్టుకున్నాం కదా, ఎందుకు ఇవన్నీ మీ ఆచారాలు ఇవి, మీ సాంప్రదాయాలు ఇవి, మీరు అలా చేస్తారు, మీరు ఇలా చేస్తారు. మనుషుల బుద్ధి చెడి ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టుకున్నారు. దీన్ని మనం ఎంత లాగినా తెగదది. మనం అందరం కలిసి సమస్త సృష్టిని చేసిన దేవుడు ఒక్కడు ఉన్నాడని మొదటి నమ్మకం. వేదం కూడా చెప్పింది, ఖురాన్ చెప్పింది, బైబిల్ కూడా చెప్పింది. బైబిల్లో ఉందా అండి? ఒకసారి వెనక్కి వెళ్ళండి, ముందు ఆయన అడుగుదామండి. ఇక్కడ అంటే చూపించారు బుద్ధి చెడి కదా, బైబిల్ పెట్టుకున్నాడు అంటున్నాడు ఆయన. సమస్త సృష్టిని చేసిన దేవుడు ఈ పిక్చర్ బైబిల్లో ఉందా? లేదు, లేదు. లేదు. అది బుద్ధి పుట్టి పెట్టుకున్నారండి ఆ పుస్తకాన్ని. నమ్మగా. వేదం కూడా చెప్పింది, ఖురాన్ చెప్పింది, బైబిల్ కూడా అదే చెప్పింది. దేవుడు బైబిల్ అది చెప్పలేదండి, వేదం చెప్పిందని బైబిల్ చెప్పలేదండి. దయచేసి మీరు రెండు కలపొద్దు, ఎప్పటికీ చెప్పలేదు కూడా అది. ఒక్కడే అని. ఆ ఒక్కడెవరో తెలుసుకోవడానికి మీరు నేను మతాల పేరిట సాంప్రదాయాల పేరిట మాట్లాడుకోకర్లేదు. మేము చెప్పేది అదే. ఆ లేదు, ఒక్కడే లేదు, తెలుసుకోవడానికి మీరు వచ్చి మా ఇంటికి వచ్చి లేదు, మా లేదు, దేవుడు లేదు, చెప్పక్కర్లేదు. లేదండి, ఇక్కడ పాయింట్ ఏంటి, చాలా పెద్ద తప్పు చెప్పాడు. ఇంకొకసారి వెనక్కి నేను చెప్తా ఈ తప్పు ఏంటి అని చెప్పేది. వేదం కూడా చెప్పింది, ఖురాన్ చెప్పింది, బైబిల్ కూడా అదే చెప్పింది. దేవుడు ఒక్కడే అని. ఆ ఒక్కడెవరో తెలుసుకోవడానికి మీరు నేను మతాల కాదు ఆపండి. ఇక్కడ ఖురాను బైబిల్ చెప్పిందండి, కానీ వేదం చెప్పింది ఒక్కడే అని చెప్పాల. ఒక్కటే అని అని చెప్పింది. చెప్పింది. ఉమ్. ఒక్కటి వేరు, ఒక్కడు వేరు. ఒక్కడు ఒక్కడు వేరు. అన్నప్పుడు ఆ ఒక్కడు కాకుండా వేరే వాళ్ళు ఉంటారు. ఒక్కటే అన్నప్పుడు ఆ ఒక్కటి కాకుండా మరేది ఉండదు. ఇది ఫండమెంటల్ డిఫరెన్స్. ఒక్కడే అని చెప్పింది పచ్చట్ట నల్లట్లో, ఒక్కటే అని చెప్పింది వేదం. ఫండమెంటల్ డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది. ఈయన ఒక్కడే, ఆ ఒక్కడే కూడా తెలుసుకుందాం అంటున్నారు. ఒక్కడు కాదండి, మీరు ఒక్కడి కోసం వెతుకుతున్నారు, మేము ఒక్కటి ఏదైతే ఉందో దాని గురించి వెతుకుతున్నాం. ఆ ఒక్కటి ఎక్కడ కనపడుతుందో, ఎందులో కనపడినా స్వీకరిస్తాం దాన్ని. ఆ ఒక్కటి అది ఫండమెంటల్ డిఫరెన్స్. ఒక్క అక్షరమే, ఒక్కడు ఒకటి, కానీ నక్కకి నాకలో కనుకున్నంత తేడా ఉంది. పేరిట సాంప్రదాయాల పేరిట మాట్లాడుకోకర్లేదు. మన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి అగౌరవంగా మాట్లాడక్కర్లేదు. ఆ ఒక్కడెవరో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకో ప్రశ్న తప్పకుండా మీకు సమాధానం చెప్పాలి. ఏంటంటే, అవును మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన నమ్ముకుంటే మీరు నరకం తప్పించుకుంటారని చెప్తున్నారు. మరి యేసు ప్రభుని రాకముందు వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరూ నరకమేనా? యేసు ప్రభు ఈ భూమికి రాకమునుపు యేసు ప్రభును రాబోతున్నాడనే నిరీక్షణ ప్రవచనాలు ఉండేవి. ఎక్కడ ఉన్నాయి? లేవు, ఎక్కడ ఒక్కటి ఉన్నాయి? లేదు. నా ప్రశ్న Not అది. even one. ఈయన రాబోతున్నాడని ఎక్కడ ఉన్నాయి? సుద్దపోసి గారు మాకు ఆన్సర్ చెప్పండి. ఛాలెంజ్ అండి, ఐఎమ్ ఇష్యూయింగ్ ఏ ఛాలెంజ్ మీకు challenge. ఫార్మల్లీ. మేమందరం కూడా ఛాలెంజ్ ఏ ఛాలెంజ్ పర్లేదు, ఎవరైనా పర్లేదు. ఈ అందరి తరపున, డాక్టర్ గారి తరపున, కాపర్ గారి తరపున, నా తరపున యేసు ప్రభువు రాబోతున్నాడు అని ప్రవచనాలు కానీ లేఖనాలు కానీ ఎక్కడ ఉన్నాయి చూపించండి మీరు మాకు. అవి మేము చర్చకి సిద్ధం. చాలా సాత్వికంగా చేస్తాం మేము చర్చ. నెక్స్ట్. అన్నాడు వారు ఆ ఒక్క దేవుని కోసం ఎదురు చూశారు. లేదండి, వారు ఎదురు చూసింది దేవుడి కోసం కానే కాదు. నిరూపించండి. ఎన్నో ప్రవచనాలు నిలుచుండగా మెస్సియా వస్తాడు, రక్షకుడు వస్తాడు అని ఎదురు మెస్సయ్య వస్తాడనంది. చూస్తూ రక్షకుడు వస్తాడనుంది. రక్షకుడు వస్తాడు. Yes, దేవుడు వస్తాడు. ఇంతవరకు రాలేదు ఆ పుస్తకం ప్రకారం. అసలు ఆ రక్షకుడు రాలేదండి వాళ్ళకి.
ఆయన వారి ఆత్మల దగ్గరికి వెళ్ళి నేను వచ్చాను, నేను ఈ భూమి మీద ఏది నెరవేర్చాలని మీరు ఎదురు చూసారు అది నెరవేర్చాను అని వెళ్ళి సాక్ష్యం ఇచ్చిన ఏం సంభవం కనబడుతుంది. నెరవేర్చాడు? ఎక్కడ? ఆపండి. ఎప్పుడు? ఇచ్చాడండి సాక్ష్యం. ఈయన సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఆ కానీ ఏం సాక్ష్యం నెరవేర్చిందని నిజమైందా అనేది అడుగుతున్నాం. క్వశ్చన్. అదే ఆ. అదే. పోయిన నేను సారి వచ్చి కూడా అన్ని చెప్పారు. నెరవేర్చేసానని చెప్పారండి, సంపూర్ణం అయిపోయిందని చెప్పారు. కానీ ఏం సంపూర్ణమైంది? వాళ్ళకి కాలేదుగా? రాజ్యం వచ్చిందా? రాలేదుగా? వాళ్ళకి నెమ్మది సమాధానం దొరికిందా? యూదులకి, దొరకలేదు. ఇంకా ఇజ్రాయేలీలకి. పగిలింది. ఇంకా పగిలింది. ఈయన పోయాడని చెప్పిన ఎప్పటికీ టైంకి దిక్కులేదు 40 ఏళ్ల వాళ్ళకి. తర్వాత 40 ఏళ్ల తర్వాత ఉన్న టెంపుల్ కూడా ఊడ్చుకుపోయింది. ఆ తర్వాత ఈయన పేరు చెప్పుకొని గొర్రెల బిడ్డలు తరిమి తరిమి కొట్టారు ఊచకోత మామూలు ఊరేశారు. ప్రజలు. ఆ, ఊచకోత. అది అప్పుడు జరిగితే తర్వాత 2000 ఏళ్ళకి మళ్ళీ వాయి కొట్టాడు అనమాట ఇంకొకడు. అబద్ధం మీద అబద్ధం చెప్పాల్సి వస్తుంది పాపం ఈయనకి. అది ఆయన చేతుల్లో ఉంది. వారికి రక్షణ ఇస్తాడా ఇవ్వడా అనేది వారి చేతుల్లో ఉంది. కానీ ఒకసారి లేదండి. ఆయన వచ్చాడు. నా చేతుల్లో ఏమీ లేదు, ఏమీ లేదు. పరలోకమునందున్న తండ్రి నా చిత్తం తండ్రి ప్రకారమే నేను చిత్తమే. జరిగిస్తాను. నా అంతటా నేను ఏమీ చేయలేనన్నాడు. ఏమీ I can't do చేయలేను. anything by myself. స్పష్టంగా పాప ఈయన బైబిల్ కూడా చదువుకోలేదండి. ఇది కూడా నేను తెలియదు. ఏమీ ఆయన చదవలేదు. చేతుల్లో ఏమీ లేదు. పరలోకమునందున్న తండ్రి చిత్తమే ఈయన ఈయన జరిగించగలడు. ఏం చదవలేదు. ఏమీ ఈయన చదవలేదు. చదవలేదండి. ఏం చదివాడండి? ఈయన బైబిల్ కూడా ఈయన చదవలేదండి. చదివింది ఓన్లీ పీడిఎఫ్ బ్యాచ్. ఆ, ఓన్లీ పీడిఎఫ్ నేను ఇంకా బైబిల్ అన్న చదివాడు అనుకున్నా. మిగతా ప్రపంచ సాహిత్యం పక్కన పెడితే పాస్టర్ చెప్పి 13 పుస్తకాలు రాశాడు కదా, బైబిల్ అన్న చదివాడు అనుకున్నా. అబ్బే, టూ మచ్ ఎక్స్పెక్ట్ చేశాను నేను. కానీ ప్లే చేయండి. డిసప్పాయింటెడా? సరే, డిసప్పాయింట్ మీ అందరికీ ఋగ్వేదంలోని వచ్చేసారండి, ఋగ్వేదంకి వచ్చారండి మళ్ళీ. ఒక్క డౌట్ అండి. ఒక్క కిరణ్ నిమిషం. గారు, అసలు మనం చూడడం అవసరం అంటారా? అయితే దీనికి ముందుకెళ్లే ముందు ఒక్క క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. ఇంకో ఉపనిషత్తు ఉంది, ఇది కొంచెం మ్యాగ్నిఫై చేసేసి పెడతాను. నాద బిందు ఉపనిషత్తు. చాలా మంది నమ్మకపోవచ్చు దీన్ని. నాద బిందు ఉపనిషత్తులో ఉన్నాయండి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి. 36 నుంచి 38 శ్లోకాలలో సాధకుడు ఎవరైతే యోగి టైప్ ఉంటాడో వాడు ఎలా ఉంటాడో చెప్పండి. సాధకుడు తన ధ్యాన స్థితిలో అలా అధికంగా వింటూ ఉన్నప్పుడు మధ్యలో మహాభేరి నాదాలు కూడా వినిపిస్తాయి. ఆ సమయంలో దాని వెనకే అత్యంత సూక్ష్మమైన నాదాలు వినిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా వినాలి. అలా సూక్ష్మనాదాన్ని వింటూ పెద్ద ధ్వనిని వినటం వదిలిపెట్టాలి. అలాగే పెద్ద నాదాన్ని వినేటప్పుడు సూక్ష్మనాదాన్ని విడిచిపెట్టాలి. అలా ఆ నాదాలను వింటూ మనస్సు చంచలం కాకుండా ఆనందించాలి. ఇలా లోపలి నాదాలను వింటూ ఉంటే మనస్సు ఏదో ఒక నాదం మీద లగ్నం అవుతుంది. తర్వాత అది అక్కడే స్థిరమై చివరికి దానిలో లీనమవుతుంది. ఈ విధంగా చేసే ఓంకారోపాసనలో సాధకుడి మనస్సు సకల బాహ్య స్మృతుల్ని వదిలిపెట్టి పాలు నీడలాగా కలిసిపోతాయి. అది చిదాకాశంలో లీనమైపోతుంది. సంయమనం కలిగిన యోగి ఎప్పుడు ఉదాసీన స్థితిలో ఉంటూ ఉన్మనీకారమైన ఓంకారాన్ని నిరంతరం అభ్యసిస్తూ శ్రద్ధగా ఉపాసించాలి. యోగి సాధకుడు అంటున్నారు, గృహస్థు అనట్లేదు. సో వీళ్ళు విగ్రహారాధన చేయరు, పరమాత్మని ఒక రూపంలో చూడరు, అంతటా చూస్తారు, ఓంకారాన్ని ఉపాసిస్తారు వీళ్ళు. అది యోగి చేసే పని. ఇది సిమిలర్ టు మైత్రేయ ఉపనిషత్తు, వేరే ఉపనిషత్తు దర్శన ఉపనిషత్తులో చెప్తారు కదా, దానికి సిమిలర్ గా ఉంటాయన్నమాట. ఇది అంటే డాక్టర్ గారు, మాకు యోగికి, గృహస్థుకి, బ్రహ్మచారికి, సన్యాసికి అసలు తేడాలు తెలియవు కదండి. మా దృష్టిలో అందరూ సమానమే. ప్రతివాడు వదిలేండి, ప్రతివాడు అందరూ సమానం విటుడే. కాదు కదా. ప్రతివాడు విటుడే. అవును, అది కరెక్ట్. ఋగ్వేదం చెప్పి హయగ్రీవుని పెట్టారు. చెప్పండి సార్, చెప్పండి సార్. అదే మీరు రిఫరెన్స్ చెప్తే నేను తీసి చూపెడతాను. చెప్తారండి, రెఫరెన్స్ చెప్పండి, నాకు తెలిసినంత వరకు చూద్దాం ఒకసారి. లోని ఆజమేధ యజ్ఞం ఏమైనా ఐడియా ఉందా? అజ అంటే మేకతో చేసే యజ్ఞం, అజమేధ యజ్ఞం. దాని గురించి స్వామి తెలియకుండా ఎలా ఉంటుంది? మీరు అడిగి తెలుసుకోండి, లేదా మీరు చదివి తెలుసుకోండి. ఈ ఆజమేధ యజ్ఞం యొక్క విధానం మీకు తెలుసు కదా? అజమేధ యజ్ఞం ఉంటుంది. గూగుల్ కి వెళ్ళి గమనించండి డాక్టర్ గారు, గూగుల్ కి వెళ్ళి ఆజమేధ యజ్ఞం అని ఒకసారి కొట్టండి చూద్దాం. ఏం ఉండదు సార్. ఉండదా? అది కాదు చెప్పండి. అది కాదు నా ప్రశ్న. ఇప్పటిదాకా ప్రతిదానికి రెఫరెన్సెస్ చూపించి స్క్రీన్ షాట్లు చూపించారు కదా, ఈ శుద్ధపోసగా దీనికి ఏం చూపించారు అసలు? దాని బదులు ఏం చూపిస్తున్నారంటే యజ్ఞంలో ఇలా చేస్తారని చెప్తూ ఆ సిలువ వేసే ప్రోగ్రామ్ చూపిస్తారు. అందుకని దాన్ని బ్లర్ చేశారు, మరి దారుణంగా ఉందని చెప్పి. అయ్యా అట్లా కాదు, వేదం కూడా ఈజీగానే అవైలబిలిటీ ఉంటాయి కదండి, స్క్రీన్ షాట్లు. మిగతా అన్ని చూపించారు కదా ఇందాక కూడా, తర్వాత మళ్ళీ అన్ని చూపిస్తారు. కానీ దీనికి వీళ్ళ టెక్నిక్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అక్కడ యజ్ఞం గురించి చెప్తున్నారు, చూపించేది మాత్రం సిలువ ప్రాసెస్ చూపిస్తాడు. ఇప్పుడు ఈయన మళ్ళీ ఈయన దగ్గర ఉంటే పక్కన షెల్ఫ్ లోనే ఏదో వేదం పుస్తకం ఏదో కనిపించినట్టుందండి. చాలా ఉన్నాయండి కదా, ప్రపంచ సాహిత్యాలన్నీ ఉన్నాయి అక్కడ, స్టూడియో అందులో చూపిస్తారు. మేకను తీసుకుని దానికి పట్టు వస్త్రాలు ధరింపజేసి దాన్ని కొరడాతో కొట్టి హింసించి దాని వస్త్రములను ఊడబెరికి చెక్కబల పైన పరుండబెట్టి మేకులతో దాన్ని దిగబెట్టి దాని తలకు ఎక్కడైనా సార్ వస్త్రాలు ఊడబెరికి కొరడాతో కొడతారా? గొర్రెకి వస్త్రం ఉందండి, దాని కొరడాలతో కొడతారంట, దానికి మేకులు కూడా కొడతారంట గొర్రెకి. ఆజమేధ యజ్ఞంలో నేను బూతు మాట్లాడట్లేదు, కానీ ఈ ఈ ఈ బైబిల్లో చెప్పిన మేకకి చిరువెక్కిచ్చే ముందు ఇంకేదో క్రతు కూడా చేసినట్టు గుర్తు, బట్టలు కూడా తీసి. వాయిస్ కట్ అయినండి. మరి వస్తుంది వాయిస్ కట్ అవుతుందా? వస్తుందండి. బైబిల్లో ఉన్న ఈ సోకాళ్ళ మేకకి బట్టలు కూడా తీసి సిలువెక్కిచ్చే ముందు ఇంకేదో క్రతు కూడా చేసినట్టు గుర్తు. మరి వెనక నుంచే చేశారు. ఏం మాట్లాడుతున్నారా? కాదు, ఆజమేధ యజ్ఞం మీ పెద్దలకు కూడా తెలుసు, కావాలంటే వెతుక్కుండా చెప్పే బదులు ఏ మంత్రం నెంబర్ చెప్పచ్చుగా. ఇప్పటిదాకా భగవద్గీత చూపించారు, నెంబర్ చెప్పారు. ఈశా వ్యాసోపనిషత్తు చూపించారు, నెంబర్ చూపించారు. యజుర్వేదం అన్నారు, నెంబర్ చూపించారు. చీకట్లో రాయేశాడు కిరణ్.
అది తగ్గితే అసలు మేధ తగ్గుతుంది, అంటే లేదంటే బౌన్స్ అవుతుంది. మేధ అంటే ఆయన అర్థం చెప్పమనండి సార్ ఆయన్ని. ఎందుకు వచ్చింది ఈ తలకాయ పంట? పోనీ కాదు సార్, వేదంలో కొంతమంది ఇలా అనువదించారా అనుకుందాం, పోనీ చూపించొచ్చుగా. లేదు, మేక కంట మేకులు కొట్టారంట, బట్టలు తీశారంట మేకకి, అలాగే గొర్రెకి, ఇంకా చాలా చెప్తారు, విందాం. నోట్లో మీరు చేతులు పొరపడ్డారు. వేదం నోట్లో కాదు, చేతులు మీరు పోసారంట. మళ్ళీ పొరపడుతున్నారు. వేదం అది డిఫరెంట్ వేదం, అసలు. ఓకే. పక్కలో పొడిచి రక్తం ఓడిచి చంపాలి. ఈ క్రమంలో ఒక్క ఎముక కూడా విరగకుండా జాగ్రత్త పడాలి. ఏది ఆజమేధ యజ్ఞంలో కూడా కానీ లేదా ప్రపంచంలో జరిగే ప్రతి యాజమేద అంటే ఇట్లాంటి యాజమేద యజ్ఞంలో గొర్రె తొందరగా చచ్చిపోకపోతే అప్పటికి సూర్యాస్తమయం కానీ అట్లాంటి అవుతుంటే కాళ్ళు విరక్కొడతారండి. కానీ ఈ పుస్తకంలో రాశారు కదా ఈ యాజమేద యజ్ఞం గురించి, ఆ పుస్తకంకి ముందు వచ్చిన ప్రీక్వెల్లో నిర్గమ అని చెప్పేసి ఇంకొక చాప్టర్ ఉండేది అనమాట. ఆ చాప్టర్ లోనే ఇంకొక సెక్షన్ 12వ సెక్షన్ అనే దాంట్లో ఒక వచనంలో దాని ఎముక ఒక్కటైనా విరగకూడదని రాసినందుకు తర్వాత వచ్చిన సీక్వెల్ పుస్తకాల్లో యోహాను అనే ఒక చాప్టర్ లోనండి ఒక సెక్షన్ లో బల్లంతో పొడిచారు ఈ గొర్రెని అని చెప్పేసి ఉందండి. ఒక ఎముక కూడా యాజమేద విరగలేదు. యజ్ఞానికి సంబంధించి ఒక్క ఎముక కూడా విరగలేదని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి వేదం అదే వేదంలో ఉందని చెప్తున్నాడు ఈయన. ఓకే, తీయాలి. సూర్యాస్తమయంలో అది చనిపోయి బ్రతకాలి. అలా సూర్యాస్తమయానికి అది బ్రతకపోతే చంపిన వారే దాన్ని నిప్పులపైన కాల్చుకొని ఆ యజ్ఞగుండం చుట్టూ తిరుగుతూ దాన్ని తినాలి. ఈ నియమం ఒకటి ఉండేది కదా, ఈ పద్ధతి ఒకటి ఉండేది కదా. ఏమండి మేము ఎప్పుడు వినలేదు సార్, మేము ఎప్పుడు ఈ నియమం ఈ పద్ధతి. నాకు ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది, ఒక మాట అంటాడు అప్పుడు తర్వాత అడుగుతానండి. పరమాత్ముడైన దేవుడు మన పితరులకు భారతదేశానికి ప్రత్యక్షమై ఈ యజ్ఞాన్ని చేయండి, నేనే ఈ విధంగా వచ్చి మీ అందరి కొరకు బలి అవుతాను, అప్పుడు మీ పిల్లలు నా యందు ఏకమవుతారు, అప్పుడు మీకు రక్షణ కలుగుతుంది. ఇక్కడ భారతదేశంలో అలా ఎన్నో ఎక్కడ ఆగండి ఆ, భారతదేశంలో ఒక్కసారి కాదు ఈయన వచ్చి బలయ్యే కాడికి మనం యజ్ఞాలు చేయడం ఎందుకు ఇంకా దరిద్రం. అసలు అది కాదు ప్రశ్న. అదే ఆ కదండి. ఆజమేధ యజ్ఞంలో సాయంకాలం లోపది తిరిగి లేవాలంట. ఏది ఆ మేకులు కొట్టి చంపేసిన మేక తిరిగి లేవాలంట. కాలు చుట్టూ తిరిగి లేకపోతే కాల్చుకొని తింటే కాల్చుకొని దాని చుట్టూ తిరుగుతూ తినాలంట. ఓకే, ఇప్పుడు ప్రశ్న, ఈయన అదే ఈ మేక ఈ గొర్రె ఉంది కదా, ఈ పరిశుద్ధ గ్రంథంలో గొర్రె ఉంది కదా, అది అదే రోజు సూర్యుడు సూర్యాస్తమయంలో లేచాడా లేదా 3 రోజుల తర్వాత లేచారా ఆ పుస్తకం ప్రకారం? లేదు సార్, లేదు పృథ్వీ కాల్చుకొని తిన్నట్టున్నారు మరి అక్కడ ఉన్న వాళ్ళంతా చుట్టూ అలా తిరిగి. కాల్చుకొని తినాలంట. స్టోరీలో లేచాడండి, రియల్ గా అయితే ఎప్పుడు లేడు. ఎప్పుడు స్టోరీలో 3 కూడా రోజులు కాదు, 3 రోజుల సాయంత్రానికి తర్వాత లేచాడా? కావాలి. సాయంత్రానికి లేవాలా? మరి అయిపోయింది, సాయంత్రం సాయంత్రానికి లేవాలని ఉందంట. వినండి కావాలంటే నేనే ఈ విధంగా వచ్చి మీ అందరి కొరకు బలి అవుతాను, అప్పుడు మీ పిల్లలు నా యందు ఇదిగో. ఏకమవుతారు కదా. పరమాత్ముడైన దేవుడు మన పితరులకు భారతదేశానికి ప్రత్యక్షమై ఈ నిప్పులపైన కాల్చు, ఆ తర్వాత దాన్ని వేలాడదీయాలి. సూర్యాస్తమయంలో అది చనిపోయి బ్రతకాలి. అలా సూర్యాస్తమయానికి అది బ్రతకపోతే చంపిన వారే దాన్ని నిప్పులపైన కాల్చుకొని ఆ యజ్ఞగుండం చుట్టూ తిరుగుతూ దాన్ని తినాలి. ఈ నియమం వినారా? ఈ నియమం ఒకటి ఉందంట. అలా అనుకున్న మరి సూర్యాస్తమయానికి లేచిందా గొర్రె? లేదండి, సూర్యాస్తమయంలో ఈయన దేవుడు కాదని ఈయన అంటున్నాడా? మా వాడు శకముక్కల దేవుడు కాదు అని ఈయన అంటున్నాడా? అంటే వేదం ప్రకారం కూడా ఆ గొర్రె దేవుడు కాదని చెప్తున్నారు. దేవుడు కాదని కన్ఫర్మ్ చేస్తున్నాడు. వేదం ప్రకారం చెప్పండి బ్రదర్, పర్వాలేదు చెప్తున్నారు. సార్, అన్ని మనకు అనుకూలంగానే చెప్తున్నాడు కదా, ఇంకా ఎందుకు డిబేట్ ఇంత అనవసరం? మనకు రిఫరెన్స్ అనేసి మనం చూస్తాం కదా, ఇవ్వరండి, కనీసం ఇవ్వరు, రిఫరెన్స్ ఇవ్వాలి కదా. ఇవ్వరండి. పరమాత్ముడైన దేవుడు మన పితరులకు భారతదేశానికి ప్రత్యక్షమై ఈ యజ్ఞాన్ని చేయండి, నేనే ఈ విధంగా వచ్చి మీ అందరి కొరకు బలి అవుతాను, అప్పుడు ఎక్కడ చెప్పారు? మన పితరులకి, అదే భారతదేశంలో ఉన్న మన పితరులకి నేనే వచ్చి యజ్ఞంగా బలవుతాను అని చెప్పి ఎక్కడ చెప్పారు చెప్పండి సార్ ఒకసారి మాకు. అలా చెప్పలేదండి, కానీ ప్రత్యక్షమై ఇంకా చాలా చెప్పాడండి మనకి. అవేవి నల్లట్లో కనిపించవు మనకి పరిశుద్ధ గ్రంథంలో. మీ పిల్లలు నా యందు ఏకమవుతారు, అప్పుడు మీకు రక్షణ కలుగుతుంది అని చెప్పినప్పుడు అలా ఎన్నో మేకలు గొర్రెలు చంపారు కానీ ఒక్క మేక ఒక్క గొర్రె బ్రతకలేదు. ఎందుకంటే ఆయన అన్నాడు నేను వచ్చి మరణిస్తాను అని. పెద్దలు అడిగారు ఎక్కడ మరణిస్తావు, ఎక్కడ పుడతావు అని అడిగితే వేదాహమస్య భువనస్య నాభిం అన్నాడు. అబ్బబ్బా. అంటే భువనపు నాభిలో నేను అబ్బబ్బా. అందుకే ఏ భా. చంపేశాడు అంటారు కదా. అసలు భువనం అంటే ఏంటో తెలుసా అండి? ఈ సొంత పోస్ట్కి నాకు అర్థం కాదు, నాకు బూతులు వస్తాయి. ఈ రోజు ఈ Control, నిజంగా control. ఏంటో తెలుసా? కంట్రోల్ భువనము అంటే ఏంటో తెలుసా అండి అసలు? చెప్తారండి, ఇప్పుడు చెప్తారు వినండి. అయ్యో ఏంటని చెప్పమనండి అయ్యా. నాభిలో నేను జన్మిస్తాను. అందుకే ఇప్పటికీ పండితులు చాలా మంది భువనపు నాభి లోక కళ్యాణం కొరకు అని నమ్ముతారు. అంతే ఎందుకంటే మొన్న శర్మ గారు చూడండి ఒకసారి మీకు స్క్రీన్ పైన తమిళ కూడా చూపిస్తారు. ఆయన స్వయంగా సువార్త చెప్పారు, దీన్ని వాడుకుని నేను కూడా ప్రకటించడం జరిగింది. అబ్బా అవునా? ఆయన ఏం చెప్పారు ఒకసారి వినిపించిన ఒకసారి. బంగారయ్య శర్మ గారు. కాబట్టి సమస్తమైనటువంటి కళ్యాణాలకి యజ్ఞమే మూలము. ఈ యజ్ఞము ఏమిటి అంటే తస్య భువనస్య నాభిః. ఈ భూమి మొత్తానికి బొడ్డు లాంటి ప్రదేశం ఏదైనా ఉంటే అది యజ్ఞం ఏదయ్యా అని చెప్పారు. ఏం చెప్పారు ఆయన? ఎగిరిపోయిందిగా. యజ్ఞ వేది అని చెప్పారు. ఈ సమస్త భువనానికి నాభి లాంటిది యజ్ఞ వేది అంటే యజ్ఞ వాటిక అని చెప్పారు ఆయన. ఓకే, ఈ శుద్ధపోస గారు ఏం చెప్తున్నారు ఒకసారి విందాం మళ్ళీ ఇప్పుడు. ఈ మాటల్లో మీరు సమస్త కళ్యాణమునకు యజ్ఞమే మూలం తస్య భువనస్య నాభిః అని అన్నారు. అంటూ మీరు ఏమన్నారంటే ఈ యజ్ఞము భువనపు నాభి లాంటిది కాదు, యజ్ఞ వేదిక భువనపు నాభి అన్నారు. మీరు సగం విని సగం వినకుండా సగం పట్టించుకోకుండా పోనీ విన్నా సరే సగం వదిలేసి బయటికి చెప్పి గొర్రెల్ని ఇంకా గొర్రెలుగా మారుస్తూ ఎందుకు సార్ ఇన్ని కష్టాలు, ఇన్ని అబద్ధాలు చెప్పాలా చెప్పండి? మతం మార్చడానికి మళ్ళీ ఏమన్నా అంటే మేము మతం మార్చట్లేదు, మార్గం మారుస్తున్నాం, మనసు మారుస్తున్నాం అని శుద్ధపోస కబుర్లు చెప్తారు. నోరు తెరిస్తే అబద్ధం. అయ్యా నా స్క్రీన్ పెడుతున్నానండి. ఇదిగోండి, ఇదేనండి భువనము. భువనం అంటే ప్రపంచం అని వచ్చింది, లేదా ఆకాశం భూగోళము. అనమాట. రెండు రకాలు. అది కూడా ప్రథమంగా అయితే మనం ఆకాశం అని తీసుకుంటాము.
కానీ ఇక్కడ భూమిని కూడా తీసుకోవచ్చు అనమాట ఇచ్చిన కంటెక్స్ట్ లో. సో ఇదిగోండి, ఇదండి దీనికి ఏది మధ్య అనేది మీరు చెప్పగలరు. ఏది మధ్య? మనం స్టాండర్డ్ కన్వెన్షన్ గా ఇదిగోండి, ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి మధ్యలో ఒక గీత గీసింది, దీన్ని భూమధ్య రేఖ అంటారు. ఇలా పైన ఇదిగోండి ఇక్కడ ఉజ్జయిని మీద నుంచి ఒకటి వెళ్ళింది, దాన్ని కర్కాటక రేఖ అంటారు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. కింద ఇటు నుంచి వెళ్ళింది ఒకటి, దాన్ని మకర రేఖ అంటారు, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. ఈ రెండు రేఖల మధ్యనే సూర్యుడు నడినెత్తిన ఉంటాడు ఎవరికన్నా ఎప్పుడన్నా ఒక రోజు. మిగతా ఈ పై ఉండే వాళ్ళకి కింద ఉండే వాళ్ళకి ఎప్పటికీ కూడా నడినెత్తికి రాడు. సో ఇప్పుడు కనీసం ఓకే, కనీస హీనపక్షంగా ఈ ఈక్వేటర్ మీద భూమధ్య రేఖ మీద ఉండాలి భువనస్య నాభి అనుకుంటే, ఎందుకంటే సెంటర్ కాబట్టి. ఇదిగోండి ఆఫ్రికాలో కింద మీకు ప్రశ్న కాదు, మీకు స్టేట్మెంట్ కాదండి పృథ్వీ గారు. చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఈ నాభి అన్నందుకు వర్టికల్ గా కూడా చూడొచ్చు, బట్ కానీ ఇప్పుడు వర్టికల్ గా మనకి పక్కన పెడదాం కాసేపు. ఓకే, హారిజాంటల్ లో మధ్యగా తీసుకోండి, చూపించండి సార్ లైన్ మాకు. ఇదిగోండి వర్టికల్ సంగతి తర్వాత చూద్దాం. వర్టికల్ గా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు దాన్ని సెంటర్ చేయలేడు, ఎందుకంటే అది గోళం కాబట్టి, సర్కిల్ కాదు, స్పెరికల్ కదా. సో వర్టికల్ మధ్య అనేది ఎప్పటికీ అసలు ఎవరు చెప్పలేడు. అట్లీస్ట్ హారిజాంటల్ చూపించండి. కెన్యా మీద కనిపిస్తుంది, అక్కడ గేబన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు కెన్యాలో ఏసు పుట్టాడు కదా మనం చూపించారు, అదే సెకండ్ ఆయన నెరవేర్చాడు. ఆయన అయితే కరెక్ట్ అండి, ఆయన భువనస్య నాభిలో పుట్టింది, కెన్యాలో వెస్టర్న్ కెన్యా. ఆజమేధ యజ్ఞంలో చెప్తున్న ఈ పరిశుద్ధ గ్రంథంలో గొర్రె ఎక్కడ పుట్టిందో సార్ చూపిస్తారా మాకు? ఇదిగోండి ఏడ పుట్టిందండి, మామూలు కూడా కాదనమాట, 30 డిగ్రీల పైన పుట్టింది. అంటే కర్కాటక రేఖ పైన. నీటి సూర్యుడు కూడా ఇప్పుడు నడినెత్తికి రాడండి, ఈ అది అక్కడ సూర్యుడు రాడు. అదిగోండి పుట్టాడు మరి. ఇక్కడ పుట్టింది ఇజ్రాయెల్లో, జోర్డాన్ అనేది ఇక్కడ పుట్టాడు అనమాట. 31-32 డిగ్రీలు వేసుకోండి రఫ్లీ. సో ఇది భువనస్య నాభి కానే కాదు అస్సలు అయ్యా, ఒక రకంగా చెప్పాలి. అక్కడ ఐగుప్తు నుంచి వస్తాడని చెప్పారు కదా, ఐగుప్తు కూడా పని లేదు కదా భువనస్య నాభి కేంద్రంలో. ఐగుప్తు లోయెస్ట్ పార్ట్ కి వెళ్తే అది కూడా 22 డిగ్రీలు ఉంది. 22 తీసేయండి సార్ అయితే. అయ్యా ఇదిగోండి రెండవ రాకడ వచ్చేసింది భువనస్య నాభిలో, కెన్యాలో. ఇదిగోండి 0 సూపర్ సార్. ఇది భువనస్య నాభి అంటే అది వెస్టర్న్ కెన్యాలో పుట్టింది. రెండవ రాకడ చూసాం కదా, అసలైన భువనస్య నాభి ఆజమేధ యజ్ఞం అనుకుంటా. వేసేద్దామండి అది ఎవరు వేస్తారులేండి, మనం వేయాల్సిన అవసరం లేదు, మనం కాదు మనుషులు. అది సార్. శుద్ధపోస గారు ఇంకేం చెప్తారు చెప్పండి మీరు అని చెప్పారు. అవును బంగారయ్య శర్మ గారు, యజ్ఞము భువనపు నాభితో ఎందుకు పోల్చబడింది? భువనపు నాభిలో ఉన్న గొప్పతనం ఏమిటి? భువనపు నాభిలో ఏదో గొప్పతనం లేకపోతే యజ్ఞమును భువనపు నాభితో ఎలా పోలుస్తారు? యజ్ఞాన్ని ఎక్కడ పోల్చేస్తారు? భువనపు నాభిలో గొప్పతనం ఉందని కాదు, మనిషికి నాభి ఎలా సెంటర్, భువనానికి సెంటర్ ఇది అని చెప్తున్నాడు. భువనపు నాభిలో గొప్పతనం ఉందని కాదు ఆయన. ఆ మంత్రంలో అసలు చెప్పింది సూర్యుడు పుట్టుక స్థానాన్ని వెరగలవా, చంద్రుడు ఎక్కడ పుట్టాడో నీకు తెలుసా, భువనపు నాభి నీకు తెలుసా అని చెప్పి ఉంటుంది దాని ముందు మంత్రంలో. దానికి సమాధానం చెప్తూ ఆ తర్వాత మంత్రంలో సూర్యుడు పుట్టిన స్థలం నాకు తెలుసు, చంద్రుడు పుట్టిన స్థలం నాకు తెలుసు, భువనపు నాభి యజ్ఞ వేదిక అని వస్తుంది ఒక తాత్పర్యంలో, ఒక అర్థంలో. దాన్ని పట్టుకొచ్చి ఎక్కడికి లింక్ చేస్తున్నారు చూడండి వీళ్ళు. లేదు కిరణ్ గారు, చిన్న పాయింట్ మిస్ అయ్యారు మీరు. అంతకుముందు ఈయన కొంచెం రౌడీగా అట్లా ఉండేవాడు అనమాట. సో మీకు జాగ్రత్తగా చూస్తే కంటి దగ్గర ఫేస్ మీద కొన్ని కట్స్ ఉంటాయి, కత్తితో కట్టినాయి. ఈయన ఏం చేశాడంటే ఇలాగే ఎక్స్ట్రా చేసినప్పుడు చెవు మీద కొట్టాడు, కొంచెం చెవులు కరెక్ట్ వినపడవు ఈ మనిషికి. అందుకే ఆయన అక్కడ ఒకటి ఉంటే ఒకటి వినపడుతుంది, ఏమనుకోవద్దండి. ఓకే సార్. అటు కూడా అన్నారు, ఈ యజ్ఞమంతా సూర్యునికి చేరుతున్నది అని అన్నారు. భువనపు నాభికి యజ్ఞమునకు అవినాభావ సంబంధం ఏదో ఉందని మీరు మిస్ అవుతున్నారు. తెలియక దేని యందు మీరు విశ్వాసం ఉంచారో దాన్ని ప్రకటిస్తున్నాను. అసలు నిజంగా గొర్రెల్ని అనవసరం లేని మాట అంతా కూడా అనవసరం. చెప్పండి అయ్యా. ఏం రాయబడిందో తెలుసా? శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేద సంహితలో 23వ అధ్యాయము 60 నుండి చదువుతున్నాను, గమనించండి. 60వ మంత్రం, వేదాహమస్య భువనస్య నాభిం అని ఇక్కడ రాయబడింది. అందుకు సృష్టికర్తైన దేవుడు అంటున్నాడు, నేను భువనపు నాభిని నెరంగుదును, ద్యావా పృథ్వీ అంతరిక్షమును నెరంగుదును, సూర్యుని మహా ఉత్పత్తి స్థానము నెరంగుదును అని అంటున్నాడు. అయితే ఏంటండి? అయితే ఏంటి సార్? ఇంతకంటే ముందు 59వ మంత్రంలో ఏమంటాడంటే ఋషి, అయ్యా భువనపు నాభి ఎక్కడ, సూర్యుని ఉత్పత్తి స్థానం ఎక్కడా అని అడుగుతాడు. అంటే భువనపు నాభిలోనే సూర్యుడు జన్మించబోతున్నాడు అనా? అదండి దాని అర్థం. ఎందుకు సార్ మీరు లేని చెప్తున్నారు? ఓ అబద్ధాలు చెప్పకపోతే మీ మతం పెరగదు కదా. పాపం మీరు మాత్రం ఏం చేస్తారులేండి, అబద్ధాలు చెప్పే బతకాలి, అబద్ధ పుస్తకాన్ని ప్రచారం చేయాలంటే. మీ తప్పు కాదులేండి అది, ఎందుకంటే మీ బలహీనత అది. సూర్యుని జన్మకు యజ్ఞమునకు సంబంధం ఉంది. ఏమీ లేదండి, ఏమీ లేదండి. ఆ మంత్రం యొక్క అర్థం అది కానే కాదు. అది బంగారయ్య శర్మ గారు కూడా చెప్పారు, మీకు అది అర్థం కాదు. మీరు అర్థం చేసుకోరు శుద్ధపోస గారు. అబద్ధం మీద బతకాలి, అబద్ధంతోనే బతకాలి మీరు. మీకు ఈ జన్మకి పట్టిన దరిద్రం అది. కానివ్వండి, సూర్య పశువుగా సూర్యునిగా జన్మించి సూర్య పశువుగా జన్మిస్తున్నవాడు యజ్ఞం అవ్వవలసి ఉన్నది. అవునా? అలా ఉందండి అక్కడ. మీరందరూ భువనపు నాభి అనగానే లోక కళ్యాణార్థం జరుగు యజ్ఞం అని నమ్ముతారు కదా. సో ఈయన నేను
అవునా? భువనపు నాభిలో జన్మిస్తాను, నేను మీ అందరి కొరకు యజ్ఞం అవుతాను అని చెప్పారండి. నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుతున్నాను. ఈ మతాల పేరట, కులాల పేరట మనుషులు చేస్తున్న తప్పులను పట్టుకొని ఆ మతం ఇంతే, ఈ మతం ఇంతే అంటూ పోతే ఎప్పటికీ తెగదు, ఒకరినొకరు తిట్టుకుంటూనే పోతాం. మతాలు తప్పు చేయట్లేదండి. ఆ పుస్తకమే తప్పు చేసింది. తప్పుడు లేదు, లేదు, పుస్తకం కిరణ్ కదా! కిరణ్ గారు, నేను చెప్పండి సార్. యజ్ఞం అవుతానన్నాడు. యజ్ఞం బలవదు ఎక్కడ? యజ్ఞం ఇంకొకరిని అవునండి. బలి తీసుకుంటుంది. మరి ఈయన ఎవరిని బలి తీసుకున్నాడు? ఆయనే వచ్చి ఆయనకైనా బలయ్యాడంట. ఆయనే తీసుకున్నాడు ఆయనకైనే. లేదండి, వేదం అది చెప్పట్ల. వేదం ఈయన యజ్ఞం అన్నాడు అంతే. వేదం నేను బలి అసలు అవుతానని వేదంలో ఈ చెప్పలేదు మాట కదా. లేదు. ఆ అది మంత్రాల్లో వేదం. అది వేదం. చెప్తారండి ఇంకా చాలా ఉంది. అబ్బో! 18 ఇది మినిట్స్ పెద్దరికం అయితే కాదు, ఇది మెచ్యూరిటీ మైండ్ సెట్ అయితే కాదు. మరి మీ మైండ్ సెట్ ఏంటండి సుద్దబోసు గారు? ఏం చేసైనా గొర్రె సరే mindset. గొర్రెలుగా మార్చేయాలి మొత్తం అందరిని. అంతేనా? ఏం చేసైనా సరే, ఎన్ని అబద్ధాలు చెప్పైనా సరే, ఎన్ని మోసాలు చేసైనా సరే, అక్కడ లేకపోయినా లేనిది ఉన్నట్టు చూపించి, ఉన్నది లేనట్టు చూపించి మార్చేయాలి గొర్రెలుగా. హ్మ్. ఏదైనా చర్చించాలంటే, ఇక మీద ఏదైనా సత్యం తెలియాలంటే సింగిల్ గా కూర్చోదు, మనం ప్యానల్ డిబేట్ జరగాలి. అవునండి. మేము వస్తాం సార్. కాకపోతే ఒక కండిషన్ ఉంది. ముందు ఫస్ట్ రౌండ్ ఆన్‌లైన్‌లో చేద్దాం. ఏమంటారు సార్ డాక్టర్ గారు? ప్యానెల్ డిబేట్ జరగాలంటున్నాడు ఈయన. సూపర్ సూపర్ అసలు. ఒక్కళ్ళే 1 to 1 అంట. మీరు ఉండండి సార్ డాక్టర్ గారు. మీరు ఈయన. నేను రెడీ ఉంటా. మీరు ఎలాగో ఫేస్ కూడా చూపిస్తారు కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. అవును. ఈయనకి బిజీ షెడ్యూల్ అంటే మరి మీకు కూడా ఉంటది కాబట్టి మీరు అటు ఇటు వెళ్ళడం కుదరదు. కాబట్టి ఫస్ట్ ఆన్‌లైన్‌లో చేద్దామని చెప్పానండి. Done. ప్రేమపూర్వక చర్చా వేదిక జరగాలి. మనం కొన్ని అంశాలను ఎంపిక చేసుకోవాలి. ఒక్కొక్క దాని మీద పూర్తిగా సవివరణంగా అన్ని విషయాలు అర్థమయ్యే వరకు మాట్లాడుకోవాలి. ఇందులో ప్రాముఖ్యంగా అటువైపు నుంచి ఒక్కరు, ఇటువైపు నుంచి ఒక్కరు వివాదం లేకుండా మాట్లాడేవారు మాత్రమే నిలబడి మాట్లాడి, మిగతా వారందరూ మాట్లాడే వ్యక్తి వివాదం. వివాదము. వివాదం. ఆధారాలను అందిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కడికి కొన్నిసార్లు ఆలోచన రాకపోవచ్చు. ఆలోచనకర్తలు అనేకులు ఉండడం మంచిది అని బైబిల్ చెప్పింది. బస్తీవే సవాల్ అని పోటీ చేయడానికి ఇది కుస్తీ పోటీ కాదు కదా. జ్ఞాన సముపార్జన చేయటకు సమస్త దేశాలు ఎదురు చూస్తున్నప్పుడు పెద్దలందరూ కూర్చొని ఆలోచించాలి. మిమ్మల్ని ఓడించి అందరూ కొందరే మిమ్మల్ని కానీ బ్యాట్ చేయాలను, ఆపండి నన్ను సార్. ఓడించి మీరు నన్ను బ్యాట్ చేయాలను. సార్ ఒకసారి ఆపండి సార్. ఈ చెత్త పుస్తకంలో జ్ఞానం ఏముంది సార్? లేదండి, ఈయన చెప్పింది ఆలోచనకర్తలు అనేకలు ఉండాలి కానీ ఆలోచన ఒకటే ఉండాలండి అయ్యా నల్లట్ట. 4 రకాల ఆలోచనలు ఎంకరేజ్ చేయాలి ఆ దరిద్రం. మా దాంట్లో మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చినా కానీ మంచి ఆలోచన స్వీకరించండి అని చెప్పేసి. ఆ ఆలోచన స్వీకరించే బుద్ధి ఈ బాపతే ఈ నల్లట్టుకుంటే ఇంకెందుకు ఈ కర్మ ఎందుకు పట్టింది ప్రపంచానికి? ఈ దుస్థితి ఎందుకు వచ్చింది ప్రపంచానికి? ఆ, అసలు ఆలోచనకర్తలు వీళ్ళకి ఇచ్చారు, అబద్ధాలు ఆలోచన చెప్పాల్సిన ఒకటే దుస్థితి ఎందుకు పట్టింది సార్? వీళ్ళకి అబద్ధాలు కాదండి. చెప్పాల్సిన కాదు దుస్థితి. లేదు అశేష్ గారు, ఈ పుస్తకం గురించి మాట్లాడుతున్నాం. ఆ పుస్తకం నిజంగా అంత ఓపెన్స్ ఉంటే దాంట్లో ప్రపంచం ఇలా ఉండేది కాదుగా. ఇన్ని కోట్ల మరణాలు జరిగితే హత్యలు ఉండేవి కాదుగా. కిరణ్ గారు, నేను కూడా అదే చెప్తున్నాను. ఈ పుస్తకంలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే వీడికి ఇన్ని తిప్పలు తప్పే కాదు కదా అంటున్నా. నాకు కరెక్ట్ అండి. అంతే. నువ్వు పోతే ఎప్పటికి ఏది సత్యం అర్థం కాదు. ఇంకెప్పటికి ఇలాగా వివాదాల్లో కొనసాగుతూనే ఉంటాం. యావత్ భారతదేశానికి కాదు, ప్రపంచ దేశాల పెద్దలకు కూడా నేను పిలుపునిస్తున్నాను. ఆ ఒక్క దేవుడు ఎవరు, ఆయన పునర్గ్రహంతో ఆయన ఆలోచన యెహోవా అయితే కాదబ్బాయి సుధపూస. పెట్టానండి. ఇది ప్రకటన యెహోవా అయితే సైకో. ఒక్క సెకండ్ అశ్వేష్ గారు, ఇది ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం అండి. క్లోజ్ చేసే ముందు ఆమెన్ గీమెన్ అనే ముందు ఏమని చెప్తున్నా చూడండి. ఆలోచనకర్తలు అన్నారు కదా, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యంలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. ఇందులో రేపుల గురించి కానీ, లేకపోతే కీడు గురించి కానీ, పరమ చండాలం ఉంది కదా పసిపిల్లల్ని బండకేసి కొట్టడం కానీ, ఇలాంటి నచ్చక తీసేశాడు అనుకోండి, వాడు ఏమైందంటే ఆలోచనకర్తలు ఆలోచించారా? లేదు. 100,000 వేలు అంటే ఉండొచ్చుగా ఆలోచనకర్తలు, కానీ వాళ్ళ ఆలోచన ఒక సున్నా పోవడానికి కూడా లేదు. ఏం ఉపయోగం? 100 మంది ఆలోచనకర్తలు ఉండి అందరి గొర్రె మెదళ్ళు అయితే ఆలోచించండి, ఉపయోగం ఉంది ఏమన్నా? అందరూ గొర్రెలు అయితే 100 మంది ఉన్న ఆలోచనకర్తలు. పృథ్వీ అంత గట్టి వార్నింగ్ ఇచ్చినా తీసారుగా పుస్తకాలు. వార్నింగ్ అమలుపరిచేవాడు ఉంటే తీరండి, వార్నింగ్ అమలుపరిచేవాడు లేకపోతే తీస్తారు. ఇది ఎట్లా ఉందంటే అనేక మంది ఆలోచనకర్తలు ఉండాలి అన్నాడు, కానీ ఆలోచనకి స్కోప్ ఇవ్వకుండా చేశాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది, కిరీటం పెట్టి తలదీసినట్టు అన్నమాట. కోర్టు ఉంది, కోర్టు లేదు, జడ్జి లేరు, అంతేనా? ఎగ్జాక్ట్ ఆపోజిట్. కోర్టు ఉంది, జడ్జిలు ఉన్నాడు కానీ పీనల్ కోడ్ లేదు. ఇక్కడ పీనల్ కోడ్ ఉందండి. ఇక్కడ కోడ్ రాశారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసివేస్తే కనుక వీళ్ళకి పాలు లేకుండా చేస్తారన్నారు, కానీ చేసేవాళ్ళు లేరు అక్కడ, జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు. అందుకే తీసేయగలిగారు వీళ్ళు. ఇది కూడా కాదండి, కోడ్ లిమిటెడ్ కోడ్, అన్నిటికీ వర్తించదు. కొంతమందికి జడ్జిలు ఆలోచించడానికి లేదు. పైగా చాలా బయాస్డ్ కోడ్ అనమాట. ఇది చాలా ప్రెజుడిస్ తో ఉంది. ఓకే, సో దీన్ని మార్చడానికి కూడా లేదు. మీరు మళ్ళీ ఒక రకంగా స్లేవరీ కాంట్రాక్ట్, స్లేవరీ బాండ్ టైప్ అనమాట ఇదంతా. ఓకే, విధానం ఏమిటో, ఏ విధంగా మనుషులకు ప్రత్యక్షమవుతున్నాడు, ఆ విలువైన పరంజ్యోతి అయిన దేవుడు ఎవరు మనం తెలుసుకోవాలి అంటే చాలా సింపుల్. వివాదం లేకుండా, కక్షలు లేకుండా, మనుషుల సంప్రదాయ ఆచార పద్ధతుల్లో ఉండే పొరపాట్లను గురించి మాట్లాడుకోవడం మానేసి ముందు ఆయన వెతుకుంటే అందరికీ రక్షణ వస్తుందండి. మేము ఆల్రెడీ వెతుకుతున్నామండి. ఆ పరిశుద్ధ గ్రంథంలో మాత్రం లేడని మాత్రం కన్ఫర్మ్ అయింది. మిగతా గ్రంథాలు ఇప్పుడు చూస్తున్నాం. ఓకేనండి. రెండు చెక్క ముక్కల పైన ఏలాడే ఒక ఎండిపోయిన శవం అయితే కాదండి ఆ పరంజ్యోతి. పరంజ్యోతి అనే వాడ నీలోనే ఉంటాడని మాకు చెప్తుంది కృష్ణ యజుర్వేదం చెప్తుంది, శ్రీ సూక్తం చెప్తుంది, అన్ని చెప్తుంది. వెతుకుతున్నాం. అక్కడ మాత్రం కన్ఫర్మ్ అయిపోయిందండి. మీరు ఏదైతే పరిశుద్ధ గ్రంథం అంటున్నారో దాంట్లో చెప్పిన వాళ్ళు మాత్రం కాదని అది కన్ఫర్మ్ గా తెలిసిపోయిందండి. లేదు చర్చిద్దామంటే రండి, చాలా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.
ఆలోచించండి. స్త్రీ బైబిల్ చదవచ్చా అని. ఖచ్చితంగా స్త్రీ బైబిల్ చదవచ్చు. స్త్రీ ప్రవచించేటప్పుడు ముసుకేసుకుని ప్రవచించాలని బైబిల్లో ఉంది. ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి. అంటే స్త్రీ ఎందుకు బోధించకూడదు అని ముసుకేసుకోవాలి? చెప్తుంటారు కదా, స్త్రీని అగౌరవపరుస్తారు మీరు అడుగుదామని కదా. లేదు, బైబిల్లో స్త్రీలైన ప్రవక్తలు ఉన్నారు. కొందరు ప్రవక్త ఉన్నారండి, కరెక్టే, బాగా ప్రవక్తలు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు అది కూడా చెప్పండి. ఇంకే చెప్తున్నారుగా. స్త్రీలైన ప్రవక్తలు ఉన్నారు. కొందరు మిడిమిడి జ్ఞానం చేత అధిక నీతి అధిక పరిశుద్ధతను ప్రవక్తలు పెట్టుకొని లేదండి. వాస్తవ సత్యాన్ని గుర్తించలేకుంటారు. స్త్రీ వాస్తవానికి కొంచెం బలహీన. మనోడు ఈ తెలుగు ప్రవక్తిని పాండిత్యం అన్నారండి మరి మనకైతే ప్రవక్తి అని చదివాము, మరి ఈయన ప్రవక్తిని అన్నారు మరి. ప్రవక్త్రి అంటారు, ఈయన ఏదో ప్రవక్తళ్ళి అన్నాడు. అదేందో ఏ తెలుగు మరి ఏమనండి. ఇంకొక మాట అన్నారు, విన్నారా? అంటే యాక్చువల్గా కొంతమంది అధిక పరిశుద్ధత చేత అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏవో పెడుతున్నారని చెప్తున్నారు. ఆ పెట్టింది పౌలనే కదా. ఆ మహానుభావుడే. మరి ఈయన ఏదో ఆయన తక్కువ చేస్తున్నాడు లేకపోతే ఒకసారి నీతి అధిక పరిశుద్ధతను వెంట పెట్టుకొని వాస్తవ సత్యాన్ని గుర్తించలేకుంటారు. ఎందుకంటే స్త్రీ వాస్తవానికి కొంచెం బలహీనమైన మనస్తత్వం కలిగి ఉంటుందంటే కొంత ఈర్ష, కొంత ద్వేషం, కొంత త్వరగా నోరు జారడం లాంటివి జరుగుతుంది. ఇదేదో బాద్షా బ్రహ్మాండంగా కొంచెం బ్రహ్మానంద డైలాగ్ లాగా ఉంది ఇది. కొంచెం కన్నింగ్, కొంచెం శాంతి. చీరల దగ్గర, మర్యాదల దగ్గర, చిన్న చిన్న గిన్నెల దగ్గర పోట్లాడుకుంటుంది. మరీ బలహీనురాలు కాదు. దేశాన్ని పరిపాలించిన చరిత్ర స్త్రీ జాతికి ఉంది. అసలు బైబిల్ కూడా చాలా స్పష్టంగా స్త్రీకి ఇచ్చింది. దేశాన్ని పరిపాలించిన ఈవిడ దేశాన్ని ఏ దేశాన్ని పరిపాలించింది సార్? ఈవిడ ఇండియా లేని ప్రాక్సీ కాదు, అందేముంది. కాదు మరి ఈయన నమ్ముతున్నారు ఈవిడ ఎప్పటికైనా దేశాన్ని పరిపాలించాలని చెప్పి నమ్ముతున్నారు. కాదు ఆయనకి స్పష్టంగా తెలుసు వెనకుండి నడిపిస్తున్నారు. మేము ఇట్లాంటివే చేసేది, మేము చేసే పనులని ఇట్లాంటివి అని డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు ఆయన. అంతేనా? ఆ, అమృత సిద్ధి గారు నమస్కారం. అమ్ముడు ఈ సిద్ధి దేశాన్ని గారు. పరిపాలించాలంటే ఈవిడ మరి. అమృత సిద్ధి గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. చెప్పండి మహోదయ. మీరు వేదాలు చదివారా? దాదాలు చదవలేదండి, ఇంకా మామూలు దారే చదవలేదు. ఇంకా దాదాలు ఏం చదువుతాం? సిద్ధి గారు ఏదైనా కొంచెం ఎందుకంటే- త్వరగా చెప్తారా మాకు? దిక్కుమాలిన బుర్ర కదా, ఈ పనికి మళ్ళీ సన్నాసులు ఉందండి. మళ్ళీ వారం నుంచి ఉంది వీళ్ళకి, పెడదాం కంగారు పేడ. ఇంకా చాలా వస్తాయండి, మీరు ఉండాలి. విమర్శ గారు ఉండండి, మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి ఇట్లా. అని చెప్పబడింది. ఒక అభిషక్తుడు ఒక దేవుని పక్షాన్ని నిలబడి మాట్లాడేవాడు స్త్రీ తన నోరు మీద పడాలి. అంటే అంతకుమించి ఏం లేదు. స్త్రీ ఏం అభిషిక్తుడు పాపం ఆయన. నోరు మీద కాదు. డౌట్ అడగకూడదు వస్తే. అభిషిక్తుడి దగ్గర నిలబడకూడదంట స్త్రీ. మరి అతను అభిషిక్తుడు గ్యారంటీ ఏంటి సార్? ఏమనండి. కాదండి, ఇండైరెక్ట్ గా వాళ్ళు నోరు ఇప్పితే అంత పెంట అయితే చెప్తున్నాడు. మొత్తం అందుకనే సార్ కిరణ్ గారు, అందుకనే వీళ్ళు మ్యాగ్దలేనా మేరీని పోపు ఒక వేసిలాగా చిత్రీకరించారు సార్ వీళ్ళు. అంతే సార్. నిన్న పృథ్వీగా చూపించారు కదా, హైఫిష్ అని ఆవిడ ఏం చేశారు? నోరు ఆ, ఇప్పిందని ఆ, చెప్పి. అవును అవును. ప్రేమ మ్యాగ్దలేనా మాత్రం మేరీనే ఒక వేసిలాగా చేశారు సార్ వీళ్ళు. ఇంకా మిగతా వాళ్ళని ఇది చేయడంలో పెద్ద ఇదే ఉంది సార్. స్వయాన్ని యేసు భార్య మ్యాగ్దలేనా మేరీ అంటే. చాలా సంవత్సరాల పాటు. స్త్రీ బోధించవచ్చు, స్త్రీ పరిచయం చేయొచ్చు, స్త్రీ బైబిల్ చదివిన చేయకూడదు. ఇంకా స్త్రీని చులకన చేసిన దాని గురించి మన దేశం చెప్పక్కర్లేదు. సతీ సహగమనం గురించి మనకు తెలుసు. స్త్రీ ముసుగు చులకన చేసిందండి. చేసుకోకుండా ఇంట్లో బయట అడుగు పెట్టకూడదని ఆమె పెట్టు. స్త్రీని ఎంత నీచంగా చూసామో. నీచంగా చూసిందండి భారతదేశం స్త్రీని. గుండెల మీద చేసుకుని చెప్పండి సార్ మీరు. కాదు కాదు, వాడు ఏం లేదు చెప్తున్నాడు? కిరణ్, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మేము అంటున్నారంటే ఆయన చేశాడంట, మనం కాదు, మన గురించి అనట్లా. లేదండి, మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతానండి. రెస్టారెంట్ గర్ల్ ఏ కంట్రీ కన్నా ప్రైమ్ పొజిషన్ లోకి వెళ్ళగలిగిందా? ఒక్కటే క్వశ్చన్. దేశం కానీ దేశానికి. రెస్టారెంట్ కాదు, బార్ బార్ రెస్టారెంట్ అన్నారండి. బార్ గర్ల్. రెస్టారెంట్ బార్ లో కోల్ ఉంటుంది. రామ రామ. అది కాదులేండి, అది కాదనుకోండి మాస్టర్ గారు. ఎనీహో అండి, ఏ దేశానికన్నా అవ్వగలిగిందండి అంత హెడ్ పొజిషన్ కి? అవ్వలేదండి. అదండి మా ఉన్నతి. మీకేం తెలుసండి సత్తపోస గారు? మీరు అట్టగా మాట్లాడుతుంటారు, ఏమీ తెలియకుండా, ఏమి చదవకుండా. మీరే చూపించారు ఆవిడ్ని. మీరు పోస్టులు చూపించగలిగారంటే ఆవిడ ఆ పొజిషన్ లో ఉందంటే ఎవరు కారణం? భారతీయులే. ఇప్పుడున్నారండి, ఇప్పుడున్న అధ్యక్షురాలు ఎవరు భారతదేశానికి? ఆవిడే కదా, స్త్రీనే కదా. ముర్ము. అదేనండి, ఇద్దరు ఉన్నారు. సుత్తపోస గారు కదా, అలాగే మాట్లాడతారు. నోటికి వచ్చింది. తప్పదు సార్, పుస్తకం అబద్ధమైనప్పుడు ఇన్న అబద్ధాలను చెప్పాలి. అందుకని ఈ శుద్ధపోసిన ఒకటి అడుగుతున్నా సార్ నేను. బైబిల్లో పతివ్రత ఉందా? యేసు వంశావళి మొత్తంలో ఒక పతివ్రత అయినా ఉందా? అందరు వేసిలేగా. స్వయంగా యేసు తల్లి అని చెప్పుకున్నాడే పెద్ద వేశ్య. ఏం చెప్పాలి? ఈ శుద్ధపోసిన అడుగుతున్నాను సార్ సభాముఖంగా. ఈ శుద్ధపోస చెప్పాలి. యేసు తల్లే పెద్ద వేశ్య అని ఉంది బైబిల్లో. చరిత్రలో కూడా అదే ఉంది. తాల్ముడ్లో కూడా అదే రాసుకున్నారు. మేము అంటుంది కాదు. బైబిల్లో యోహాను సువార్త 8:41 కూడా అదే ఉంది. స్త్రీ గురించి పక్కన పెట్టండి సార్, పురుషుడు కూడా అయ్యే పేరు కదా. అబ్రహాం కుమారుడైన వ్యభిచారి కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని. మత్తయి సువార్త 1:1 అది సార్. మరి ఈ శుద్ధపోస వీటన్నిటికి సమాధానం చెప్పాలి. ఆనందినవాడైతే కనుక రోజు చెప్పాలి. చెప్తారండి, తప్పనిసరి వస్తారు. అదే ఈయన డాక్టర్ గారితో చర్చించడానికి వస్తారండి. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఆ పరిశుద్ధ గ్రంథంలో సత్యం లేదని మనం ప్రూవ్ చేస్తాం. మరి ఇంకా వేరే సత్యం ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈయన. సార్ వీళ్ళు కిరణ్ గారు, నేను ఒకటి చెప్తాను సార్. వీళ్ళు ఊరక ఇలా గడలు కొట్టుకోవడం తప్పించి ఒక్కడు కూడా వచ్చి మనతో చర్చ జరపడండి. ఇతనికి ఎప్పుడు ఫోన్ చేసినా ఇతని చెంచాలు ఉంటారు సార్. ఆ చెంచాలే ఫోన్ లేపుతారు. ఈయన మహా బిజీ, రాష్ట్రపతి కంటే బిజీ ఇతను. ప్రతి పోస్టింగ్ ట్యాగ్ చేస్తా వస్తారు ఈయన. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. సార్ గారు, మీకు అర్థం అవట్లే మ్యాటర్. ఒంటరిగా రూమ్ లో
కెమెరా ముందు కూర్చొని తొడగొట్టుకోవడం అంత ఈజీ అనుకున్నారా ఏంటి? ఎంత టాలెంట్ ఉండాలండి, మరి టూ మచ్ చేస్తారు మీరు. ఈసేకండి సార్, గొప్పవాళ్ళు సార్ వీళ్ళు. వీళ్ళు అక్కడ తొడలు కొట్టుకోవడం తప్పించి మనలాంటి వాళ్ళతో 10 నిమిషాలు కూడా మాట్లాడలేదు. చిత్ర విచిత్రమైన పనులు చేశారు. అప్పుడు బిడ్డకు పాలు ఒరే కూడా ఒరే నిమిషం నేరంగా పరిగణించారు. నోటితో చెప్తే కూడా సమాజానికి చెప్పండి సార్. నేను ఇందాక ఏదో స్త్రీల గురించి ఏదో మాట్లాడుతున్నాడు కదా, నాకు మా కాపరి గారు చెప్పాలి. కాపరి గారు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం దేని గురించి చెప్తుంది? స్త్రీ హై గురించి లెవెల్లో ఎవరు ఆవిడ, స్త్రీ ఎందుకని గురించి. చెప్పి ఎవరని ఎందుకని కొడుతున్నారు ఆవిడని, ఆవిడ ఏం తప్పు చేసింది? డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయండి. ఇక్కడ క్లారిటీ ఇచ్చి చావలేదు. అది మరి అని అనుకోవచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ని అనుకోవచ్చు. మీరు అడిగేది ఇది 13 12 12వ అధ్యాయంలో అరణ్యంలో కేకలేస్తా ఉంటది. అదేనండి. ఈ స్త్రీ ఇజ్రాయెల్ అని చెప్పేసి అంటారు, లేకపోతే మరి మేరీ జరిగిన దాని గురించి కూడా చెప్తా ఉంటారు. చేసిన కంటే హీరో అడ్డం పడతాడు, వీళ్ళు పారిపోవాల్సి నేను వస్తుంది. నేను ఒకటి చదువుతున్నా వినండి. అప్పుడు పరలోకం నందు ఒక గొప్ప సూచన కనబడెను. అది ఏది అనగా, సూర్యుడిని ధరించుకునేటువంటి ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతవరకు నాకు నష్టం లేదు. అక్కడ లేదండి, అయ్యా ఒక్క నిమిషం. సూర్యుడిని ధరించుకుని అంటే ఏందనుకుంటున్నారు? ఇక్కడ ధరించడం అంటే ఏంటిది? గర్భంతో ఉంది సూర్యుడిని, లోపల ఉన్నది సూర్యుడే. ఎవరనుకుంటున్నారు? నీతి సూర్యుడు. ఇది కూడా సన్నాసి చెప్పాడులేండి. మరి అసహ్యంగా ఉందా? అసహ్యం కాదు. ఆయన స్టెలేరియం సాఫ్ట్వేర్ లో పైన స్కై చూపించి, వర్గో రాశి చూపించి, ఆ రాశిలో నుంచి సూర్యుడు వెళ్ళేటప్పుడు దాన్ని స్క్రీన్ షాట్ తీసి దాన్ని వీడియోలో పెట్టి మీద చూపించాడా? మరి ధరించడం అంటే క్లోతెడ్ అని ఉండేది ఇంగ్లీష్ లో, అంటే బట్టలు కప్పుకున్నట్టు కప్పుకోవడం అనమాట. మరి నీతి సూర్యుడిని బట్టల్లా కప్పుకుందా? నన్ను ఆ విషయం అడగొద్దు, నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. చెప్పండి. ఇంకేం లేదు అయితే కానండి. ఇంకా మరి దాన్ని పట్టుకుని గర్భం ధరించంటే సూర్యుని కడుపులో పెట్టుకుందంటే నీతి సూర్యుడే కానండి. ఈరోజు జ్ఞానంగా బ్రతుకుతుంది. మరలా వివాదాల్లో తీసుకెళ్ళకండి, మతాల పేరట, మనుషుల అజ్ఞానం పేరట. నేను మిమ్మల్ని అందరినీ మరలా బ్రతిమాలుతున్నాను. మీరు నిజంగా దేశక్షేమమే కోరితే ఒకరి మీద దూషణలు పలికి ఒకరిని రెచ్చగొట్టే పనికి పూనుకోకండి. మరి ఆ పుస్తకం ఎందుకు చేసిందండి ఆ పని? ఆ పుస్తకంలో చెప్పింది నమ్మకుండా వేరే ఏది ఆచరించినా సరే వాళ్ళని నానా బూతులు తిట్టింది ఆ పుస్తకం. పుస్తకంలో తప్పు పెట్టుకుని దాన్ని మీరు ఆచరిస్తూ మమ్మల్ని అందరినీ ఎట్లా చెప్పండి సుద్దపోసు గారు? చెప్పండి, న్యాయమా? మా మహర్షి గారు చెప్తారు. ఏమని తిట్టిందండి బైబిల్ అన్యాలను పట్టుకుని మహర్షి గారు? లేదు, ప్రేమగా పిలిచింది. మంత్ర ప్రయోగ పురుగులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా. మరి ఈడేం చెప్తాడు? సుద్దపోసం చెప్తాడు దానికి. అంటే అట్లనే అంటారు. చాలా అసలు అయ్యా ఇదిగో చూడండి, మిగతా వాళ్ళ చివర్లో బట్టే గత ఏంటో. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని, నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైనది ఏదైనను, దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించేవాడైనను దానిలోనికి ప్రవేశింపడు. 21st చాప్టర్. ఎంట్రీ బోర్డ్ అన్నమాట. ఆ జీవ గ్రంథం ముందు మన పేరు ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది? 21st చాప్టర్ పెట్టండి. ఇదే 21st అండి ప్రకటనలో. పైకి వెళ్ళండి, కొద్దిగా పైకి వెళ్ళండి, కొద్దిగా పైకి, ఇంకొంచెం ఏదో చెప్తారు కదా, ఇది కాదు అక్కడ ఇదే. 8th ఇదే. వీరికి వారు అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఈ మొక్క నువ్వు బైబిల్లో చదువుకున్నావు అనుకో, మనకేం నష్టం లే. నీ ఏడుపు నీది, నీ బైబిల్ నీది, ఎవరికి సంబంధం లే. రోడ్డు మీదకి వచ్చి నా దేవుడే దేవుడు, బైబిల్ చదువు అని చెప్పి అన్నారనుకోండి ఎవడైనా చెప్తాడండి. కాదు, ఆ పార్ట్ పెట్టా ఇందులో అమరసిద్ధి గారు కావాలని పెట్టాను. ఆ మాట నోట్లోంచి వస్తుంది దానికి. మరి మనం కంప్లీట్ చేయాలి, ఇంకా మనకు చాలా ఉంది. ఇదే కాదండి, మీరు కంప్లీట్ చేసాం. మీరు 22లో కూడా వెళ్తే ఏడ కూడా ఒక వచనం ఉంది, చివర్లో ఉంటుంది చూడండి. చివర్లో చూపించానండి ఇందాక. కుక్కలు ఈయన మన యేసు కూడా ఒకళ్ళని కుక్క అంటాడండి. ఇక్కడ ఏమన్నాడు? కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపల ఉంటారు. అది ఏం చెప్తున్నాడండి. వీళ్ళందరినీ వీటితోటి పోలుస్తా శుద్ధపోస లెక్కన మాట్లాడితే ఎక్కడెక్కడ పడాలి అక్కడ పడతాయి అనమాట. ఒక పుస్తకంలో ఒకడు నచ్చినట్టుంటే వాడికి నచ్చందల్లా కుక్క కింద రాసేసి, మీరు వాడికి నచ్చింది ఉంచేసి మనం కూడా చేసామండి. ఆటలో చేయాల్సిన తుండంతా చేస్తాం, చేసినాక చివరిలో సిగ్గు లేకుండా బీసీ నేను ఆటలోంచి రెస్ట్ తీసుకుంటాను కరెక్ట్ గా దొరికిపోయేటప్పుడు. వీళ్ళు చేసే పని ఎట్లాగా ఉంది. పిల్లలు కాబట్టి సహిస్తాం, మనము చేసాం కానీ పెద్ద నాకు సావ కొడతారు ఇట్లాంటి చేస్తే. ఓడిపోయేటప్పుడు క్యారమ్ బోర్డు లో కాదు, ఓడిపోయేటప్పుడు క్యారమ్ బోర్డు లో లేకపోతే చెస్ బోర్డు మొత్తం కనిపిసిపోతారు చూసారా? సరే, ఇంతకు బీసీ అంటే ఏంటో చెప్పండి సార్. మేము నార్త్ నుంచి వచ్చాము. ఏమనండి బీసీ అంటే కాదు, మీరు అనుకుంది కాదు. బీసీ అంటే బూతు కాదండి, బుల్షిట్ అంటారు. బూతు కాదు, బుల్షిట్ అండి. బిఎస్ అయితే సార్, బిఎస్ అయితే సరే ప్లే చేస్తున్నాను సార్, మళ్ళీ లేట్ అయిపోతుంది, మనకి చాలా ఉంది ఇంకా. గతాన్ని, గత చరిత్రని, గతంలో రాజులు పెద్దలు నాయకులు తీసుకునే నిర్ణయాలని ఇప్పుడు పులుముకొని చేస్తే పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఉగ్రవాదులు చేరి చేస్తున్నటువంటి దురాచారానికి మనం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనకి ఏంటి వ్యత్యాసం?
పాకిస్తాన్‌కి, అందుకని ఇండియాకి బైబిల్ ఉగ్రవాదుల మానేయాలి. మధ్యలో చేరారా? కాదండి. కాదా? పాకిస్తాన్‌కి, ఇండియాకి మధ్యన ఉగ్రవాదులు చేరారంటున్నాడు. అసలు ఉగ్రవాదులు వచ్చేదే పాకిస్తాన్ నుంచి కదా! దాన్ని మనతో పోలుస్తాడేంటి? ఏంటి సార్ సుద్దపూస గారు మీరు మరి ఇంత దారుణమా? తప్పు సార్. మతి భ్రమించింది అబద్ధాలు సార్ చెప్పకూడదు. ఇతనికి. అబద్ధీకులనికి పరలోక ప్రవేశం లేదండి. మీరేదో మా పౌలు మోహన్ బాబు చెప్పినట్టు అంటాడు కదా, మతి తప్పినదా మదమెక్కినదా అని. కాదు. పౌలు ఏదో చెప్పారని చెప్పి నేను దేవుడి కార్యం కోసం నేను ఇలా అబద్ధాలు చెప్తున్నాను. నేను పాపిని ఎట్లా అవుతానని అడుగుతాడు చూసారా? అలా చేయకూడదు సార్. తప్పు. దేవుడి కార్యం దేవుడి ముందు కార్యం సార్ ఏంటి ఇది అంటే దేవుడి కార్యమేనండి. దేవుడికి కార్యం కార్యం? ఒకటి ఉంటది. పౌలు పచ్చి అబద్ధాలు కోరు సార్. అయ్యా మీరు డీటెయిల్స్ అడగకూడదటగా నన్ను. చెప్పింది కామ నేను చూసుకోవాలండి. దేవుడి కార్యం అంటే కార్యమే. కానివ్వండి. ఏ కార్యం అంటే దాన్ని నిజం చెప్పండి. గమనించాలి అమృతసిద్ధి గారు. ఒకటి గమనించండి, దేవుడి కార్యం అన్నారు కానీ దేవుడి ఘట్టం అనలే. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఓకే ఓకే కార్యం అంటే గోదావరి జిల్లా కార్యం కాదండి, గుంటూరు జిల్లా కార్యం. నువ్వు ఊరుకోమ్మా అంటావు అన్నారు ఇప్పుడు అమృతసిద్ధి గారు. మీరు ఊరుకోండి సార్. దాన్ని ఇప్పుడే అనుకుని మరలా దాన్ని కొత్తగా గొడవ చేసుకోపోతే అలా చెప్పండి. తప్పు కదా. తల్లిని తండ్రిని నరకానికి పంపించే మీ బైబిల్ అన్నట్లేదు. అలా ఏమీ లేదు బైబిల్. అలా నిన్నే చూపించానండి. ఇప్పుడు కూడా చూపించాను కదా. విగ్రహారాధికులు నరకానికి వెళ్ళిపోతారు. విగ్రహారాధికులు పరలోకానికి బయట బయట ఉంటారంట. బైబిలే చెప్పిందండి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా. మా తల్లిదండ్రులు మన విగ్రహారాధికులే. బయట ఉంటాడు సార్. ఈయన ఏమో పచ్చి సార్. అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి ఫస్ట్ బయట ఉండేది ఇతనే. సొద్దపోతే. చిన్న డౌట్ అమ్మా అండి. చెప్పండి అయ్యా. సరే విగ్రహార్థకులు వీళ్ళందరూ బయట ఉంటారు. ఓకే అది వాడి సైడిజం అని చెప్పి పక్కన పెట్టేద్దాం. కుక్కలేం చేసే చెప్పండి నాకు. అయ్యా కుక్కలేం చేయాల. వీళ్ళంతా కుక్కలు లాంటి వాళ్ళు. ఇలాంటి కుక్కలకి అందులో ప్రవేశం లేదంటున్నారు. అది మీనింగ్. ఏం లేదు బైబిల్. అందరికీ రక్షణ కల్పించడానికి దేవుడి భూమికి వచ్చాడు. లేదండి. చెప్పండి. రేపు మీరు వెళ్ళారనుకోండి పరలోకానికి, మీకు ఆయన ఇదే అంటాడండి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం ఆ తండ్రి చిత్తం ఏంటో ఎవరికి తెలియదు. ఆ దినమందు అనేకులు కొన్ని అంటారండి, మీరు కూడా అందుట్లో ఉంటారు. అనేకులు నన్ను చూసి అంటే ఎవరు యేసుని చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదు, మీరు వెళ్ళగొట్టకపోవచ్చండి కానీ మీరు ప్రవచింపారు, ఇంకా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా చాలా మంది చేస్తున్నారు. సో మీరు ఈ కోవలోకి వస్తారేమోనండి అని చెప్పేసి అంటారు. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, అక్రమం చేయవారా పొండి అని మీతో చెప్తాడు. గుర్తుపెట్టుకోండి, రేపు మీకు రాబోయేది ఇదే అనమాట. సుద్దపోస గారు రేపు అనేకమైన చెప్తా ఉన్నారు. సత్యమును గూర్చిన కిరణ్ గారు, మన తండ్రి హృదయంలో ఏముందో ఎవరికి తెలియదు అన్నారు కదా. ఆ తండ్రి కూడా ఎవరు తెలియదండి ఆయన పాపం. ఓపెన్ క్వశ్చన్ అది. అవును. ఆ తండ్రి ఎవరు తెలియదు. ఆ తండ్రి చిత్తం అంటే ఎవరికి తెలియదు. ఇంకెవరు వెళ్తారు అందులోకి ఎవరు వెళ్ళారు. నాకైతే ఆ తండ్రి చిత్తం ఒకటి అనిపిస్తుంది సార్ నాకు. చెప్పండి. ఎప్పుడు రేతస్సు బయట వదలకూడదు, లోపల వదలాలి. అయ్యా వేగన్ లేదండి, అది బైబిల్ వాక్యమే. అది తండ్రి చిత్తమేనండి. చిత్తాన్ని దాటినప్పుడు పక్కన చూస్తా ఉన్నాడు, వచ్చి చంపేశాడు. అదే కాదు కిరణ్ ప్రభువా, పెట్టిందేమో బైబిల్, మాట్లాడేదేమో వేగన్ అంటారా మీరు? సంబంధం లేకుండా. కాదు సార్, నేను తండ్రి చిత్తం అదే అండి, బయట వదలకూడదు లోపల వదలనేది తండ్రి చిత్తం అంటున్నాను నేను. ఆమె మ్యూట్ కొట్టా. మా అసలు మాట్లాడుతున్నారు. మ్యూట్ కొట్టా. ఒక స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ కి శిక్షణ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ భయపడ్డారు. ఇది కావాలండి. సమాజం పెద్దలు చేస్తున్న పొరపాట్లు, మనుషులు తీసుకున్న తప్పుడు నిర్ణయాల మీద ఏ చర్చలు పెట్టుకోవద్దు. అది మనుషుల అజ్ఞానం. వ్యక్తిగతంగా చేసిన వ్యక్తిగతంగా శిక్ష పడుతుంది కానీ సమాజం మొత్తం మీద నింద పొలరాదు. ఆ మాత్రం పెద్దగా ఆలోచిస్తే సరిపోతుంది. సమస్యలని సరిచేపడతాయి. వస్తుంది. మీ పాయింట్ వస్తుంది. మాట్లాడినండి. వస్తుంది. మీ పాయింట్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళందరూ భయపడ్డానికి కానీ చాలా తప్పుడు నిర్ణయం. ఎందుకంటే అదే స్కూల్లో చాలా జెన్యూన్ గా యథార్థంగా పనిచేసేవాడు. స్టూడెంట్ కి శిక్షణ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ చాలా తప్పుడు నిర్ణయం. ఎందుకంటే అదే ఒకడు చేసిన తప్పుకి పెడతాం. ఒకడు చేసిన తప్పుకి అందరినీ శిక్షించకూడదు. అది చాలా తప్పుడు నిర్ణయం అని చెప్తున్నారు. ఒక్కసారి ఆదికాండం 3 తీయండి లోపు మీరు, నేను ప్లే చేస్తున్నా. స్టూడెంట్ కి శిక్షణ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ భయపడ్డానికి కానీ చాలా తప్పుడు నిర్ణయం. ఎందుకంటే నింద పొలరాదు. ఆ మాత్రం పెద్దగా ఆలోచిస్తే సరిపోతుంది. సమస్యలని సరిచేపడతాయి. ఒకటి చేసిన తప్పుకి స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ కి శిక్షణ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ భయపడ్డానికి కానీ చాలా తప్పుడు నిర్ణయం. ఎందుకంటే అదే స్కూల్లో చాలా జెన్యూన్ గా యథార్థంగా పనిచేసేవాడు. చదువుకునే వాడి మీద శిక్ష వాడి ఉదయం కఠినమవుతుంది. చేయని తప్పుడు శిక్షణ ఇస్తున్నారు. అప్పటి నుంచి వాడి స్కూల్లో సిద్ధాంతాలు ఫాలో అవుతుంది. ఎవరు తప్పు చేస్తే వాడికి శిక్ష పడాలి. మాట వినండి ఇక్కడ. అప్పటి నుంచి వాడి యాటిట్యూడ్ పాడవచ్చు కదా. ఇప్పటికీ స్కూల్లో ఈ తప్పుడు సిద్ధాంతాలు ఫాలో అవుతుంటారు. ఎవరు తప్పు చేస్తే వాడికి శిక్ష పడాలి. ఒకనాడు బైబిల్లో ఒకరు తప్పు చేస్తే వాళ్ళ పిల్లల వరకు శాపం వెళ్ళేది. కానీ క్రీస్తు వెళ్ళేదంటే దానికి తెలియదే ఎవరైనా వేశారా? ఇప్పుడు మీరు తప్పుడు నిర్ణయం ఉన్నారు చూసారు. ఆ తప్పుడు నిర్ణయం తీసుకుంది ఎవరు? చదవండి. ఆగండి. ఇంకా కిందకి 14 నుంచి 14. అందుకు దేవుడని యెహోవా సర్పం చదవండి అమృతసిద్ధి గారు. అమృతసిద్ధి గారు తమరి గాత్రం కావాలి ఇక్కడ మాకు. అవునవును, గాత్రం కావాలి. అందుకు దేవుడైనటువంటి యెహోవా సర్పముతో నీవు దేన్ని చేసిన వినబట్ల మీరే కరెక్ట్ ల్యాప్టాప్ లో ఉన్నా. చెప్పండి పర్లేదు చెప్పండి. నేను సౌండ్ పెంచుకుంటా అక్కడ. నీ కడుపుతో పాకుచో నీవు బ్రతుకు దినములన్నీ కూడాను మాన్నను తిందువు అని అదో పాముదప్పు చేస్తే మిగతా కూడా ఈ శాప. మరియు
మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరమును కలుగ చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. కరెక్ట్ అవుతుంది సార్. కొడతానని ఎక్కడన్నా కూడా లేదు, బానే ఉంది. పర్లే చెప్పండి. బడి మీద కొడుతు అని చెప్పి చెప్పాను. దట్స్ ఫైన్. 16 ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో నువ్వు పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పి చెప్పాను. ఆమేన్. 17 ఇక ఆదాం గడి సంగతి వాడికి వాడు వృక్ష ఫలాలను తింటివి కాబట్టి నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నేల ఏం చేసిందిరా మధ్య నీకు? తినింది. పక్కన ఉన్నది గాల్లో ఇచ్చిన పండు అదేనా? చాలండి. గాల్లో ఇచ్చిన ఇప్పుడు సొత్తపూస గారు అదేగా ఈయన ఈ దరిద్రం చేసినందుకే రిజల్ట్ ఎట్లా తయారైద్ది అంటే ఇదిగోండి ఇట్లా తయారైద్ది. ఇర్మియా 35లో ఆయన అంటున్నాడు, రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చి ఇక్కడ మందు పోసి తాగమంటే వాళ్ళు తాగరండి. ఎందుకంటే ఎప్పుడో మా పితరుడు మమ్మల్ని తాగొద్దన్నాడు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళు మాట వింటున్నారు. ఆయన గుడారాల్లో ఉండమన్నాడు కాబట్టి వాళ్ళు గుడారాల్లోనే వలసగా తిరుగుతూ ఉంటారు అన్నమాట. వలస చేస్తా అటు ఇటు. వాళ్ళు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చారు గాని ఈ ప్రజలు నా మాట వెనకై ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, నేను వారితో మాట్లాడితిని గాని వారు వినకపోయేది, నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయేది కనుక యోధా వారి మీదకని యెరూషలేము నివాసులందరి మీదకని రప్పించదని నేను చెప్పిన కీడు అంతయు వారి మీదకి రప్పించున్నాను. ఈ దరిద్రాలు చేసినందుకే వాళ్ళు మాట్లాడలేదు. తర్వాత లేదా చూడండి పైన ముచ్చటగా ఎప్పుడు వాళ్ళ పితరుడు చెప్పాడంటే ఆజ్ఞ, దాన్ని చక్కగా పాటిస్తున్నారు. మచ్చిక చేసి మంచిగా లైన్ చేసుకోవాలండి. అడ్డసుడిగా భయపెట్టి బెదిరించి గడగడా వణుకుతూ సంతోషించండి అంటే వణికేటప్పుడు ఇంకా సంతోషం ఉంటుంది అలా బూడిదే. అది చూసారు కదా. మిమ్మల్ని ఒకటి అడుగుతానండి, తండ్రుల నుంచి తల్లుల నుంచి వాళ్ళు చేసిన దానికి పాపాలు కొడుకులకి వీళ్ళందరికీ అంటుకొని వాళ్ళు చేసిన తప్పులకి వీళ్ళు బలయ్యారు. యాడన్నా ఒక్క కొడుకు మంచోడయ్యి ఉంటే శుద్ధపూస వాళ్ళ తండ్రికో తల్లికో పరలోకం వచ్చిద్దా? ఇంత మంచి కొడుకును కన్నావు నువ్వు అని. లేదు యేసు తల్లి మరియగా పరలోకం వచ్చిద్దా? లేదు నమ్మలేదుగా. లేదు యేసు తల్లి మరియగా యేసు తండ్రి యోసేపుకి ఇలా పరలోకం వచ్చిద్దా? లేదు. అది ఇంకేం ఉపయోగం అండి, ఇంకెందుకండి ఇది. కానీ మన గ్రంథాల్లో భగీరథుడి వల్ల వాళ్ళ పూర్వీకులకు దక్కింది స్వర్గప్రాప్తి. అది పరిస్థితి. సరే ఇంకా చెప్పండి. చెప్పారు క్రిస్టియన్ ఎవరో చెప్పారు. మొన్నే పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు పరలోకంలో పేతురు గారి దగ్గర తాళం చెవులు పోయాయట. మళ్ళీ వాటిని ఓపెన్ చేయడం కోసం మళ్ళీ యేసు ప్రభు మళ్ళీ జన్మిస్తారని, ఆ తర్వాత మళ్ళీ రెండో రాకడ వస్తుంది, మళ్ళీ ఫస్ట్ రాకడ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అని చెప్పారంట. అంతే మళ్ళీ రిపీట్. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరి తప్పుకు వారే శిక్షణ అనుభవించాలి, ఫలితాన్ని అనుభవించాలని నిర్ణయించారు. అదేంటి మా అందరి పాపాల కోసం చచ్చిపోయి చెప్తున్నారు, మళ్ళీ మీరు వేరే చెప్తున్నారు. ఒకసారి రిపీట్. వారే శిక్షణ అనుభవించాలి, ఫలితాన్ని అనుభవించాలి, సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంటారు. ఎవరు తప్పు చేస్తే వాడికి శిక్ష పడాలి. ఒకనాడు బైబిల్లో ఒకరు తప్పు చేస్తే వాళ్ళ పిల్లల వరకు శాపం లేదు. కానీ క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరి తప్పుకు వారే శిక్షణ అనుభవించాలి, ఫలితాన్ని అనుభవించాలని నిర్ణయించారు. ప్రశ్నిస్తారు అప్పుడు అలా అందరి తప్పులకి ఆయన బలైపోయాడని చెప్తే మళ్ళీ మా తప్పులకి మేమే భరించాలంటారండి. ఏంటయ్యా సొంతపోస గారు ఏం చెప్తున్నారు మీరు? ఎందుకు పెట్టాడు ఇప్పుడు ఇలా ఎందుకు చేశారు? అన్నిటికీ కారణాలు ఉన్నాయండి. అదే ఓహో చెప్పండి. ఆ కారణం ఏంటో ఫస్ట్ ఈ కారణాలన్నీ తెలుసుకోవడానికి ముందు ఒకడున్నాడని తెలుసుకున్నాం. ఆ ఒక్కడున్నాడని తెలుసుకున్నాం. ఒక్కడెవరో తెలుసుకోవాలి అంతే కదా. ఆ ఒక్కడు మాత్రం ఈ పుస్తకంలో ఉన్నాడైతే కాదు. ఒకటి ఒక్కడు మహేష్ బాబేనండి. ఒక్కడు మహేష్ బాబేనండి. తెలుసుకున్న తర్వాత అన్ని అర్థమైపోతాయి. ప్రేమ లేని చోట జ్ఞానం అర్థం కాదు. ప్రేమ లేని చోట జ్ఞానం అర్థం కాదు. మాకు కావాల్సినంత బోలెడంత ప్రేమ ఉంది. ఎంత కావాలో చెప్పండి. ప్రేమ నమ్మకం తర్వాత జ్ఞానం అర్థమవుతుంది. అప్పుడే జీవితం సార్థకం. అది నమ్మకం తర్వాత అంటే గుడ్డిగా నమ్మేయాలి. ముందు ఈ పుస్తకం ఒకటే దైవ గ్రంథాన్ని గుడ్డిగా నమ్మేయాలి. అది సార్వాణి చెప్పేది. ముందు ప్రేమ కలగడానికి ఒక్కడున్నాడు కదా ఆయన తెలుసుకుందాం. మనం అందరం ఒకటి పిల్లలమే ఆయన స్పృహ కలిగిన తర్వాత ద్వేషాలు తగ్గిపోతాయి, పరిశీలన పెరుగుతుంది, అక్కడ యథార్థత నిలబడి. అందరికీ చెప్తున్నాను, ప్రేమను స్థాపిస్తేనే సత్యం తెలుసు. క్రీస్తు వేలాడాడు కాబట్టి కట్టగలుగుతాం కానీ దైవాన్ని చూపించలేదు. ఇకపోతే ఎప్పటి నుంచో ఉన్న ఎక్కడ నాయిస్ వస్తుందండి. అమర్సిద్ధి గారి దగ్గర, ఆశ్లేష్ గారి దగ్గర అనుకుంటా. ఒక్క నిమిషం మ్యూట్ చేస్తున్నా. నేను మ్యూట్ లో ఉన్నానయ్యా. అదే మీరు కదా ఆశ్లేష్ గారి దగ్గర ఒక విపరీత వాదం మీ ముందుకు తీసుకొస్తాం. విపరీత వాదం ఏమిటంటే అది క్రీస్తు శిలువపైన వేలాడాడు కాబట్టి, క్రీస్తు శిలువపైన చనిపోయాడు కాబట్టి క్రైస్తవులందరూ శవాన్ని పూజిస్తారు, శవాన్ని ఆరాధిస్తారంటూ మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మీకు తెలియని చాలా సంగతులు ఉన్నాయి. వాటిని తెలుసుకోవడానికి మొదటి ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన దాని మీద బేస్ అయిపోయి సాంప్రదాయబద్ధంగా వెళ్తే మన వెనకాల మన సాంప్రదాయ ప్రజలందరూ కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తారు, మన మత పెద్దలందరూ కూడా మనల్ని పొగుడుతారు, మనం ఏదో స్వతంత్ర సమరయోధులు లాంటి గొప్ప పని చేశామని కీర్తిని కట్టుకోవచ్చు అనుకుంటే సిగ్గుపడాల్సింది తప్ప ఇంకేం ఉండదు. ఎందుకంటే త్వరలోనే ప్రపంచమంతటా సత్యం తప్పకుండా వ్యాపిస్తుంది. సత్యాన్ని దాచుంచడం ఎక్కువ కాలం చేయలేము పని. ఎగ్జాక్ట్లీ అండి, అదే మేము కూడా చెప్పేది. ఇప్పుడు అంటుకోవడం ఇప్పుడే ఆ పుస్తకంలో ఉన్న డొల్లతనం అంతా బయటపడి సత్యం స్థాపించబడుతుందండి. అందరూ ఈ అబద్ధ మతాన్ని వదిలేయడానికి రెడీ అయ్యారు. చాలా మంది వదిలేశారు కూడా. చెప్పండి అయ్యా, మంచి మాట చెప్పారు. చాలా రోజులకి మన టాలెంట్, మన జ్ఞానం, మన లాజికల్ అన్ని కూడా ఆ దేవాది దేవుని. ఇదేంది ఒక్కడో ఎవరో తెలుసుకోండి అని చెప్పి దేవాది దేవుడు అని చెప్పి ఎవరో బొమ్మ పెట్టేశారు ఇక్కడ. వేదాల్లో దేవుడు ఇట్లా ఉన్నాడండి. ఆ ఒక్కడు పృథ్వీ వేదాల్లో చెప్పిన దేవుడు స్పష్టంగా లేదండి ఆ పుస్తకం లాగానే కాదు. ఏదో
నాకు అర్థం సిమెంట్ చైర్లో కూర్చున్నారండి. సిమెంట్ లాంటి దాని దిమ్మలాగా ఉన్నాయి పక్కన. నాకెందుకో థానోస్ గుడి కనిపిస్తున్నాడు ఈయన చూస్తుంటే. చేతిలో ఏదో దండం ఉంది, తల మీద పట్టి లాంటిది ఏదో ఉంది, గెడ్డం ఉంది, అంటే ముసలాయన. వేదాల్లో దేవుడు ఖచ్చితంగా ఇట్లా ఉన్నాడా? సాయిబాబా అంటాడు. ఖచ్చితంగా సాయిబాబా అంటాడు. గడ్డ ఉంది, తలగడ్డ, పైనుంచి కిందాక ఒకటే గుడ్డ మొక్క. ఒకటే గుడ్డ. లేదు సాయిబాబా కాదండి, పైన గుడ్డ మీద 3 గీతలు లేవు. సాయిబాబా కాదు. లేదండి, సాయిబాబా లాగానే ఉన్నాడండి. అందులో లుంగి కూడా కట్టుకున్నాడు. ఒకటే క్లాత్ అండి పైన కిందకి, నాకు తెలిసి. ఒకటే క్లాతా లుంగియా? ఒకటే క్లాత్. ఒకటే మధ్యలో నాకు ఒకటి నడుముకు పట్టి ఉంది. అసలు బట్టలు ఎందుకు ఉన్నాయి ఆయనకి అనేది? ఆయన తన పోలిక చొప్పున చేశారు కదా, చేసినప్పుడు వాళ్ళకి బట్టలు ఉన్నాయా? ఇచ్చాడా పోలిక లేవు. డైరెక్ట్ గా? తర్వాత ఉన్నాయి అనుకున్నా లేవు. కూడా కుదిరేసి కూర్చుని ఆయనలాగే ఉంటారని చెప్పేసి. కాకపోతే ఈయన అంగి దేవాలయ ప్రాంగణం అంతా కప్పేసిందని కూడా చెప్పారు కాబట్టి అసలు అయ్యింది కాదు సార్. నా ప్రశ్న అది కూడా కాదు. వేదాల్లో కూడా చెప్పబడ్డ ఒకే ఒక్కడి గురించి తెలుసుకుందాం అని చెప్పి ఏదో ఫోటో పెట్టారు. వేదాల్లో ఇలా ఉన్నాడా దేవుడు, భగవంతుడు లేదా పరమాత్మ, విరాట్ పురుషుడు? ఏమో సార్, నాకైతే కనపడలేదు ఇట్లాగా. సరే, చర్చికి ఏదో వస్తారంటారు, ఆ ఒక్కడిని తెలుసుకుందాం అంటున్నారు కదా, వచ్చినప్పుడు అడుగుదాం ఆయన్నే మనం. ఏమంటారు? ఆ పని చేద్దాం. తప్పకుండా అడుగుదాం, తప్పకుండా. ముందు అంత అవుతుంది. ఈ లోక జ్ఞాని ఏమాయను అని ఒకరోజు ఆయన ప్రశ్నించాడు. ఆయన పునరుద్ధానుడే లేచినప్పుడున్న ఆ ప్రశ్న, మరణమా నీ ఎక్కడ, మరణమా నీ విజయ సహోదరు. అవన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయండి. మిగతా ప్రపంచంలో అన్ని గ్రంథాల్లో ఉన్నాయంటారండి మీరు? అదేనండి నేను కూడా పుస్తకంలో, ఆ అబద్ధ పుస్తకంలో ఎవరో రాసుకున్నారు అట్లాగా. అది నిజం కాదు కదా. పైగా నేను ఒకటి అడుగుతానండి, చెప్పండి. చచ్చినాక 3 రోజుల తర్వాత లేచే కాడికి త్యాగం ఎందుకు అయిద్దండి? నాకు అర్థం కాలేదు. నేను ఉన్నాను ఇప్పుడు, ఓ చేయి నరికేంట్రా బాబు అంటాను, 3 రోజుల రేపు తర్వాత వచ్చేస్తుంది. తిరిగి మొలిచిద్ది. ఓకే, నాకు నొప్పి ఎక్కువ అండి, నొప్పి భరించాలి. కానీ ప్రపంచం మొత్తం నన్ను దేవుడిగా కొలిసిద్దనే కాడికి అది పెద్ద త్యాగం అయితే భరించడానికి ఓకేనా? చెప్పండి. ఓకేనండి. నేను అడిగే ప్రశ్న ఒకటేనండి. నేను అడిగే ప్రశ్న ఒకటే. ఒకవేళ యేసయ్య అనేటువంటి వాడు పోయిన తర్వాత 3 రోజుల తర్వాత లేవాలంటే పుట్టగానే పరిగెత్తుకుని వెళ్ళి ఆత్మహత్య చేసుకుని 3 రోజుల పైగా లేవచ్చు కదా. 30 ఏళ్ళు దాక్కున్న తర్వాత ఎందుకు ఈ దిక్కుమాల పడుకునేసిన దానికి పునరుద్ధానం చెప్పి ఎందుకంటారు? నాకు అర్థం కాదు. ఏమో అన్నిటికీ సమాధానాలు ఉన్నాయంటే చెప్తారండి, పిలుద్దాం ఆయన్ని ప్రేమపూర్వకంగా. మీ దగ్గర ప్రేమ ఉందా లేదా అమరసిద్ధి గారు? కావాల్సినంత. ఎవరిని ప్రేమించాలి? ఎవరు తర్వాత మీ దగ్గర ప్రేమ ఉందా లేదా ముందు ఫస్ట్ చెప్పండి. అది అయ్యో, ఏదన్నా ప్రేమే కదండి ఈయన చేసేది. కిరణ్ గారు, కొట్టినా ప్రేమే, చంపినా ప్రేమే, కొట్టినా ప్రేమే, చంపినా ప్రేమే, నీ పిల్లాన్ని తీసుకెళ్ళి ఇంకోటి ఇచ్చినా ప్రేమే, అంతే. అనేది చేసిన పాయింట్ కవర్ చేశారా? చెప్పండి చెప్పండి ప్రతి. ఏం లేదు, ఒకరి కోసం ఇంకోని చంపొద్దు అన్నారు కదా, అందులో అందరి పాపాల కోసం యేసుని చంపడం అనే సిద్ధాంతం ఉంది కదా, అది చెప్పారా? చెప్పేశారండి. అయితే క్రైస్తవ మతం ఇంకా లేదు కదా కిరణ్ దీని ప్రకారం? లేదండి, అది లేదు. కాకపోతే ఆ ఒక్కడిని తెలుసుకునే ప్రయత్నంలో ఇంకా ఉన్నాం. మీ దగ్గర ప్రేమ ఉంది కదా సార్, మిమ్మల్ని మీరే పిలుస్తారు, ఈయన వస్తారు మీ దగ్గరికి చర్చకి. కావాల్సింది ఈయన్ని ప్రేమించొద్దు మీరు, ఈయన్ని ప్రేమించొద్దు. మీ దగ్గర ప్రేమ ఉంటే చాలు. సోదరులారా, మీలో చాలా మంది ఇలాంటి ఒక విపరీతవాదాన్ని వ్యాపింపజేశారు. వారు వీరు అని చెప్పనేలా అందరిలో ఈ విపరీతవాదం అయితే చేరింది. ఒక మాట చెప్తాను వినండి. మేము శిలువ పైన మరణించిన క్రీస్తును కాదు ఆరాధిస్తుంది, పునరుద్ధానుడై లేచిన క్రీస్తును మేము ఆరాధిస్తున్నాం. శిలువపై వేలాడిన క్రీస్తు, శిలువపై మరణించిన క్రీస్తునేమో ప్రకటిస్తున్నాం. పునరుద్ధానుడై లేచి అవ్వకపోయి ఉంటే మేము ఆయన పునరుద్ధానుడై లేస్తున్నాం. ఎందుకంటే క్రీస్తు వస్తాడని, శిలువ వేయబడతాడని ప్రపంచ ప్రామాణిక గ్రంథాలన్నింటిలో అక్కడక్కడ ఆయన తన గుర్తులను చాలా స్పష్టంగా రాయించుకున్నాం. ఒక్కటి చూపించండి, ప్రపంచ గ్రంథాలన్నీ కాదు. అయ్యా ఒక డౌట్. ఇప్పుడు యేసు తిరిగి లేచాడు కదా, ఆయన లేచాడా, తండ్రి లేపాడా? తండ్రి లేపాడండి. తండ్రి ఆ పుస్తకం ప్రకారం తండ్రి ఎవరెవరిని లేపాడు? ఏలియా ద్వారా చాలా మంది లేపారు. ఓకే, యేసు ద్వారా కూడా లాజరు, మళ్ళీ యేసు ద్వారా కూడా ఒక పాప ఉండిద్ది. ఒక దాంట్లోనేమో చచ్చినాక వెళ్తాడు, ఇంకో దాంట్లో చావబోయే ముందు. కాంట్రాడిక్షన్ 2 రకాలుగా. మరి వీళ్ళు కూడా లేచారు కదా తిరిగి, వీళ్ళని కూడా మరణం అనే ముళ్ళు ఏమీ చేయలేకపోయింది కదా. చేయలేదు. పోనీ వీళ్ళు తిరిగి ఒకసారి లేచారు సరే, మళ్ళీ చచ్చారు అనుకుందాం. కానీ ఏలియా చచ్చాడా? ఏలియా అసలు మరణం అనే ముళ్ళు తాకలేకపోయింది. యేసునన్న 3 రోజులు తాకింది. అట్నుంచి అంటే డైరెక్ట్ గా పరలోకం కదా, డైరెక్ట్ టికెట్, నాన్ స్టాప్. డైరెక్ట్. ఇప్పుడు యేసు గొప్పవాడా, హనోక్ గొప్పవాడా? నాకు అర్థం కదా. హనోక్ అండి అందరికన్నా ముందు, ఆ తర్వాత ఏలియా. అవే కదండి, అది వేరే ఎవరో లేపారు పైనుంచి. సార్ నా ప్రశ్న అది కూడా కాదండి. సాయి వేరే లెవెల్ అండి, అసలు పోలికే లేదు వీళ్ళిద్దరికి. యేసు సాయి, యెహోవా సాయి, పరిశుద్ధ సాయి. మీరు నా ప్రశ్న అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు ఎవరు? ఒకసారి నా ప్రశ్న వినండి. ఇందులో అక్కడక్కడ ఆయన తన గుర్తులను చాలా స్పష్టంగా రాయించుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు వస్తాడని, శిలువ వేయబడతాడని ప్రపంచ ప్రామాణిక గ్రంథాలన్నింటిలో అక్కడక్కడ ఆయన తన గుర్తులను చాలా స్పష్టంగా రాయించుకున్నారండి. అక్షరమాలు అన్నింటిలో కూడా నేను చెప్పండి, దరిద్రం వదిలింది ప్రతి అక్షరం. ఆ పుస్తకంలో ఫస్ట్ పార్ట్ లో ఎక్కడ ఉందో చూపించండి సార్. మీరు ప్రపంచ ప్రామాణిక గ్రంథాల సంగతి తర్వాత చూద్దాం. మీరు ఏదైతే పరిశుద్ధ గ్రంథం అంటున్నారో ఆ పుస్తకంలో మొదటి భాగం ఉందో చూసారా, దాంట్లో చూపించండి చాలు. మిగతా విషయాలు మిగతా చర్చించుకుందాం, చాలా మీరే చెప్పేస్తారు, మేము చెప్పక్కర్లా. యేసు క్రీస్తు అనే పేరు దొరకట్లేదు, వెతికినా అని చెప్పి ఎద్దేవా చేస్తున్నారు. ముందు పోలికలు చూడండి, అప్పుడు ఆయన దొరుకుతాడు. అదే కదా జ్ఞానం. పోలికలు కూడా లేవు నాయన. పోలికలు లేవే, పోలికల్ని జ్ఞానం అందామా? పోలికల్ని జ్ఞానం అంటారా కిరణ్? నాకు అర్థం కావట్లేదు. తెలియదు సార్. మరి ఈయన ఇష్టం, మరి నోటికి ఎంత వస్తే చెప్తున్నారు, మరి ఏ ప్రమాణంతో చెప్తున్నారో తెలియదు. విధేయతకు శిష్యత్వానికి ఉన్న ప్రత్యేకత అది. మంచి మనస్సాక్షి వాస్తవ సత్యాన్ని చూడగలుగుతుంది. అది కూడా మళ్ళీ పైన పెట్టేశారు, దండం పట్టున్నారు, కుర్చీలో కూర్చున్నారు.
ఉన్నది ఒక్కడే అంటారు. అన్నిట్లోనే ఇట్లాగే ఉన్నాడంటే మరి గ్యారంటీ ఆన్సర్ లేదు. కానీ వారి మనోనేత్రాలు వెలుగుతాయి. కాబట్టి పేరు కనబడట్లేదు అంటే ఆగండి. పేరులోని సర్వస్వభావం నేత్రాలకు వెలుగుతాయి అంటే నాకు ఏదో రాంగ్ మీనింగ్ వస్తుందండి. వెలగడం అంటే మామూలు వెలిగించడం ఏందా అని చెప్పేసి తగలబెడతారు ఏంటి కళ్ళని, తేలిపోతాయి పంపదీసి. అంటే వెలుతురైతే మనకు కనపడుతుంది. మరి నేత్రాలకు వెలుగంటే మరి వెలుగు కనిపిస్తుందా లేకపోతే అంటిస్తారా? మరి నేత్రాలకు వెలుగంటే వెలుగు ఇవ్వడం అండి, కనిపించడం. నేత్రాలను వెలిగించడం అంటే వేరే మీనింగ్ వెళ్ళింది. మళ్ళీ అగ్గిపొల పెట్టి అంటిస్తారు నేత్రాలని. భావాలు కనబడిపోతున్నాయి. ముందు వాటిని చూడొచ్చు కదా. ఆయన గుణగణాలు, స్వభావాలు, నెరవేర్పులు ఆయన పేర్లు. సిలువపై వేలాడిన క్రీస్తును, సిలువలో మరణించిన అందరూ గుర్తించాలి. వారి పెద్దలు, వారి కవీశ్వరులు, వారి గ్రంథాలలో సృష్టికర్తను గురించిన కొన్ని గుర్తులు ఉన్నాయి. ఆ గ్రంథం అంతా ఉండవు. ఎందుకంటే ఆ గ్రంథం అంతా తమ పెద్దలు రచించుకున్న మాటలు, సాంప్రదాయాలు, పద్ధతులు, విధి విధానాలు. ఎగ్జాక్ట్లీ అలాగే కాదు. ఆ పరిశుద్ధ పుస్తకం అనేది మీరు చెప్పుకునేది వాళ్ళ ఆలోచనలతోటి, వాళ్ళ అవసరాలతోటి, వాళ్ళ తాహతు కొద్దీ కల్పించి కాపీ కొట్టుకుని అబద్ధాలతో రాసుకున్నారు. మీరు దాన్ని పట్టుకొచ్చి ప్రమాణం అంటే ఎలా చెప్పండి మరి? న్యాయమును గురించి వీటన్నిటి కూర్చుంటుంది. ప్రతి గ్రంథంలో కొన్ని విషయాలు సృష్టికర్తను గుర్తించడానికి రాయించుకున్నాడు. తడువులాడి కనుగొని నిమిత్తం వారికి పొలిమేరలు నిమిత్తంలో ఆయన తడువులాడి తెలుసుకునే ఆధారాలు పెట్టాడు. నన్ను చాలా ప్రేమగా అడుగుతుంటారు, అయ్యా అన్ని గ్రంథాలలో దేవుడు ఉన్నాడా? వారి గ్రంథాన్ని కూడా పరిశుద్ధాత్ముడే రాయించాడా అని. దేవుడే మీకు ప్రత్యక్షత జ్ఞానం ఇచ్చుగాక. ఎందుకంటే యథార్థ హృదయులే ఈ మాట అడిగారు. మేము అభిమానిస్తాం, ప్రేమిస్తాం. మీ ప్రశ్న సమాధానం ఏమిటంటే సువార్తను గుర్తించేంత వరకు, ఆయన్ని తడువులాడి తెలుసుకునేంత వరకు ఆ మ్యాటర్ని పరిశుద్ధాత్మ దేవుడు అన్ని చోట్ల ఆధారాలుగా పెట్టాడు. ఇక వారి గ్రంథాలలో ఉన్నటువంటి అనేక విషయాలను మనం దృష్టించి అసలు విషయాన్ని తృణీకరించడం సువార్తకు ఆటంకం, విపరీతం కూడా. ఆయన వచ్చాడు అనే విషయం సకల దేశాలకు తెలియాలి. కానీ మేము ఆరాధిస్తున్నది సిలువపై వేలాడిన క్రీస్తును కాదు. అందుకు సిలువను చూపిస్తుంటాడు. క్రైస్తవ కొరకు రక్తము కార్చాడు అనే స్పృహ ప్రపంచానికి పోయాడు. తను కాపాడుకోలేకపోయాడు. ఆయన దేవుడు ఏమిటి? తను కాపాడుకోలేక లేదా అవతారం చాలించాడన? కాలం అయిపోయిందని కదా మీ నమ్మకం. కృష్ణుడితో కంపేర్ చేశాను, గౌరవిస్తారు. కృష్ణుడితో కంపేర్ చేశాను. కాదు, అది కృష్ణుడి గురించి నేను ఫార్వర్డ్ చేశా. మీ దగ్గర కూడా కృష్ణుడు ఒక బాణానికి వెళ్ళిపోయారు కదా, మీరు అవతారం చాలించారంటారు. దాన్ని నేను గౌరవిస్తానని చెప్తున్నారు. దేవుడు కూడా తను కాపాడుకోలేక కాదు. టైం వచ్చేసింది. మనందరి కొరకు మరణించి తిరిగి లేవాల్సిన టైం వచ్చింది. మృత్యుంజయుడిగా మారాలంటే మృత్యు ఒడిలోకి వెళ్ళాలి కదా. ఎందుకు అవసరం లేదే? మృత్యుంజయుడు అంటే మృత్యు ఒడిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళాలని ఎవరు చెప్పారు మీకు? ఏలియా మృత్యుం చేయడండి, మృత్యు జయించాడు. అనోక కాదు. అసలు మృత్యుంజయుడు అవ్వాలంటే మృత్యు ఒడిలోకి ఎందుకు వెళ్ళాలి? అది కదా ప్రశ్న. వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు. ఇట్లా పెడతానండి పర్స్పెక్టివ్ లో. 2 రాజ్యాలు యుద్ధం చేసుకున్నాయండి. ఒక రాజు ఓడిపోయాడు, బందీ అయ్యాడు. ఓకే, తర్వాత 3 రోజుల తర్వాత తప్పించుకున్నాడు జైల్లో నుంచి, బయటకు వచ్చేసాడు. మళ్ళీ తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ ఎట్లాగో సంపాదించుకున్నాడు తన రాజ్యాన్ని. అయితే ఆ రాజు ఓడిపోయాడా లేదా? ఓడిపోయాడు. ఇట్లాగే ఈయన కూడా మరణం అయ్యాడు, మరణానికి దొరికాడు. ఆ తర్వాత తిరిగి లేచి ఉండొచ్చు తండ్రి సహాయంతో. కానీ ఇతనైతే మరణించాడు కదా. కానీ ఏలియా చూడండి, ఏలియా అని మరణం తాకలేకపోయింది. హనోకుని మరణం తాకలేకపోయింది. అది జయించడం అంటే. యుద్ధం అయినాక గెలిచాడు అంతే. కానీ యేసు గెలవలేదు కదా, 3 రోజులు బొబ్బున్నాడు. ఈయనేమో మరి ఆజమేధ యజ్ఞంలో ఆ రోజు సాయంకాలానికి లేవాలి, లేకపోతే కోసుకు తినాలి, వండుకు తినాలి అని చెప్పి ఏదో చెప్తున్నారు. మరి చెప్పండి. ఏ మానవుడు చేయని దానిని మానవుడుగా జన్మించి ఆయన చేస్తేనే కదా మనకు మార్గం ఏర్పడేది, ద్వారం తెరవబడేది. ఎందుకు అవసరం ఉంది? అవసరం ఏముంది చెప్పు. కాదండి, అంతటి శక్తిమంతుడు పాపము పోవుగాక అంటే పోదా? వాళ్ళకి పోవాలి. మరి ఎందుకు చేయలేదు? ఇంత చేయలేదు ఎందుకు? కాపాడడం ముఖ్యము, లేకపోతే కండూత కీర్తి కండూతి ఏంటి? పోదా ఆయన పాపం పోవుగాక అంటే? మరి ఎందుకు చెక్క మీద మెక్కులు కొట్టించుకొని ఆడవడం? ఇది ఆలోచించాలండి. క్రైస్టియన్స్ ముందు ఇది ఆలోచించాలి. యెహోవా లేకపోతే యేసు వీళ్ళ తత్వాలు ఏమైనా పక్కన పడేస్తే మేకులు ఎందుకు కొట్టించుకోవాలి అని చెప్పేసి, ఇది ఈయనే కదా ఏ కండిషన్ పెట్టినా కూడా ఈయన సర్వశక్తిమంతుడు కదా, మేకులు కొట్టించుకోకుండా పాపం పోవుగాకంటే పోదా? పోవాలండి. శ్రద్ధగా వినండి. ఇప్పుడు ప్రపంచ గ్రంథాలు అన్నిటి మీద మేము పరిశోధన చేస్తున్నాం. యూనివర్సల్ థియాలజీ రీసెర్చ్ మేము చేస్తున్నాం. దాన్ని నేర్పిస్తున్నాం. పౌలుకు అన్నింటిని గురించి అవగాహన ఉన్నట్లు మేము కూడా ప్రయత్నం చేస్తాం, ప్రయాసపడి. ఇటువంటి ఒక వీడియో చూడండి మీరు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించిన వెనకాల ఉద్దేశం ఏమిటి? ఆ 2 చెక్కలు 3 మేకల మర్మం ఏమిటి? సిలువను విక్రిస్తే వేదాలను విక్రించినట్టు ఎందుకు అవుతుంది? అంటే దేవుడు తనను గురించిన కొన్ని గుర్తులు వేదాలు కూడా పెట్టాడు. ఇది వక్రీకరణ కాదండి. కిరణ్ గారు, ఇప్పుడు ఆయనకి సంబంధించిన ఆనవాళ్ళని 50 షేడ్స్ ఆఫ్ గ్రే లో కూడా పెట్టాడా అండి? పెడతారు. కాంప్యూటర్ లో కూడా పెట్టి ఉంటాడుగా. పెట్టే ఉంటారు. ఇంకా చాలా ఉంటాయి. ఖచ్చితంగా కనబడుతున్న మీరు నేరుగా చూడొచ్చు. నేను ఆల్రెడీ చేసిన వీడియోని మీకు వినిపిస్తాను చూడండి. శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేదంలో 6వ అధ్యాయం 3వ మంత్రంలో రాయబడిన మాట. డాక్టర్ గారు ఉన్నారండి? మీకు పని పడింది. కిరణ్ గారు మీకు విషయం చెప్పుకుంటారా? చెప్పండి. మీరు నేరుగా చూడొచ్చు. ఆల్రెడీ 2 గంటలు దాటి ఇంకా అయిపోలేదు వీడియో. 3rd ఎపిసోడ్ అయ్యేటట్టుంది. బాగుంటుంది సార్, స్పీడ్ చేస్తున్నా. శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేదంలో 6వ అధ్యాయం 3వ మంత్రంలో 6వ అధ్యాయం 3వ మంత్రం అండి. యాక్చువల్లీ అవసరం పడదు మీ పుస్తకం, ఈయన చెప్పేది ఇక్కడ ఖండిద్దాం మనం. రాయబడిన మాట చదువుతున్నారు. యూపమా నీ మూలమున మేము ఉత్తమ లోకమునకు చేరవాలని కోరుచున్నాము. యూపం అంటే ఇప్పుడు సిలువ అంటారు ఈయన. చెప్పండి. 3వ వచనంలో రాయబడింది. యూపము అంటే అర్థం ఏమిటో తెలుసా? ఇలా రాయబడింది చూడండి ఒకసారి. యూపమా నీ మూలమున మేము ఉత్తమ లోకానికి చేరవాలని కోరుచున్నాము. యూపమును గర్తమున పూడ్చుచు, యూపమా నీవు బ్రాహ్మణులకు లభించుదానవు, క్షత్రియులకు లభించుదానవు.
ధనము అన్నము మున్నగునవి ప్రసాదించుదాను. మరి సిలువ ప్రసాదిస్తే అంతేనండి, సిలువ బట్టి వీళ్ళు సంపాదిస్తున్నారు. నిన్ను నేను గర్తంలో దించుచున్నాను, ఇదంతా అవసరం లేదు. కూర్చుము అంటే అర్థం ఏమిటంటే మ్రానును ఒక గొప్ప నీవు బ్రాహ్మణులను దృఢపరచుము క్షత్రియులను ఇది దృఢపరచుము. కాదు. ఒక చెట్టును కూడా మ్రాను అంట కదా, మొక్క చెక్కి తీసినది సిలువ మ్రాను అన్నారు. అంటే సిలువకే దాని పేరు చెట్టును తీశారు, తీయబడినది చెట్టు నుండి తీయబడింది అని అంటున్నారు. చెట్టు కొట్టిన వారు ఉన్నారు, యోపము కొరకు చెట్టు కొట్టిన వారు ఉన్నారు, కొట్టిన చెట్టును మోసిన వారు ఉన్నారు. యూపము అగ్రభాగమున కట్టవలసిన ఇప్పుడు ఈ కొట్టిన చెట్టుని ఎవరు మోసుకొచ్చారండి ఇక్కడ ఇందులో ఈ పుస్తకంలో? ముక్కలను చెక్కిన వారు ఉన్నారు. అశ్వము కొరకు చేయవలసిన వంటకు కట్టెలు చేర్చుకుని వారు. అక్కడ వంట ఏమైనా చేశారండి సిలువలో, సిలువ దగ్గర పృథ్వీ? నాకైతే అక్కడ కనపడలే. రైతు చదువుతున్నారు అసలు. ఒక్కసారి ఉండండి, చదువుదాం దాన్ని 3 చదువుదాం. అంటే గుర్రాన్ని అంతా కొట్టేశారు కదా, దాన్ని వండారా చెక్కలతో? ఏం మరి అచ్చా, రిఫరెన్స్ ఒక్కసారి చెప్పండి కిరణ్. 29 అండి, అదే 6వ అధ్యాయం ఏంటది. 29, 6వ అధ్యాయంలో 29. ఓకే. కొట్టిన చెట్టును మోసిన వారు ఉన్నారు. యూపము అగ్రభాగమున కట్టవలసిన ముక్కలను చెక్కిన వారు ఉన్నారు. అశ్వము కొరకు చేయవలసిన వంటకు కట్టెలు చేర్చుకుని వారు ఉన్నారు. వారందరి శ్రమ ఈ యజ్ఞమును సఫలము చేయుగాక. చెట్టు నుండి ఈ యూపమును తీసుకొచ్చారంట. దేనికోసం అంటే ఇది యజ్ఞము జరిగించడం కోసం. చెట్టు నుండి ఈ మ్రానును తీశారు, చెట్టు నుండి దీనిని తీసి యజ్ఞం జరిగించాలనుకుంటున్నారు. అయితే అశ్వయజ్ఞము అనే పదం ఇక్కడ రాయబడింది. అందుకే నేను మొదటి సందేశంలో కూడా అశ్వయజ్ఞమును గురించి ప్రస్తావన చేసి, అశ్వము గోవు, ఆ తర్వాత ఆజము. ఆజము అంటే మేక అని అర్థం. కాబట్టి సృష్టికర్తైన దేవుని యజ్ఞము కోసం అశ్వమును, గోవును, మేకను, కొమ్ములు లేని మేకను అంటే గొర్రె అని అర్థం వాస్తవానికి ఇవ్వడం జరిగింది. దీని గురించి మళ్ళీ గొర్రెని మేష అంటారయ్యా, అజము అంటే మేకే కాదండి పృథ్వీ, అక్కడ ఏం ఉండదు, కానీ ఊహించేసుకోవాలి. మనం ఊహించలేమన్నా, మనకు కావాల్సిన ఊహించేసుకోవాలి. ఇప్పుడు మనం ఊహిద్దాం, కంగారు పడకండి. ఒకసారి చూద్దాం, స్టేట్మెంట్ ఒకసారి కనబడితే ఓకే వెళ్దాం. మీరు స్క్రీన్ షాట్ పెట్టండి, అక్కడ మీరు డిస్కస్ చేస్తే అక్కడ ఏముందో పెట్టండి. బైబిల్లో దాన్ని కొంచెం కలుపుతాం దాన్ని. ఒక విషయాన్ని మీకు చెప్తాను చూడండి. శుక్ల యజుర్వేదంలో 6వ అధ్యాయం 9వ మంత్రం తర్వాత 10వ మంత్రం కూడా 2 మంత్రాలు చూద్దాం. పశువా, నేను సవిత్రీ దేవిని ఆజ్ఞను వర్తిని, అశ్వనుల బహువృతులతో కుశహస్తములతోను అగ్నిసోములతోను ప్రీతికరమకు నిన్ను యూపమునకు కట్టుచున్నాను. పశువును దేన్ని కడుతున్నారంట? పశువా, నిన్ను యూపమునకు కట్టుచున్నాను అని 9వ వచనంలో ఉందండి. 10వ వచనంలో మేకులయ్యండి. ఒక ప్రశ్న, అసలు అది కాదండి. యేసు ప్రభువుని పశువు అంటున్నాడు, పశువుతో అంటే గొర్రెతో పోలుస్తున్నాడు ఇక్కడ. అసలు పాయింట్ అది కాదు. ఇందాక ఆజమేధ యజ్ఞం అని చెప్పి దానికి మేకులు కొట్టారు, తలకేదో పెట్టారు, దాని బట్టలు తీశారు అంటున్నారు కదా. ఇప్పుడు యజ్ఞంలో డాక్టర్ గారు, కిరణ్, యజ్ఞంలో యజ్ఞ వేదిక యూపం 2 ఒకటేనండి? కాదు. అసలు జరిగే ప్రోగ్రామ్ ఆ కార్యక్రమం ఏంటి? జరిగే కార్యక్రమం అంతా యజ్ఞం. ఆ యూపస్తంభానికి కట్టే వేరు, అది మెయిన్ పార్ట్ ఆఫ్ యజ్ఞం కాదు కదా. కాదు. మరి ఏంటో నేను ఇంత కష్టపడి ఏదేదో యూపం గురించి, లేపిన యూపం, పడుకోబెట్టిన యూపం, చెక్కిన యూపం, కట్టిన యూపం అని చెప్పి ఇంత ప్రయాసపడుతున్నాడు ఏంటి సార్? అంటే సింపుల్ కిరణ్, ఒక పిచ్చోడు ఉన్నాడు, పిచ్చిగా మాట్లాడతాడు, అది జ్ఞానం అనుకుంటాడు, సహజమే. సో ఇప్పుడు ఈయన 6వ అధ్యాయము 9వ మంత్రం అన్నాడా? అవునండి. సో ఇక్కడ దేవత వచ్చి సవిత, అశ్విను, పూష, ముగ్గురు. ఇక్కడ ఎక్కడ కూడా పశువు అనే పదం లేదు. ఇది దాశరథి రంగాచారి గ్రిఫిత్ నుంచో ఇంకెవరి నుంచో కాపీ పేస్ట్ చేసుకొని గూగుల్ ట్రాన్స్లేట్ చేసి అదేదో రాసేసాడు ఈయన. ఇక దానికి మనం ఏం చేయలేము. సో నేను చదవమంటే అనువాదం ఒకటి చదివేస్తాను. అవసరం రాకపోవచ్చు సార్. నేను చెప్పేది, ఇప్పుడు ఇంత కష్టపడి చెప్తున్నాడు కదా, లాస్ట్ కి ఈయనిచ్చే స్టేట్మెంట్ తోటే ఇతను చెప్పిన తప్పని తెలుస్తుందండి లాస్ట్ మంత్రంలో. అది ఎప్పుడు వాళ్ళే చేస్తారు కదా కిరణ్. కానీ ఎవిడెన్స్ ఇస్తారు, తర్వాత వాళ్ళే కాంటాక్ట్ చేసుకుంటారు. చెప్పండి. అదే ఈ బిల్డప్ అంతా చేసి ఇది అది ఒకటేనే చెప్పే ప్రయత్నం అనమాట ఇదంతా. అవును, పాస్టర్ల ఫండమెంటల్ రూల్ అండి అది. సెల్ఫ్ గోల్ వేసుకోకపోతాడు పాస్టరే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. నీవు నీరు తాగుదానవు అని చెప్పి అక్కడ అంటాడు, పశువా నీ ప్రాణము బ్రహ్మ ప్రాణములందు చేరవలే. పృథ్వీ ఇది మీకే. ఈ పశు ప్రాణం ఎక్కడ చేరాలంట? బ్రహ్మ ప్రాణంలో చేరాలంట. నీ అంగ ప్రత్యములు యథావిధి ఆయా యజనీయ దేవతల యందు చేరవలేను. అంటే బలి అయినటువంటి అవయవాలు వేరే దేవతలలోకి వెళ్ళాలంట. ఈ రోజు 2 విషయాలు చాలా ఆశ్చర్యమైనటువంటి విధంగా మీకు ఇక్కడ రాయబడినటువంటి 2 మాటల్లో కూడా మొదటిది బ్రహ్మలో నీ ప్రాణం చేరవలేను అన్నాడు. ఇదే మాట నా ప్రభు సిలువలో ఉండగా, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను. ఆత్మ ప్రాణం 2 ఒకటేనండి. అయ్యో, ఎందుకంటే ఒక వీడియోలో చెప్పండి, ఈయన కాన్సెప్ట్ గాలిలో కలిసిపోయింది. ఎందుకంటే ఏదో ప్రాణం అన్నాడు, బ్రహ్మగారులో అన్నారు, కానీ వేదాల ప్రకారం బ్రహ్మగారు లేరు. ఒకటి వేదంలో బ్రహ్మ అని లేరు. బ్రహ్మ అంటే వేదం అని అర్థం. సో బ్రహ్మని వేదంగా తీసుకోవచ్చు. ప్రాబ్లం అంతా ఏంటంటే ఈవెన్ వేదం ప్రకారం కూడా బ్రహ్మ సుపీరియర్ కాదు. బ్రహ్మ పైన విష్ణువు, హిరణ్య గర్భుడు వీళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు యేసు బ్రహ్మగారి కొడుకు అని చెప్తున్నాడు. సుపీరియర్ కాన్సెప్ట్. కరెక్టే సార్. కాకపోతే ఈ పెద్ద మనిషి మరో వీడియోలో మనం అంటే ఎవరు? శరీరం, ఆత్మ, ప్రాణం, ఈ 3 కలిస్తేనే మనం అన్నారు. మరి ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో అర్పించిందేమో ప్రాణాన్ని, సారీ ఆత్మను కదా. ఇక్కడ వేదంలో చెప్పిందేమో ప్రాణాన్ని. మరి 2 ఒకటి కాదుగా. కాదు.
అన్నాడు. దేవునికి మహిమ అంటే లేఖనములు ఎవరి యొద్దకు వచ్చిన వారు దైవములని లేఖనం మనల్ని అంటుంది కనుక ఆ అవయవములను భుజించేవారు మనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యజ్ఞముకు అలాగే జరిగింది. వారు యజ్ఞములు చేసి మరలా యజ్ఞ పశువు బ్రతకకపోతే దాన్ని తినేవారండి. అది వేద నియమం కూడాను. అందుకే ఆనాటి ఋషులను కూడా దేవతలలో చేర్చుకున్నారు. చూడండి శుక్లయజుర్వేదంలోనే 6వ అధ్యాయంలోనే 2వ మంత్రం చదువుతున్నాను, గమనించండి. స్తంభమును గుంతలోనికి దింపుచు యూపమా నిన్ను పైకి లేపుటకు నిన్ను మధ్యన పట్టిన వారిని నీవు స్వర్గమునకు చేర్చుకొనగలవు అని. యేసుని తీసుకొచ్చిన యూపానికి వాటిని పైకి లేపిన వాడికి స్వర్గం వచ్చిందని, పరలోకం వచ్చిందా పృథ్వీ? ఏమోనండి ఏం చచ్చారు, దానికి దీనికి అసలు సంబంధం ఏముందండి నాకు అర్థం కాల. ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన మేకలు ఎందుకు కొట్టలేదు అంటే ఇక్కడ చెప్పిన యోపం దగ్గర ఏంటోనండి. నీకు అప్పుడే అవ్వాలా? సింగిల్ అండి, 2 చెక్కలు కాదు కదా, 2వ చెక్క ఏమైంది ఇందుట్లో? గుడ్ పాయింట్. మేకలు 2వ చెక్క ఏది? ముందు కొరడా దెబ్బలు ఇవన్నీ ఏంటోనండి. ఈ యూపం అంట గుంతలో దింపాలంటే తర్వాత ఏం చేయాలంట? ఆ సిలువ పాపిని రక్షిస్తుంది, ఆ సిలువ రక్షింపబడతారని వేక్షణ దొరుకును అని బైబుల్ చెప్పింది. ఇప్పుడు అదే మాట వేదంలో చూపిస్తారు. చూడండి మీరందరూ శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహితలోకి వెళ్దాం. మొదటి భాగంలో ఉన్న సంగతి మొదటి అష్టకం 8వ అనువాకం 36వ సూక్తం. అష్టకం అన్నాడు ఈయన. 13, 14 మంత్రాలు చదువుతున్నాను, గమనించండి. యూపస్తంభమా సూర్యునంతటి ఎత్తుగల దానవగుము అంట. ఏ రూపమా సూర్య సమాన రూపము సిలువ అంటారు. సిలువను గురించిన వార్త యజ్ఞమునకు ఉపయోగపడినది మనకు రక్షణకు ఉపయోగపడుతుందని చెప్పే దేవుడిగా సిలువ కాదుగా. ఎందుకు సిలువకు అంత ప్రాప్తి కోరుకున్నారు? ఈ భూమి మీద సమానంగా ఈ ప్రపంచ ఆ మ్రానుకు సూర్య స్థాయి ఎత్తుగలుగు దానవగుము ఏంటంట? ఉన్నతమైన పాప విమోచన అనుగ్రహించడంలో ఉన్న ప్రాముఖ్యతను వేదిక కాబట్టి ఈ భూమి కూడా యజ్ఞ వేదిక దీనికి కలుగుతుందని చెప్పడానికి 5, 6 మంత్రాలు చదువుతాం. భూమి మీద యూపము వృక్ష రూపమున ఉత్పన్నమైనది. భూమి మీద ఈ మ్రాను ఎలా ఉంటే వీళ్ళు ఏం చేసి, ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. మ్రాను మీద పెట్టిన తర్వాత ఇంకోటి జరిగింది. కుడి పక్కన ఎడమ పక్కన ఇంకో 2 మ్రానులు నిలిచినాయి ఆయనతో పాటు. అది చూద్దాం. కుడి ఎడమలో దొంగలు నిలిచినట్టుగా యజ్ఞములో ఇక్కడ హైలైట్ వస్తుందండి, జాగ్రత్తగా వినండి. మహర్షి గారు మీరు కూడా జాగ్రత్తగా వినండి. చూపిస్తున్నాను. శుక్లయజుర్వేదం 24వ అధ్యాయం మొదటి మంత్రం. 24వ అధ్యాయం మొదటి మంత్రం డాక్టర్ గారు, శుక్లయజుర్వేదం ఒకసారి చూపించండి సార్. మీది కూడా నేను మొబైల్ నుంచి వచ్చాను, పోతే చదివేయండి సార్. ఉంటే కనుక 24వ అధ్యాయం మొదటి మంత్రం అన్నారు కదా, ఇతను ఏమంటున్నాడు విందాం ఒకసారి. అశ్వము కొమ్ములు లేని మేక గోవు ఇవి ప్రజాపతికి సంబంధించిన పశువులు. అందుకే నేను మధ్యలో చెప్పాను కదా, అశ్వము కొమ్ములు లేని మేక తర్వాత నాకు అర్థం కాలేదండి. తెలుగు వచ్చారా? కొమ్ములు లేని మేక మేకే అన్నారు, దాన్ని కొమ్ములు లేని గొర్రె అనలా. పృథ్వీ గారు మీకు ఇప్పుడు బీపీ వస్తుంది, కాసేపు ఓపిక పట్టండి. ఏంటండి కూని చేస్తున్నారు ఏంటండి? ఒకసారి రిఫరెన్స్ చెప్పండి. 24 1 ఓకే. కొమ్ములు లేని మేక గోవు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అశ్వము కొమ్ములు లేని మేక అంటే కాసేపు అనుకుందాం, గొర్రె అనుకుందాం, కాసేపు అది కాదు, కాసేపు అనుకుందాం. గొర్రె గోవు ఇవి ప్రజాపతికి సంబంధించిన పశువులు. ఇప్పుడు పృథ్వీ ఈ యేసుని దేంతో పోలుస్తున్నాడు ఇతను? గొర్రె అంటే మధ్యలో కదా కొమ్ములు లేని మేక. ఇప్పుడు ఏం చెప్తాడంటే కొమ్ములు లేని మేక అటు ఇటు 2 ఉండాలి, అశ్వము గోవు ఉండాలి కదా. ఒకసారి మంత్రం చదవండి, ఆయన చదువుతాడు, విందాం ఒకసారి. ఇవి ప్రజాపతికి సంబంధించిన పశువులు. అందుకే నేను మధ్యలో చెప్పాను కదా, అశ్వము కొమ్ములు లేని మేక తర్వాత గోవు ఇవి ప్రజాపతి యజ్ఞం కోసం ఇచ్చాడు. ఇవి ప్రజాపతికి సంబంధించిన పశువులు, అందుకే వీటిని మొక్కుతుంటారు. ఆ కింద ఇలా రాయబడింది, నలుపు తెలుపు పశువులను గుర్రపు కుడి ఎడమల పక్కన కట్టుతున్నాను అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అది పాయింట్. కింద క్లాప్స్ కొడుతున్నారు సార్ వాళ్ళు. ఇంతసేపు చదివి చెప్పాడు కదా ఈయన, వాళ్ళని ఎలా ట్రాన్స్లేట్ తీసుకెళ్ళాడంటే కనీసం అక్కడ ఉన్నది కూడా అర్థం చేసుకోలేనంతగా తీసుకెళ్లారు. ఇంకోసారి వెనక్కి పెట్టండి కిరణ్ గారు, జనాలు కూడా వింటారు. గొర్రెకు అటు ఇటు కట్టాలండి, గొర్రెతో పోలిస్తే. ఇప్పుడు యేసుని గొర్రెతో పోలిస్తే కనుక గొర్రె అటు ఇటు కట్టాలి. ఈయన ఏం చెప్పి ఆ మంత్రంలో ఏముందో చూడండి ఒకసారి. ఇలా రాయబడింది, నలుపు తెలుపు పశువులను గుర్రపు కుడి ఎడమల పక్కన కట్టుతున్నాను అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? గుర్రం ఎవరు? గుర్రానికి అటు ఇటు కట్టాలి. నలుపు తెలుపు పశువులు అంటే ఒక మేకని ఒక గోవుని, గొర్రెని గోవుని గుర్రానికి అటు ఇటు కట్టాలి. నాకు ఇప్పుడు అర్థమైందండి. యేసు యేసు అనుకుంటాను, మధ్యలో ఇన్నాళ్ళు 2 దొంగలు ఒకటి యేసు అనమాట. ఎగ్జాక్ట్లీ అంతే ఉండాలి. మరి ఇంటి ప్రకారం వేదం ప్రకారం అదే ఉండాలి. శుద్ధపూస గారు ఏమిటి సార్ ఇది? ఏమన్నా అర్థం ఉందా? వీడియోల మీద వీడియోలు చేసేసి ప్రపంచ గ్రంథాల్లో, ప్రామాణిక గ్రంథాల్లో ఉన్న అన్నింటిలోనూ ఆయన ఛాయలు ఉన్నాయని నోటికి వచ్చిందల్లా చెప్తూ జనాల్ని వెధవలం చేసే పని యజ్ఞంగా చేస్తున్నారు మీరు మాత్రం, మీరు మీలాంటి వాళ్ళు. డాక్టర్ గారు మొదటి మంత్రం ఏముంది సార్ అసలు? ఇక్కడ ఏం లేదు కిరణ్. 24వ అధ్యాయంలో 23వ అధ్యాయం అంతా కూడా అశ్వమేధ యజ్ఞం అనమాట. 24లో ఏవైతే జంతువుల రూపంతో పేర్లు ఉంటాయి కదా, అంటే గో అని ఇలా అన్ని కూడా ఇవన్నీ దేవతా శక్తులు. ఇవి జంతువులు కాదు, ఇవి దేవతా శక్తులు. సో అశ్వశక్తులు, అశ్వ అంటే ప్రాణశక్తులు. అడవి గొర్రెలు అని ఉంటాయి, గో మృగములు అని ఉంటాయి. అయితే ఇక్కడ 2 రకాలుగా దీన్ని అర్థం చేసుకుంటారనమాట. ఒకటి, ఆ పర్టికులర్ జంతువులలో ఈ దేవతలు ఉంటారు అనేది ఒక కాన్సెప్ట్. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఈ అశ్వశక్తులు కానీ, లేకుంటే గొర్రెలుగా వర్ణించబడినవి కానీ, లేకుంటే గో మృగములుగా. గో అంటే గవ అంటే వేదం ప్రకారం ఇంకో మీనింగ్ ఏంటంటే వెలుతురు, అంటే దివ్యమైన తేజస్సు, ఆ విధంగా తీసుకోవచ్చు. అశ్వశక్తులు అంటే ప్రాణశక్తులు. అంటే ఇప్పుడు మనకు ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మ చుట్టూ సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరాన్ని నడిపించే శక్తుల్ని అశ్వశక్తులు అంటారు అనమాట. అంటే అశ్వమేధ యజ్ఞంలో
ఈ సూక్ష్మ శరీరాన్ని పరిశుద్ధం చేసే పరిశుద్ధం అంటే పవిత్రం చేసే అర్థం కాదండి అది కూడా మన పవిత్రం చేసే దాన్ని అంటే శుద్ధంగా చేసే ఒక ప్రక్రియ అన్నమాట. తద్వారా ఆ వ్యక్తిలో ఉన్న పాపాలు పోవడం అన్నమాట. సో అలా ప్రజాపతికి చెందిన దేవశక్తులు, లేకుంటే సరస్వతికి చెందిన దేవతా శక్తులు, అశ్విని దేవతలకు చెందిన దేవతా శక్తులు, ఈ డిఫరెంట్ దేవతా శక్తులు వర్ణన అనేది మొదటి మంత్రంలో ఉంటుంది. ఓకేనండి. సాధారణంగా ఈ వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేది అంటే ముఖ్యంగా ఈ దాశరథి రంగాచారి కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఎక్కడెక్కడైతే అశ్వాన్ ఉంటుందో గుర్రం తీసేసుకుంటాడు, ఎక్కడెక్కడైతే ఇక అంటే గో అని ఉంటుందో ఆవుని తీసేసుకుంటాడు. ఇలా కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు అంటే సంస్కృతంలో బేసిక్ అంటే ఋగ్వేదంలో ఉన్న అంతే, ఇంకేం లేదు. ఓవరాల్ గా ఏం ప్రొజెక్ట్ చేద్దాం చూసారంటే ఆ మధ్యలో ఒకటి ఉంటుంది, అటు ఇటు వేరే ఉంటాయి అని చెప్పిన దానికి ఇందాకటి వరకునేమో గొర్రె అన్నారు. అది యాక్చువల్గా గొర్రె కాదని పృథ్వీ చెప్పారు. మేష అన్నది గొర్రె అంటే, ఇది అజ అంటే మేకే. కొమ్ములు లేకపోయినా అది మేకే అవుతుంది, నల్లగా ఉండేది. సో ఆ నల్లగా ఉండేదాన్ని తెల్లగా ఉండే గోవుని అటు ఇటు పెట్టారంట. దేనికి? అశ్వానికి. కానీ యజ్ఞం అది కాదు కదండి. యజ్ఞం జరిగేది యజ్ఞ స్థలంలో జరుగుతుంది, యజ్ఞ వేదికలో జరుగుతుంది. ఇది ఆ తర్వాత పోస్ట్ ప్రాసెస్. ఇది మెయిన్ పార్ట్ కాదు యజ్ఞానికి. పోనీ అలా చూసుకున్నా సరే గుర్రానికి అటు ఇటు కట్టారు, ఒక మేకని ఒక గోవుని. మరి ఈయనేమంటాడు? మేకని లేకపోతే గొర్రెని ఏసి అంటాడు. మరి మా గ్రంథాల్లో అయితే లేదండి. మీరు ప్రపంచ గ్రంథాల్లో ఇంకా వేరే ఏ గ్రంథంలో ఉన్నా సరే చూపించండి తర్వాత మాకు. వేదంలో అయితే మాత్రం మీరు చెప్పే ఆ యేసు అనే వ్యక్తి గాని లేకపోతే ఆ పాత్ర గాని వేదంలో లేదు సార్. సుద్దపోస గారు. వేదంలో అయితే లేదు. వేదంలో ఏమన్నా ఉంటే ఉండొచ్చు. అయితే అసలు విషయం మర్చిపోయాను కిరణ్. పశువు అంటే ఇంకో అర్థం ఏంటంటే కిరణము. మీ పేరే. నేనే పశువుని అయితే. స్తోత్రం దేవుడికి స్తోత్రం. నన్ను మాత్రం ఏం మనం ఎక్కించకండి, నేను ప్రశాంతంగా కన్నాలు పడిపోతాను. మీ పేరు చెప్పి అందరినీ సిలివేస్తాం. మీ పేరున అందరినీ సిలివేస్తాం మేము. ఇక్కడ ఆడియన్స్ కూడా ఒక రిక్వెస్ట్ అండి. ఒకవేళ ఇది గొర్రె అనుకున్నా లేకపోతే గుర్రమే అనుకున్న మధ్యలో ఉండేది దాని ఏమంటారు ప్రజాపతి పశువులు 2 ఉంటాయి కదా, అటొకటి ఇటొకటి. ఈ పశువులు నల్లట్లో ఏం చెప్పాయి? 2 పశువులు యేసుని అంగీకరించాయా? ఒక పశువుని అంగీకరించిందా? లేకపోతే 2 పశువులు నిందించాయా? ఏదో ఒకటే జరగాలి కదా వీటిలో. ఏం జరిగిందా అని ఒక్కొక్క ఎడిషన్ ఉంటుంది కదా, ఒక్కొక్క సువార్త అని చెప్పి. ఆ సువార్తల్లో మీరే వెతుక్కొని చదవండి. మా తప్పు కాదు అది. మా తప్పు కాదు. మాట అడగాలండి ప్రేక్షకులు. మీ పాపాల నిమిత్తము మన కిరణ్ ప్రభువుని యువస్తంభాన్ని కట్టేద్దామా? అమంగళం ప్రతిహతముగాక. కాదండి, నిజంగా ఎవడు తప్పు కాడే బాధ్యుడు నా రాజ్యాంగంలో. ఇది ప్రజాపతి యజ్ఞం కోసం ఇచ్చాడు. ఇది ప్రజాపతికి సంబంధించిన పశువులు, అందుకే వీటిని మొక్కుతుంటారు. ఆ కింద ఇలా రాయబడింది, నలుపు తెలుపు పశువులను గుర్రపు కుడి ఎడమల పక్కన కట్టుతున్నాను అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బద్ది చూసారా, అస్సలు ఏ మాత్రము లేకుండా ఒక మాట చెప్పేసి అబద్ధం చెప్పి కాదండి, వాళ్ళకు కామన్ సెన్స్ పాయింట్ ఎలిగేలోపే దేవునికి మహిమ కలగాలని చప్పట్లు అది దాంట్లోకి వెళ్ళిపోతారు అంతే. చప్పట్లు కూడా సిగ్నల్ అండి అది. ఆ ముక్క చెప్తే చప్పట్లు కొట్టాలి అంతే. అంతే సార్. ఎంత స్పష్టమైన రీతిలో యజ్ఞం రాయబడింది, ఎంత స్పష్టమైన రీతిలో యజ్ఞం ఇవ్వబడింది. నేను చెప్తున్నాను, సత్యమైన దేవుని మేము బైబిల్ మాత్రమే తెలిసి గుర్తుపట్టట్లేదు. సకల దేశ గ్రంథాలలో ఎక్కడ వెతికినా ఈయనే సత్య దేవుడు అని పదే రుజువు అవుతుంది. ఇప్పుడే రుజువైందండి. ఇప్పుడే చూపించాం కదా, మీరు చెప్పింది అబద్ధం అని వేదంలో ప్రసక్తే లేదని. ఇప్పుడే రుజువైంది. అందుకోసం ఇంతసేపు సెషన్ చేసింది. అందుకే మిమ్మల్ని ప్రేమించి ప్రకటిస్తున్నాను, యేసే సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నజరేయుడైన యేసుగా అవతరించాడు. చూసారా, అది ఇందాక దాకా ఏమన్నారు? ఆ ఒక్కడు ఎవరు తెలుసుకుందాం అన్నారు. ఉన్మాదం అంటే ఇదే. ఇప్పటి వరకు ఇన్ని సెషన్స్ లో ఆ ఒక్కడు ఎవరో ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి ఆఖరికి అరుస్తున్నారు, యేసే నిజమైన దేవుడు అంట, నజరేయుడైన యేసు. ఆ నజరేత్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. పుస్తకంలోకి ఎక్కించారు. అడిగితే నోటికి వచ్చిన సమాధానం చెప్తా ఉంటారు. మన యాక్టర్ నాజర్ దగ్గర నుంచి వచ్చింది నజరేత్ అని. అయి ఉండొచ్చండి. సో ఇలాంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్నో గ్రంథాలను అదండి అంతే. పరిశీలించి మీ ఇష్టం వచ్చినట్టు పరిశీలించండి, మీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చి చెప్పండి. మళ్ళీ చర్చిద్దామంటారు. నిజంగా చర్చకి రమ్మంటే రారు, చర్చిలోనే ఉంటారు, చర్చకి రారు. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం, మీరు అక్కడికి రారు. చెప్పండి సార్, అయిపోయింది సార్ ఇంక ప్రోగ్రామ్. చాలు, మళ్ళీ 3వ పార్ట్ ఎందుకంటే ఫాస్ట్ లాగించారు. నాకు అర్థమైపోయింది ఏంటంటే చందమామ, బాలమిత్ర, ఈనాడు, వార్త, ఉదయం అన్నింటిలో కూడా యేసు ప్రభువే ఉన్నాడు. నాకు అర్థమైపోయింది. ఏడపడితే ఆడ ఇరికించేయచ్చు, తిరిగిద్దాం. ఈసారి నుంచి ప్రతి వాక్యాన్ని తీసి ఇరికించడం ఏంటో చూపిద్దాం గట్టిగా. అయ్యా మీరు సాయిని పట్టుకోవాలి, ఏం కాదు. లేదు, అయిపోయింది. సాయి నిరూపించాలి. అది ఇంకో ముఖ్యమైన మాట ఏంటంటే 376 మంది చూస్తున్నారు, నేను 377 వాడిని. నాకు ఏ మాత్రం బైబిల్ తెలియదు. ఒకవేళ పొరపాటున బైబిల్ నాకు తెలిసిందా, దానికి దిక్కుమాల గారిని వీడే ఉంటాడు ఖచ్చితంగా. ఈ కిరణ్ పాల్ గడే ఉంటాడు వీడొకడు. ఇంకా వేగన్ అండి, కిరణ్ పాల్ గారు చర్చకు వచ్చే వరకు. ఏ గాడు అన్నానండి, దేవుడు అండి. జీవోడిగా పెట్టారా? ఓకే సార్. సో అదండి ఈ రోజుకి. అలాగే ఈ రోజు లైవ్ గురించి ఒక విషయం చెప్పాలండి. అంటే నేను చాలా రీసెర్చ్ చేశాను, ధ్యానించాను. ధ్యానించిన తర్వాత వేదం స్వరూపం ఏంటో తెలిసిందండి. ఇప్పుడు మనకి వేదాలకి మంత్రాలకి గణ జట ఉంటాయి కదండి. ఈ వేదానికి మూత్రం ఉంటుంది, మంత్రం ఉండదు.
తర్వాత ఘన జట బదులు ఇక్కడ ఏముంటాయంటే హీన మలబద్ధకం తీట హీన విరోచనాలు తీట ఉంటాయా? అని లేదు. హీన తీట అని 2 రకాలుంటాయి. ఈళ్ళు మంత్రాలు చదివేదనమాట. హుహు. అయితే చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ తీట అనే పద్ధతి ఏంటో అర్థమైంది. చెప్పమంటారా? గ్రీకు తీట వేగన్ తెలుగు స్టైల్‌లో తీటనా చెప్పండి. అండి? వేగన్ స్టైల్‌లో గ్రీకు చెప్పండి. తీట? వేగన్ స్టైల్. వాపి గ్రీకు తీట కుపత తెలుగు తీటనా? టకమతదలు. ఓకే. వాపి కుపత టకాధల్. ఆ! అది వేద అవును సార్. మంత్రం ఇది అనమాట. ఘన జట కంటే అద్భుతంగా ఉంది కదండి అది. అంతేనండి. అసలు సో ఆ లెవెల్‌లో ఎవరు చెప్పలేరు. సో ఇప్పుడు వేదం చదివిన వాడిని మేధావి అంటాం కదా! మరి వేదం వేదం పఠించిన చదివిన వాడిని వాడిని వెధవ అంటారు. ఓహ్! అక్కడి నుంచి వచ్చిందా అది వెధవ అనే పదం. సూపర్ అండి. ఇక్కడ దిలీప్ కుమార్ గారు సార్ చెప్తున్నారు అనుభవమును పరీక్ష చేసింది వాజ్పేయి గారు, పివి నరసింహారావు గారు కాదని. కరెక్టేనండి. కాదండి. కాకపోతే దాని గ్రౌండ్ వర్క్ అంతా చేసింది పివి నరసింహారావు గారే. లాస్ట్‌లో ప్రభుత్వం మారింది. ఇది మాత్రం ఆపొద్దని చెప్పారు ఆ కార్యక్రమాన్ని. నెక్స్ట్ వచ్చే సార్ వాజ్పేయి గారు. సార్ యాక్చువల్‌గా మీరు 'వింగ్స్ ఆఫ్ ఫైర్‌లో' దీన్ని మెన్షన్ కూడా చేశారు అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు 'వింగ్స్ ఆఫ్ ఫైర్‌లో' చెప్పారన్నమాట. అవును. అదే. అదే. విజనరీ లీడర్స్ ఇలా ఉంటారు. ఆయన ఇలా స్టార్ట్ పార్టీ చేశారు వేరైనా సార్ సరే అంటే కాదండి. పార్టీ వేరైనా సరే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసి క్రెడిట్ వాళ్ళకి వెళ్తుంది అని తెలిసినా సరే కంటిన్యూ చేయమన్నారు. ఆపొద్దని అవునండి. చెప్పారు. అండ్ రెండోది సార్ మీరు అబ్జర్వ్ చేస్తే వాజ్పేయి గారికి, పివి నరసింహారావు గారికి మంచి ర్యాపో ఉండేది. ప్రతిపక్షాలైనా సో సరే 2 మినిస్ట్రీ విపక్షాలైనా సరే. చేశారండి. మినిస్ట్రీ హ్మ్. చేశారు. ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ చేశారు ఈయన. ఐ థింక్ వాజ్పేయి గారి టైంలో పివి నరసింహారావు చేశారా? లేదా పివి నరసింహారావు గారి టైంలో వాజ్పేయి గారు చేశారా మొత్తానికి? యాక్చువల్‌గా సార్ సువార్త కిరణ్ గారు. సువార్త అంటారు కదా! ఇవాళ మంచి వార్త ఒకటి వచ్చింది. విన్నారా ఎవరైనా? రిలీజ్ చేశారు వాళ్ళని. ఒకటి, 2 ఈ మధ్య మనం ఇది మన ఖతార్‌లో యుద్ధ ఖైదీ ఆ! అదే మన నేవీ ఉరి వాళ్ళని శిక్ష రిలీజ్ పడిన చేశారు. వాళ్ళని నా మొత్తానికి ఉరి శిక్ష రద్దు చేయించి మరి వెనక్కి తీసుకొచ్చారండి. అందులో సగం మంది వచ్చేసారు ఆల్రెడీ. ఇది శిక్ష మాత్రం రద్దు అద్భుత ఏకంగా విజయం. వాళ్ళు దేశాన్ని కూడా ఇంటిని కూడా చేరుకున్నారు వాళ్ళు. అవును. డిప్లొమాటిక్‌గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్స్ ఇవి జనరల్‌గా ఖతార్ దౌత్యపరంగా చెప్పాలంటే. వదిలిపెట్టారు యాక్చువల్‌గా. దౌత్యపరంగా దౌత్యపరంగా వదిలిపెట్టారండి. చాలా గొప్ప విజయం అండి ఇది మాత్రం. చాలా చాలా గొప్ప విజయం. లిటరల్‌గా వాళ్ళని ఒంగోబెట్టారని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే మన పివి నరసింహారావు గారికి భారతరత్న. అవును. తర్వాత అది 2, 3 రోజుల క్రితం వచ్చిందండి. అసలు మన అదే రామాలయ ఇవాళ నిర్మాణానికి పివి నరసింహారావు గారి పాత్ర గురించి ఈరోజు నేను విన్నానండి. ప్రేక్షకులు కూడా చెప్తున్నా. మీరందరూ చూడండి అది కంపల్సరీగా. అసలు నిజంగా కళ్ళ నీళ్ళు చిప్పిలినాయి. అరే! ఈయన ఇంత సైలెంట్‌గా ఇంత చేసినాడా ఎనక అని సపోర్ట్. నేనొకటి చెప్తున్నా. అన్ని అనుకూలంగా ఉండి ఇప్పుడు బ్రిటిష్ అంటే ఇప్పుడు మన సైడ్ నుంచి అనుకూలంగా ఉండి సీట్లు ఎక్కువొచ్చి మోడీ గారు చేసిన దానికంటే కూడా అప్పుడు మొత్తం వ్యతిరేకంగా ఉండి కాంగ్రెస్‌లో ఉండి అన్నిటికి వ్యతిరేకం వస్తున్నా కూడా మనకు కొన్ని అనుకూలంగా చేసినవి ఉన్నాయే. ఈ అణుబాంబు పరీక్షలు గాని ఇట్లాంటివి. ఇట్లాంటి కొన్ని నిజంగా మన మహాభారతంలో భీష్ముడు లాగానో లేదంటే రామాయణంలో విభీషణుడు లాగానో చాలా చాలా కష్టపడినాడు ఆయన అనిపించిందండి. ఆయన సైలెంట్ కిల్లర్ అండి ఆయన. చాలా సైలెంట్ కిల్లర్. అంటే సైలెంట్ తప్పులు జరగొచ్చు కొన్ని బట్ కానీ మాక్సిమం ఆయన చేయలేనంతా చేశారప్పుడు. చేశారు. సార్ మీకు ఉదాహరణకి చెప్తా చూడండి. 'వేయి పడగలు' నవల ఉంది కదా! కథ. హ్మ్. అది చదివిన వాడికి మన ధర్మం ఎలాంటిది, మన ధర్మం ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది, ఎలా మిస్‌ఇంటర్‌ప్రిటేషన్‌కి గురవుతుంది, దీన్ని కరెక్ట్ చేయాలంటే మనం ఎలా ఉండాలి అన్న విషయం పిచ్చ క్లారిటీ వస్తుంది. ఆ 'వేయి పడగలు' ఆయన హిందీలో అనువాదం చేశాడు. డీడీఎట్‌లో సీరియల్ చేశాడు. ఆ హృదయం మారకుండా. సో, అందుకే కదండీ ఇప్పుడు మామూలుగా మాతృభాషను ఎందుకు చంపేస్తున్నారు వీళ్ళు? ఎజెండా అదే కదా! ఒకసారి మీరు మాతృభాషకు దూరం అయ్యారంటే ఆ స్వీట్‌నెస్‌ని మీరు కోల్పోతారు. ఆ తర్వాత తరం వాళ్ళు ఇప్పటికే పుస్తకాలు చదవట్లా అసలెవరు. పుస్తకాలు అవైలబుల్‌లో ఉంటాయి. కానీ మీకు చదవడం రాదు. ఏం చేస్తారు మీరప్పుడు? ఏమీ చేయలేరు. వాడు ఎవడైతే ఏముంది పనికిమాలిన అనువాదాలు చేస్తాడో ఆ అనువాదాన్నే పట్టుకోవాలి. అది కూడా చదివితే గనక. సార్ అనువాదాలంటే ఇప్పుడు గుర్తొచ్చింది. ఈడు రాశాడు కదా! యాక్చువల్‌గా అదే ఈయన. అశ్వమేధము, అజమేధము. ఆజమేధయజ్ఞం. ఇట్లాంటివి చదువుకొని బతకాలి తర్వాత మనం. ఆజమేధం ఆకి దీర్ఘం లాస్ట్‌లో అందరం ఇంకెక్కడ కలిసి హల్లెలూయా అని అరచాలి ఇంక లాస్ట్‌కి. అక్కడికి తీసుకుపోతాడు వాడు. ఏం సార్ పుస్తకాల యాక్చువల్‌గా టాపిక్ వచ్చింది కాబట్టి ఎందుకో ఇది కరెక్ట్ ఏమో కదా తెలియదు. బట్ మైండ్‌లో ఒకటి ఉంది. దాన్ని అలా పక్కన పడేయంటే మర్చిపోతాం. సో ధర్మదాస్ గారు సార్ ఏం చేద్దాం? ఫిజికల్ లైబ్రరీ లాంటిది స్టార్ట్ చేద్దామా? ఆన్లైన్ లైబ్రరీ స్టార్ట్ చేద్దాం? లైబ్రరీ ఎలా కంటే చేద్దాం? డిస్కషన్ ముఖ్యం అండి. సో మేబీ ఫిజికల్‌గా కానివ్వండి, ఆన్‌లైన్‌గా కానివ్వండి, మనం అంటూ ప్రాబబ్లీ టెలిగ్రామ్‌లో కానివ్వండి, ఇంకో చోట గాని గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి, ఓ ముగ్గురు కూర్చొని ఆ పుస్తకం విశ్లేషిస్తూ చదువుకుంటే బావుంటుంది అనిపిస్తుంది నాకు. సమ్ ర్యాండమ్ బుక్ పర్లేదు. డన్. అందరూ కూడా రకరకాల గ్రూపుల్లో ఫిజికల్‌గా ఇలా అంటే ఉంటారు మనకి ఖచ్చితంగా. కలవటం, ఈ ట్రాన్స్‌పోర్టేషను, ఈ ఇబ్బందులున్నాయి. కాకపోతే ఫిజికల్‌గా జరిగి తీరాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఇది కూడా జరిగి తీరాలి. ఎందుకు అంటే సార్ నేను మీతో అసోసియేట్ అయ్యాను. దీనివల్ల నాకు లాభం ఉంది. సో, ఇలా ప్రతి సబ్‌స్క్రైబరు లేదా ఇప్పుడు కామెంట్ సెషన్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నిన్నటి మీద వాళ్ళు ఈరోజు ఏదో రకంగా ఇంప్రూవ్ కావాలి. అంటే ఖచ్చితంగా డిస్కషన్‌లో ఉండాలి. ఈ పుస్తక పఠనం, నాలెడ్జ్ గెయిన్ ఇట్లాంటివి కూడా నడుస్తూ ఉండాలి. అండ్ బుక్స్ ఒక్కటే కాదండి. టెడ్ టాక్స్ ఉన్నాయి. ఇవి కాకుండా వేరే యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. కొంతమంది హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు రాదు. కానీ మనలో హిందీ వచ్చిన వాళ్ళు ఏదన్నా ఒక మంచి హిందీ వీడియో డిస్కషన్ పెట్టుకోవచ్చు. అలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటే బావుంటుంది. హలో. పర్ఫెక్ట్ అండి. పర్ఫెక్ట్. వితిన్ 4 ఆల్రెడీ ధర్మ మార్గం టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మన వాళ్ళందరూ కూడా అక్కడ ఉండండి. ఉన్నట్టయితే కనుక దట్ ఇస్ ఎ కామన్ ప్లేస్ అని చెప్పి అనుకుందాం ఫస్ట్. దాంట్లో కొన్ని గొర్రెలు ఉంటాయి, కొన్ని డిఫరెంట్ జీవరాశులు కూడా కొన్ని దాంట్లో ఉంటాయి, పట్టించుకోకర్లేదు. కానీ కాకపోతే
ముందు అందరూ కూడా ఒక చోట ఉన్నట్టయితే కనుక ధర్మ మార్గం టెలిగ్రామ్ గ్రూప్ మన డాక్టర్ గారి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ కూడా ఒక చోట ఉన్నట్టయితే కనుక ఎవరు ఏం చదువుతారు, ఎవరు దేని గురించి నేర్చుకుంటారు, మీకు తెలిసిన విషయాలు ఎవరికి చెప్తారు, ఎలాంటి మైండ్ సెట్ వాళ్ళు చెప్తారో చెప్తే కనుక సో వీరున్నప్పుడు డౌన్ ద లైన్ ఆఫ్ 6 months 7 monthsలో స్పెసిఫిక్ నాలెడ్జ్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామండి. అండ్ మాట్లాడేవాళ్ళు ఇది ఇది కేవలం ధార్మికం అనే కాదండి. లెట్స్ సే మీకు ప్రోగ్రామింగ్ వచ్చు, లేదు మీకు సాఫ్ట్ స్కిల్స్ ఏమన్నా తెలుసు, అలాంటివి కూడా ట్రై చేయొచ్చు. ముందు మాట్లాడదాం అంతే, ప్రవాసం తర్వాత లేదా పెచ్చవాగుళ్ళు కొట్టుకోవడాలు పని పాట లేకుండా అలాంటివి తగ్గించుకుని సో లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ సంథింగ్ యూస్ఫుల్ టు ఎవ్రీవన్ ఆల్వేస్. సరే, ఓ చిన్న అసైన్మెంట్ ట్రై చేయండి. మీకు ఆన్లైన్లో చాలా బుక్ స్టోర్స్ ఉన్నాయి అండ్ మీకు ర్యాండమ్గా చాలా పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయండి. సో మీకు కుదిరితే రోజు పనిమాల ఓ 2-3 పుస్తకాలకి ముందు మాట చదివి వదిలేసండి. ఆ 2 పేజీలు చదివితే మీకు ఏంటి అంటే ఓకే ఇలాంటి ఒక ఆలోచన ఉంది అన్న ఐడియా మీ బుర్రలో పడుతుంది. ఆ తర్వాత మీకు కుదిరితే చదవండి, లేకపోతే లేదు.